Hello students, welcome to your favorite and India's most affordable learning channel, Physics Wallah. So last class lo waves part 1 lo we have seen the concepts of basics of the waves. So what is the wave and what are the different types of waves and what is the wave equation, wave velocity and wave progress avutunappudu, travel avutunappudu. So all the particles in the wave, they do the SHM, they execute SHM, simple harmonic motion. So our particles SHM చేస్తున్నాయి కాబట్టి, so what is the particle velocity we have seen, what is the maximum particle velocity and what is the relation between wave velocity and particle velocity, and we have also seen what is acceleration of the particle and what is maximum acceleration of the particle, and then phase, the phase difference we have seen, and then whenever two waves interfere, so we have seen the concept of interference of waves, right? So and then the what are same phase and what are opposite phase, so the reflection from fixed end and free end. So these are all the concepts that we learned in the last class, right? So ee roj class lo, so we are going to discuss the very important topics. Okay, so today's goal వచ్చేసి, so today's goal, so last class లో మనం ఏవైతే డిస్కస్ చేసినామో అవన్నీ బేసిక్స్ ఆఫ్ ద వేవ్స్, మీకు జస్ట్ కాన్సెప్ట్స్ అర్థం కావడానికి. సో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్లీ ఈ రోజు డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్స్లో కూడా ఈ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ అడిగారు. సో ఫస్ట్ విల్ సీ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టాండింగ్ వేవ్స్. Standing waves are the stationary waves. So first we'll discuss this one. So then we'll move on to the sound waves. So we'll move on to the sound waves concept. So then we'll see the organ pipe concept. So what is the fundamental frequency, first overtone, second overtone, like that. So then we'll see the concept of beats. So then we'll see the concept of Doppler effect. So ee roj class lo మనం కంప్లీట్గా కాన్సెప్ట్సే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీటికి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ వీటికి ఈ కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఐ విల్ ప్రొవైడ్ ఇన్ ద డిపిపి. సో ఫస్ట్ డిపిపిని మీరు ఓన్గా ట్రై చేయండి. సో దెన్ ఐ విల్ ప్రొవైడ్ ద వీడియో సొల్యూషన్స్ యాజ్ వెల్, సో యూ కెన్ గో త్రూ ద వీడియో సొల్యూషన్స్. ఓకేనా? సో ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ ఈచ్ కాన్సెప్ట్, దెన్ విల్ డూ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. డోంట్ వరీ అబౌట్ ద క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ మీకు ఈచ్ కాన్సెప్ట్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు లెక్చర్ లెంత్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి ఓన్లీ ఇక్కడ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? చలో నెక్స్ట్. సో ఫస్ట్ వాట్ ఈజ్ ఏ స్టాండింగ్ వేవ్? అసలు స్టాండింగ్ వేవ్ అంటే ఏంటి? సో స్టాండింగ్ వేవ్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే, వెన్ ఎవర్ టూ వేవ్స్, లెట్ సపోజ్ ఇక్కడ నుంచి ఒక వేవ్ వస్తుంది అండ్ ఇటువైపు నుంచి ఇంకొక వేవ్ వస్తుంది. ఓకేనా? సో టూ వేవ్స్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ హ్యావింగ్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ అండ్ ఈక్వల్ యాంప్లిట్యూడ్. రెండింటి కూడా సేమ్ ఫ్రీక్వెన్సీ సేమ్ యాంప్లిట్యూడ్ ఉండాలి, అండ్ దే బోత్ షుడ్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ అండ్ ఇన్ ద సేమ్ మీడియం. సో లెట్ సపోజ్ ఈ టూ వేవ్స్ ఎయిర్లో ట్రావెల్ అవుతున్నాయి అనుకోండి, రెండు ఎయిర్లోనే ఉండాలి. ఓకేనా? సేమ్ మీడియం ఉండాలి. సో దెన్ వెన్ ద టూ వేవ్స్ సూపర్ ఇంపోజ్, సో దెన్ ద రిజల్టెంట్ ఈస్ ద స్టాండింగ్ వేవ్. ఓకే? సో వెన్ ఎవర్ టూ ఐడెంటికల్ వేవ్స్ హ్యావింగ్ సేమ్ ఫ్రీక్వెన్సీ and same amplitude, so traveling in the along the same straight line with same speed, okay, in the same medium but in opposite direction, are superimposed to result in a stationary wave or standing wave. Stationary wave or the standing wave. Clear this concept? Okay na? Ardhamainda? So now what are the conditions for the standing wave to form? So frequency should be same, f should be same. సో ఎఫ్ సేమ్ అయితే షెల్ ఐ సే ఒమేగా కూడా సేమ్ ఉంటుంది కదా. ఎఫ్ సేమ్ ఉంటే ఒమేగా సేమ్ ఉంటుందా? ఎందుకు? సో ద ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2πf, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు 2πf కాబట్టి ఒమేగా కూడా సేమ్ ఉంటుంది. సో దెన్ దే సెడ్ ద మీడియం సేమ్ మీడియం. సో సేమ్ మీడియం అంటే వెలాసిటీ సేమ్ అనొచ్చా? సో మీడియం సేమ్ అయినప్పుడు వెలాసిటీ సేమ్ అవుతుంది. లాస్ట్ క్లాస్లో చూసాం ఆల్రెడీ. సో ద వెలాసిటీ ఆఫ్ ద వేవ్ డిపెండ్స్ ఆన్ ద మీడియం, రైట్? So then we know that velocity is equals to frequency into lambda. So ikkada the velocity is constant and frequency is constant, same for both the waves. So shall I say the lambda is also same? Lambda kuda same untada? Avuna? So lambda same unte can we say that k is also same?
ల్యాండా సేమ్ ఉంటే కే కూడా సేమ్ ఉంటుంది కదా, కే ఫార్ములా ఏంటి 2π/λ. అంతేనా, అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ద కండిషన్స్. సో ఈ పారామీటర్స్ అన్నీ సేమ్ ఉండాలి స్టాండింగ్ వేవ్ ఫామ్ అవ్వాలంటే. సో స్టాండింగ్ వేవ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? వన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ ద స్టాండింగ్ వేవ్ ఈజ్ సో ద రిఫ్లెక్షన్. సో స్టాండింగ్ వేవ్ ఫామ్ అయ్యేది మెయిన్గా రిఫ్లెక్షన్ వల్లనే. సో లాస్ట్ క్లాస్లో మనం సో వెన్ ఎవర్ ఏ వేవ్ ట్రావెల్స్ అండ్ హిట్స్ ద ఫిక్స్డ్ ఎండ్, సో ఫిక్స్డ్ ఎండ్ని హిట్ అయింది అనుకోండి, సో ఎలా మళ్ళీ బ్యాక్ వస్తుంది, రిఫ్లెక్షన్ అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇట్ బై ఏ ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్ 180. సో ఇలా వెళ్ళింది అనుకోండి వేవ్, సో మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు ఏమవుతుంది, సో 180 degrees అంటే ఆ బంప్ కిందికి వస్తుంది, వేవ్ బంప్. అంతేనా? సో అదే ఫ్రీ ఎండ్ నుంచి అయితే సో ఎలా వెళ్ళిందో మళ్ళీ అలానే రిటర్న్ వస్తుంది. అండర్స్టాండింగ్? దట్స్ అ రిఫ్లెక్షన్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీ. కావాలంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. సో ఇప్పుడు నేను దీంట్లోకి కన్సిడర్ లెట్ సపోజ్ ఈ పెన్ తీసుకున్నాను. సో ఈ పెన్లోకి ఇలా గాలి ఎయిర్ బ్లో చేశాను అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, సో ఒకవైపు క్లోజ్డ్ ఉంది. సో ఈ ఎయిర్ మనం బ్లో చేసిన ఎయిర్ సో ఫస్ట్ లోనికి వెళ్ళింది, సో దెన్ ఇట్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. సో దెన్ ఫస్ట్ మనం ఊదిన ఎయిర్, దెన్ రిఫ్లెక్టెడ్ ఎయిర్. సో దే బోత్ సూపర్ ఇంపోజ్ టు ఫార్మ్ ద స్టాండింగ్ వేవ్. సూపర్ ఇంపోజ్ టు ఫార్మ్ ద స్టాండింగ్ వేవ్. క్లియర్? సో మౌత్ ఆర్గాన్స్లో కానివ్వండి, ఫ్లూట్లో కానివ్వండి, సో శంఖం ఊదినప్పుడు, సో వీటన్నిటిలో కూడా మనం స్టాండింగ్ వేవ్ని అబ్జర్వ్ చేయొచ్చు. క్లియర్? అండర్స్టాండ్? సో నౌ సో మనకు బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ద స్టాండింగ్ వేవ్ అర్థమైంది. సో దెన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్టాండింగ్ వేవ్? లాస్ట్ క్లాస్లో హార్మోనిక్ వేవ్ అంటే y ఈజ్ ఈక్వల్స్ టు a sin kx ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా టీ. సో దానికి ఒక ఈక్వేషన్ ఉంది. సో ఇక్కడ స్టాండింగ్ వేవ్ కూడా ఒక ఈక్వేషన్ ఉండాలి కదా. సో ఆ స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేస్తాం? సో ద ఈక్వేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్. సో లెట్ సపోజ్ ఇక్కడ నుంచి ఒక వేవ్ ట్రావెల్ అవుతుంది. సో వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ స్టాండింగ్ వేవ్? ఒక 2 waves ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ అవ్వాలి. సో దే షుడ్ సూపర్ ఇంపోజ్. సో కన్సిడర్ దిస్ ఈజ్ అ y1 వేవ్ హ్యావింగ్ ఈక్వేషన్ a sin kx minus omega t. So now I am taking one more wave, so which is a sin, so ఇది ఆపోజిట్ డైరెక్షన్లో రావాలి. సో ఇది పాజిటివ్ x డైరెక్షన్ వెళ్తుంది కదా, రెండింటికి సింబల్స్ ఆపోజిట్ ఉంటే ద వేవ్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద పాజిటివ్ x డైరెక్షన్, రైట్? సో ఇది ఆపోజిట్ రావాలంటే నెగిటివ్ సైడ్ రావాలి. నెగిటివ్ సైడ్ రావాలంటే రెండింటికి సింబల్స్ సేమ్ ఉండాలి, kx ప్లస్ ఒమేగా టీ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ద ఫామ్ అయ్యే వేవ్ స్టాండింగ్ వేవ్ అవుతుంది. సో ys ఈజ్ ఈక్వల్స్ టు y1 ప్లస్ y2, రైట్? సో ఇప్పుడు y1 ఈజ్ వాట్? a sin kx మైనస్ ఒమేగా టీ ప్లస్ y2, వాట్ ఈజ్ y2? a sin kx ప్లస్ ఒమేగా టీ, రైట్? సో ఇప్పుడు a కామన్ తీసుకుంటే సో సైన్ ఆఫ్ సో kx మైనస్ ఒమేగా టీ ప్లస్ సైన్ ఆఫ్ kx ప్లస్ ఒమేగా టీ. రెండిట్లో సైన్ ఏ కామన్ ఉంది కాబట్టి ఏ కామన్ తీసుకున్నాను. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైనా ఫార్ములా రూపంలో కనిపిస్తుందా? సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉందా? సో ఫస్ట్ ఎక్స్పాండ్ చేయండి. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సో సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ అంటే కేఎక్స్, కాస్ ఏ సైన్ బి సైన్ ఒమేగా టీ, రైట్? సో దెన్ దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉందా ఇది? సో సైన్ ఏ కాస్ బి ప్లస్ కదా, ప్లస్ కాస్ ఏ సైన్ బి మీన్స్ ఒమేగా టీ. సో ఇంతేనా? సో ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూడండి ఇక్కడ. సో మైనస్ కాస్ కేఎక్స్ ఇంటూ సైన్ ఒమేగా టీ, సో ప్లస్ కాస్ కేఎక్స్ ఇంటూ సైన్ ఒమేగా టీ. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేయవచ్చా? అవునా? సో ఇప్పుడు రిమైనింగ్ ఇక్కడ రాయండి. సో రిమైనింగ్ సో ద స్టాండింగ్ వేవ్ ys ఈజ్ ఈక్వల్స్ టు సో ఏ ఇంటూ సైన్ కేఎక్స్ ఇంటూ కాస్ ఒమేగా టీ, సైన్ కేఎక్స్ ఇంటూ కాస్ ఒమేగా టీ. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? సో షెల్ ఐ రైట్ 2 times, ఈ రెండు సేమ్ కదా, సో 2 times సైన్ కేఎక్స్ కాస్ ఒమేగా టీ, సైన్ కేఎక్స్ కాస్ ఒమేగా టీ, రైట్? సో నౌ ys ఈజ్ ఈక్వల్స్ టు ద స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్. సో 2ని బయటికి తీసుకొస్తే 2a ఇంటూ సైన్ కేఎక్స్ ఇంటూ కాస్ ఒమేగా టీ.
సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఈక్వేషన్ ఆఫ్ ద స్టాండింగ్ వేవ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్లో సో కేఎక్స్ టర్మ్ సపరేట్గా ఉంది, ఒమేగా టీ టర్మ్ సపరేట్గా ఉంది. సో మనం హార్మోనిక్ వేవ్ ఈక్వేషన్ తీసుకుంటే లాస్ట్ క్లాస్లోది, సో y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ కేఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా టీ, లేదంటే కాస్ ఫంక్షన్, అవునా. సో కేఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా టీ అవి ఒకటే ఫంక్షన్లో ఉన్నాయి. ఇక్కడ కేఎక్స్ సపరేటు, ఒమేగా టీ సపరేట్, ఓకేనా. సో ఈ ఒకటే కాదు, సో యూ కెన్ ఆల్సో రైట్ ఇట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. సో y ఈజ్ ఈక్వల్స్ టు యూ కెన్ రైట్, సో ఈ రెండింటిని లైక్ ఇది కాస్ అవ్వచ్చు, ఇది సైన్ అవ్వచ్చు, లేదంటే రెండు సైన్ తీసుకోవచ్చు, రెండు కాస్ కూడా తీసుకోవచ్చు. సో ఐ కెన్ రైట్ కాస్ కేఎక్స్ ఇంటూ సైన్ ఒమేగా టీ, లేదంటే సో ఐ కెన్ ఆల్సో రైట్ 2a సైన్ కేఎక్స్ సైన్ ఒమేగా టీ, లేదంటే సో యూ కెన్ ఆల్సో రైట్ 2a కాస్ కేఎక్స్ కాస్ ఒమేగా టీ, కాస్ కేఎక్స్ కాస్ ఒమేగా టీ. సో దీస్ ఆర్ ఆల్ ద స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్స్. సో మీరు స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్కి స్టాండర్డ్ ఫామ్ ఏం గుర్తుపెట్టుకోవాలి, సో ద కేఎక్స్ టర్ము ఒమేగా టర్ము సపరేట్ ఉండాలి. సో అదే హార్మోనిక్ వేవ్లో అయితే రెండు ఒకటే ఫంక్షన్లో ఉంటాయి, ఏదర్ సైన్ ఫంక్షన్లో అయినా లేదంటే కాస్ ఫంక్షన్లో అయినా, ఓకేనా. క్లియర్? సో ద సైన్ స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ ఈజ్ క్లియర్. చలో, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. సో నౌ లెట్స్ అండర్స్టాండ్ దిస్ స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ బై గ్రాఫికల్ మెథడ్. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను వన్ టైం పీరియడ్లో ఒక స్టాండింగ్ వేవ్ ఫామ్ అయినప్పుడు వన్ టైం పీరియడ్లో సో ఆ వేవ్లో ఉన్న పార్టికల్స్ ఎలా బిహేవ్ చేస్తావో చూద్దాం, ఓకేనా, వన్ టైం పీరియడ్లో. సో ఫర్ దట్ ఐఎమ్ టేకింగ్ ద స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ కేఎక్స్ ఇంటూ కాస్ ఒమేగా టీ. సో నోట్స్ మేక్ చేసుకోవాలి, క్లాస్ నోట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడైనా కూడా ఒకసారి లెక్చర్ ముందు కూర్చున్నామంటే దాన్ని ఏదో సినిమా చూసినట్లు లేదంటే ఏదో సాంగ్స్ విన్నట్లు వినకూడదు, ఓకేనా. సో కంపల్సరీ మీరు లెక్చర్ వినేటప్పుడు ఎంత ప్రాపర్గా క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో మీకు అంత గుర్తుంటుంది ఈజీగా. క్లియర్? చలో, సో y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ కేఎక్స్ ఇంటూ కాస్ ఒమేగా. ఒమేగా ప్లేస్లో ఏం చేస్తున్నానంటే సో ఇక్కడ 2π/t ఇంటూ టీ, రైట్. సో నౌ సీ హియర్. సో ఇప్పుడు టైం t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర, ఎట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు t/4 దగ్గర, ఎట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు t/2 దగ్గర, ఎట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు 3t/4 అండ్ ఎట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు t దగ్గర. సో అంటే వన్ టైం పీరియడ్లో ద పార్టికల్స్ ఆఫ్ ద స్టాండింగ్ వేవ్ హౌ దే బిహేవ్ అన్నది ఇక్కడ చెక్ చేస్తున్నాను. సో దాన్నే మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసి సో విల్ స్టడీ ద కాన్సెప్ట్స్ ఆఫ్ స్టాండింగ్ వేవ్. సో ఇప్పుడు t ఈజ్ ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే సో 0 ఇంటూ 2π/t 0, కాస్ 0 మొత్తం ఎంత అవుతుంది 1, కాస్ 0 ఈజ్ 1. సో 1 ఇంటూ దిస్ పార్ట్, సో 1 ఇంటూ సో దిస్ ఈజ్ 2a కదా. సో y ఈజ్ ఈక్వల్స్ టు 2a ఇంటూ సైన్ ఆఫ్ కేఎక్స్, సైన్ ఆఫ్ కేఎక్స్, అంతే కదా. యా, సో నౌ సో y ఈజ్ ఈక్వల్స్ టు సో ఇప్పుడు t ప్లేస్లో t/4 సబ్స్టిట్యూట్ చేయండి. సో t/4 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ t గెట్స్ క్యాన్సిల్, ఇక్కడ 4 ఉంది, 2 1s are 2 2s are. సో కాస్ 90 అంతేనా, π/2 అంటే 90, ఇక్కడ π/2 మిగులుతుంది t/4 సబ్స్టిట్యూట్ చేస్తే. సో π/2 కాస్ π/2 ఈజ్ 90. సో కాస్ 90 ఈజ్ 0, 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0. సో అంటే y ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది, అవునా. చలో, సో t/2 సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు. సో t/2 సబ్స్టిట్యూట్ చేస్తే t/2, సో 2 గెట్స్ క్యాన్సిల్, t గెట్స్ క్యాన్సిల్, సో పై మిగులుతుంది. కాస్ పై, కాస్ 180, పై అంటే 180 degrees. కాస్ 180 వాల్యూ ఈజ్ -1 ఇంటూ దిస్ హోల్ థింగ్. సో బేసిక్ ట్రిగనామెట్రీ అందరికీ రావాలి, -2a ఇంటూ సైన్ కేఎక్స్. దిస్ ఈజ్ ఎట్ t/2. సో నౌ 3t/4 దగ్గర చూడండి, 3t/4. సో tt gets cancel, so then pi gets cancel, sorry not pi, 3t/4, 2 1s are 2 2s here, 2 2s are. సో దెన్ 3t/2 ఉంటుంది అంతేనా, 3π/2 ఉంటుంది అక్కడ. సో 3π/2 కాస్ ఆఫ్ 3π/2 ఈజ్ 0. సో y ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు t ఈజ్ ఈక్వల్స్ టు t సబ్స్టిట్యూట్ చేయండి.
t is equals to t substitute చేస్తే et gets cancel, cos 2 pi value is 1 again. So cos 2 pi value 1 అయితే so we can write, so this will be equals to again 2a sin of kx. సో ఇప్పుడు మనకి 5 సిచ్యువేషన్స్ వచ్చాయి కదా వన్ టైం పీరియడ్లో. సో వీ గాట్ ఫర్ ద స్టాండింగ్ వేవ్ సో 5 సిచ్యువేషన్స్ వచ్చాయి ఈక్వేషన్స్. సో ఈ ఈక్వేషన్స్కి గ్రాఫ్ డ్రా చేద్దాం చూడండి. సో సైనసోయిడల్ గ్రాఫ్స్ డ్రా చేయడం వచ్చు కదా అందరికీ. సో ఫస్ట్ దాంట్లో ఫస్ట్ చూడండి. సో ద y వర్సెస్ x గ్రాఫ్ డ్రా చేద్దాం. ద y వర్సెస్ x గ్రాఫ్. సో ఇఫ్ యూ టేక్ ద y ఆన్ ద y యాక్సిస్, సో దిస్ ఈస్ ద x. సో 2a sin kx. సో సైన్ గ్రాఫ్ ఇట్ షుడ్ బి లైక్ దిస్, అంతేనా? ఇదే కదా సైన్ గ్రాఫ్. సో నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది, ఇది ఎక్కడ ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నెక్స్ట్ గ్రాఫ్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్స్ టు 0. సో y ఈజ్ ఈక్వల్స్ టు 0 మీన్స్, సో y ఈజ్ ఈక్వల్స్ టు 0, ఆల్ ద పార్టికల్స్ ఆర్ ఆన్ ద x యాక్సిస్ ఇట్ సెల్ఫ్. అంటే పార్టికల్స్ ఇక ఆసిలేట్ అవ్వట్లేదు, పార్టికల్స్ అన్ని x యాక్సిస్ దగ్గరే ఉన్నాయి, అవునా? సో దిస్ ఈజ్ వెన్ ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్స్ టు t by 4, రైట్? ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్స్ టు t by 4. సో ఇప్పుడు t by 2 దగ్గర చూడండి, ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్స్ టు t by 2 దగ్గర ఇఫ్ యూ టేక్ ద y వర్సెస్ x గ్రాఫ్, సో y వర్సెస్ x గ్రాఫ్, సో దిస్ ఈజ్ మైనస్ 2a sin kx. సో మైనస్ అంటే ఫస్ట్ నెగిటివ్. సో ఇలా వస్తుందా? దిస్ ఈజ్ ద సెకండ్ ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు t by 2. సో నెక్స్ట్ ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 3t by 4. సో అగైన్ పార్టికల్స్ ఆర్ ఆన్ ద x యాక్సిస్ బికాస్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. y ఈజ్ ఈక్వల్స్ 0 అయితే పార్టికల్స్ అన్నీ మళ్ళీ x యాక్సిస్ మీదనే ఉన్నాయి, y వర్సెస్ x. సో లాస్ట్ చూడండి, ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్స్ టు t, ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్స్ టు t. సో దెన్ ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్స్ టు t. సో ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ 2a sin kx. సో 2a sin kx గ్రాఫ్ సేమ్ కదా, 2a sin kx గ్రాఫ్. సో ఇప్పుడు సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఇక్కడ నుంచి మనం సమ్ పాయింట్స్ వీ కెన్ డిరైవ్. సో అవేంటంటే, సి ఇక్కడ ఉన్న పార్టికల్స్ ఈ స్టాండింగ్ వేవ్లో, సో హౌ ద పార్టికల్స్ ఆర్ బిహేవింగ్. సో ఫస్ట్ 2a sin kx, సో అన్ని పార్టికల్స్ ఇలా పైకి వెళ్తున్నాయి. సో మళ్ళీ సెకండ్ కేసులో అగైన్ దే ఆర్ కమింగ్ టు ద మీన్ పొజిషన్. సో మళ్ళీ సేమ్ అన్ని పార్టికల్స్ ఒకటేసారి వస్తున్నాయి. సో దెన్ దే ఆర్ గోయింగ్ డౌన్. సో దెన్ మీన్ పొజిషన్ అప్, సో మీన్ పొజిషన్ డౌన్ అప్. సో అట్లా సో పార్టికల్స్ అన్నీ కూడా ఒకటేసారి మూమెంట్ ఉంటుంది దీంట్లో, అవునా? సో వేరాజ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ లైక్ ఇన్ ద కేస్ ఆఫ్ హార్మోనిక్ వేవ్లో, సో ఈచ్ పార్టికల్ ఒక యాంప్లిట్యూడ్కి వెళ్తుంది, మళ్ళీ మీన్కి, మళ్ళీ కిందికి, మళ్ళీ మీన్కి, అవునా? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడున్న పార్టికల్కి దిస్ ఈజ్ ద మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ దట్ ఇట్ కెన్, మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్, ఓకేనా? సో ఇక్కడున్న పార్టికల్కి ఇది మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్, సో ఇక్కడున్న పార్టికల్కి మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. అండ్ ఈ సెగ్మెంట్లో ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా ఒకటే ఫేజ్లో ఉంటాయి, అవునా? ఈ సెగ్మెంట్లో ఉన్న పార్టికల్స్ అన్నీ సేమ్ ఫేజ్లో ఉంటాయి, ఈ సెగ్మెంట్లో ఉన్న పార్టికల్స్ అన్నీ సేమ్ ఫేజ్లో ఉంటాయి, అవునా? ఈ సెగ్మెంట్లో ఉన్న పార్టికల్స్ అన్నీ సేమ్ ఫేజ్లో ఉంటాయి. అండర్స్టాండింగ్, రైట్? సో ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది ఇక్కడ మ్యాక్సిమం అవుతుంది, రైట్? సో ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది ఇక్కడ 0 అవుతుంది, ఓకేనా? సో ద ప్లేస్ వేర్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ 0, సో దట్ ఈజ్ కాల్డ్ ద నోడ్. సో యాంప్లిట్యూడ్ ఈజ్ 0, సో దట్ ఈజ్ కాల్డ్ నోడ్, ఓకేనా? సో ఎక్కడైతే యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉందో, సో దట్ ఈజ్ కాల్డ్ ద యాంటీనోడ్. N స్టాండ్స్ ఫర్ నోడ్, N స్టాండ్స్ ఫర్ నోడ్, అండ్ దెన్ AN స్టాండ్స్ ఫర్ యాంటీనోడ్, AN స్టాండ్స్ ఫర్ యాంటీనోడ్. అర్థమవుతుందా? సో ఇది నోడ్, ఇక్కడ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ వచ్చింది కాబట్టి యాంటీనోడ్. సో మళ్ళీ ఇక్కడ యాంప్లిట్యూడ్ 0 కాబట్టి ఇది నోడ్. సో అగైన్ దిస్ ఈజ్ నోడ్. సో మళ్ళీ ఇక్కడ యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం, దిస్ ఈజ్ యాంటీనోడ్. సో అగైన్ యాంప్లిట్యూడ్ 0, దిస్ ఈజ్ నోడ్. సో అగైన్ దిస్ ఈజ్ యాంటీనోడ్. సో దిస్ ఈజ్ నోడ్. సో దిస్ ఈజ్ యాంటీనోడ్. సో అండ్ దిస్ ఈజ్ నోడ్. ఓకేనా? క్లియర్? అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ప్రాపర్లీ, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కన్జర్వేటివ్ నోడ్స్, ఇక్కడ నోడ్ ఉంది, ఇక్కడ నోడ్ ఉంది, ఈ రెండే కదా కన్జర్వేటివ్ నోడ్స్. సో ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ ఎంత అవుద్ది? షెల్ ఐ సే λ/2.
సో ఇక్కడ నుంచి టోటల్ అయితే 1 కంప్లీట్ వేవ్కి అయితే లాంబ్డా. సో బట్ ఓన్లీ హాఫ్ సెగ్మెంట్ కాబట్టి లాంబ్డా బై 2. నోడ్ టు నోడ్ డిస్టెన్స్. సో 2 కన్జర్వేటివ్ నోడ్స్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది? లాంబ్డా బై 2. నెక్స్ట్, సో వాట్ అబౌట్ యాంటీనోడ్ టు యాంటీనోడ్? ఇది యాంటీనోడ్, ఇది యాంటీనోడ్. సో షెల్ ఐ సే దిస్ ఈజ్ ఆల్సో లాంబ్డా బై 2, ఒక యాంటీనోడ్ నుంచి యాంటీనోడ్కి. సో దట్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 consecutive antinodes is also going to be, sorry, so the distance between 2 consecutive antinodes is also going to be ఇది అవుతుంది. సో దిస్ ఈజ్ ద యాంటీనోడ్ టు యాంటీనోడ్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ 2 consecutive antinodes is also going to be lambda by 2. సో వాట్ అబౌట్ బిట్వీన్ నోడ్ అండ్ యాంటీనోడ్? ఇది యాంటీనోడ్, ఇది నోడ్. సో నోడ్కి యాంటీనోడ్కి మధ్యలో, సో షెల్ ఐ సే ఇది లాంబ్డా బై 4 కదా, ఇది లాంబ్డా బై 2 అంటే ఇది హోల్. సో దీంట్లో హాఫ్ విచ్ ఈస్ లాంబ్డా బై 4. సో అర్థమైందా? సో అంటే ఇక్కడ మీరు ఏం రాసుకోవాలి? సో ఫర్ నోడ్ టు నోడ్ ద డిస్టెన్స్ ఈజ్ లాంబ్డా బై 2. ఫర్ యాంటీనోడ్ టు యాంటీనోడ్ ద డిస్టెన్స్ ఈజ్ లాంబ్డా బై 2 అగైన్. సో అదే యాంటీనోడ్ నుంచి యాంటీనోడ్ టు యాంటీనోడ్. సో దెన్ ఫ్రమ్ నోడ్ టు యాంటీనోడ్, ఫ్రమ్ నోడ్ టు యాంటీనోడ్, సో విచ్ ఈస్ లాంబ్డా బై 4. లాంబ్డా బై 4. క్లియర్? అర్థమైందా? అండర్స్టూడ్ దిస్ పార్ట్? చల్. సో నౌ సో ఈ నోడ్స్ యాంటీనోడ్స్ ఏ పొజిషన్లో ఫామ్ అవుతాయి? లెట్స్ డిరైవ్ ద జనరల్ ఫార్ములా. అంటే ఈ పొజిషన్లో నోడ్స్ ఫామ్ అవుతాయి. సో సమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ పొజిషన్లో నోడ్స్ ఫామ్ అవుతాయి, అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పొజిషన్లో యాంటీనోడ్స్ ఫామ్ అవుతాయి. లెట్స్ డిరైవ్ సమ్ ఫార్ములా ఫర్ జనరల్ ఫార్ములా ఫర్ యాంటీనోడ్స్ అండ్ నోడ్స్. సో నోడ్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి? వెన్ ఎవర్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ జీరో. యాంప్లిట్యూడ్ ఈజ్ జీరో. సో ఇన్ దట్ కేస్ ద నోడ్ విల్ ఫామ్. సో ఇఫ్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ మ్యాక్సిమమ్, ఇఫ్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ మ్యాక్సిమమ్, ఆ కేసులో ద యాంటీనోడ్ విల్ ఫామ్. గుర్తుపెట్టుకోండి, యాంటీనోడ్ విల్ ఫామ్. రైట్? సో ఇప్పుడు జనరల్గా మనకి స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్ ఏంటి? వాట్ ఈస్ ద స్టాండింగ్ వేవ్ ఈక్వేషన్? y ఈజ్ ఈక్వల్స్ టు 2a sin kx, రైట్, ఇంటూ కాస్ ఒమేగా టీ. సో ఇక్కడ ద యాంప్లిట్యూడ్ డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద పార్టికల్, అంతేనా? సో ద యాంప్లిట్యూడ్ డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద పార్టికల్. సో అంటే ఎక్కడ, లైక్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, సో ఇక్కడున్న పార్టికల్కి ఇది యాంప్లిట్యూడ్, ఇక్కడున్న పార్టికల్కి ఇది యాంప్లిట్యూడ్, ఇక్కడున్న పార్టికల్కి ఇది యాంప్లిట్యూడ్. సో అంటే పొజిషన్ చేంజ్ అవుతున్న కొద్దీ దాని యాంప్లిట్యూడ్ చేంజ్ అవుతుంది కదా. యాజ్ ద పొజిషన్ ఈజ్ చేంజింగ్, ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈజ్ చేంజింగ్. సో షెల్ ఐ సే ద యాంప్లిట్యూడ్ డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద పార్టికల్, డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద పార్టికల్, డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ పార్టికల్. సో అందుకనేసి, సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్, సో ద యాంప్లిట్యూడ్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ కాబట్టి, సో ఐఎమ్ టేకింగ్ ఓన్లీ దిస్ పార్ట్. సో 2a sin kx. సో ద యాంప్లిట్యూడ్ డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద పార్టికల్. సో ఇప్పుడు నోడ్స్ యాంటీనోడ్స్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయో చూద్దాం. సో నోడ్ కండిషన్, అండ్ దెన్ సో విల్ సీ ద యాంటీనోడ్ కండిషన్ హియర్, ద నోడ్ కండిషన్ అండ్ యాంటీనోడ్ కండిషన్ హియర్. సో ఫస్ట్ నోడ్స్ ఫామ్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? The amplitude should be equals to 0. So what is the amplitude function? The ax is equals to 2a sin of kx, because amplitude depends on the position of the particle. So now ఇది 0 అవ్వాలి, ax 0 అవ్వాలి, అంటే 2 into sin of kx should be equals to 0. అవునా? సో ఈ 2a అటువైపు సెండ్ చేశారనుకోండి, sin of kx should be equals to 0. అంతేనా? సో ఇప్పుడు సైన్ సమ్ టీటా మస్ట్ బి ఈక్వల్స్ టు 0. సో ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ సైన్ వీ గెట్ 0 వాల్యూ? ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ సైన్ వీ గెట్ 0? సో సైన్ 0 0, అవునా? సైన్ 180 0, సైన్ 360 0. సో దట్ మీన్స్ షెల్ ఐ సే సో ద like kx must be equals to 0, 0 degrees, pi degrees, 2 pi degrees, 3 pi, సో అండ్ గోస్ ఆన్. అంతేనా? సో ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, సైన్ 0 0 అవుతుంది. ఇక్కడ పై సబ్స్టిట్యూట్ చేశారనుకోండి కేఎక్స్ ప్లేస్లో, సైన్ పై 0. సో 2 పై సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, సైన్ పై 2 పై, సైన్ 2 పై 0. సో అట్లా. సో నౌ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ కే ప్లేస్లో 2 పై బై లాంబ్డా ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0,
pi, 2 pi, 3 pi and till n pi, right? సో ఇప్పుడు x కావాలి మనకి. సో ద x ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ 2 pi బై ల్యాండా అటువైపు సెండ్ చేశారనుకోండి, ల్యాండా బై 2 pi అవుతుంది. సో 0 ఇంటూ ల్యాండా బై 2 pi 0, రైట్? సో పై ఇంటూ ల్యాండా బై 2 pi, పై ఇంటూ ల్యాండా బై 2 pi. సో 2 pi gets cancel, it becomes lambda by 2, it becomes lambda by 2. So next lambda into 2 pi into lambda by 2 pi, 2 pi into lambda by 2 pi, 2 pi gets cancel, lambda వస్తుంది, అవునా? సో అట్లా then so it goes on 3 pi into lambda by 2 pi. సో pi cancel, సో lambda 3 lambda by 2, 3 lambda by 2 నెక్స్ట్ వచ్చేది. సో ఇట్లా పర్ 0 lambda by 2, lambda 3 lambda by 2, నెక్స్ట్ 2 pi వస్తుంది, 2 lambda వస్తుంది. సో దాని తర్వాత అట్లా కంటిన్యూ అవుతుంది. సో అంటే షెల్ ఐ సే సో ద x ఈజ్ ఈక్వల్స్ టు జనరల్ ఫార్ములా రాస్తే n lambda by 2 రాసుకోవచ్చా? ద x ఈజ్ ఈక్వల్స్ టు, షెల్ ఐ రైట్ n lambda by 2 ఈజ్ అ జనరల్ ఫార్ములా ఫర్ x, క్లియర్? సో నౌ సో ఇది n ఎంత? ఇట్ కెన్ బి 0, 1, 2, 3 goes on, అవునా? 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0. సో 1 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, lambda by 2, 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 lambda by 2 ఈజ్ lambda, 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 lambda by 2. సో అంటే ఈ పొజిషన్ దగ్గర మనకి నోడ్స్ ఫామ్ అవుతాయి ఎట్ x ఈజ్ ఈక్వల్స్ టు n lambda by 2 దగ్గర, క్లియర్? చలో, సో యాంటీ నోడ్స్ ఎక్కడ ఫామ్ అవుతాయో చూడండి. సో యాంటీ నోడ్స్ కండిషన్ ఏంటి? ద 2a sin kx మస్ట్ బి మ్యాక్సిమం, యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉండాలి యాంటీ నోడ్ ఫామ్ అవ్వాలంటే. సో సైన్కి మ్యాక్సిమం వాల్యూ ఎంత? ద మ్యాక్సిమం వాల్యూ ఫర్ సైన్ షుడ్ బి ఈక్వల్స్ టు 1. ఇదంటే కాన్స్టెంట్, దిస్ ఈస్ కాన్స్టెంట్. సో సైన్ ఆఫ్ దిస్ ఇట్ షుడ్ బి మ్యాక్సిమం. సో ఫర్ దట్ ద సైన్ ఆఫ్ కేఎక్స్ షుడ్ బి మ్యాక్స్, ద సైన్ ఆఫ్ కేఎక్స్ షుడ్ బి మ్యాక్స్. సో మ్యాక్సిమం సైన్ వాల్యూ వచ్చేసి 1, అవునా? సో సైన్కి మ్యాక్సిమం వాల్యూ 1 కాబట్టి ఎక్కడ వస్తుంది అది? ఎప్పుడైతే సైన్ 90 pi by 2 అయిందో, కేఎక్స్ ప్లేస్లో pi by 2 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, దెన్ యూ విల్ గెట్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద సైన్. సో దెన్ మళ్ళీ 3 pi by 2 దగ్గర, మళ్ళీ 5 pi by 2 దగ్గర. సో దిస్ ఈజ్ ద ప్లేసెస్ వేర్ యూ గెట్ ద సైన్ వాల్యూ మ్యాక్సిమం, రైట్? సో ఇప్పుడు కే ప్లేస్లో షెల్ ఐ రైట్ 2 pi by lambda ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు lambda by pi by 2, 3 pi by 2 into 5 pi by 2. సో అండ్ గోస్ ఆన్, రైట్? సో ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని అటువైపు సెండ్ చేశారనుకోండి. సో ఇఫ్ యూ సెండ్ ఇట్ టు దట్ సైడ్, సో pi by 2 ఇంటూ lambda by 2 pi, pi by 2 ఇంటూ ఇక్కడ దీన్ని ఇటువైపు సెండ్ చేయండి, lambda by 2 pi తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుద్ది? సో సారీ, lambda by 2 pi, lambda by 2 pi ఇంటూ lambda by 2 pi. సో జస్ట్ ఒకదానికి నేను చేసి చూపిస్తున్నాను. సో దీన్ని ఇటువైపు సెండ్ చేస్తే lambda by 2 pi అవుతుంది. అప్పుడు pi క్యాన్సిల్, సో విల్ గెట్ lambda by 2, రైట్? సో మళ్ళీ ఇప్పుడు ఇది దీని వైపు సెండ్ చేశారనుకోండి, సో ఇంటూ lambda by 2 pi. సో pi గెట్స్ క్యాన్సిల్, సో దెన్ యూ విల్ గెట్ 3 lambda by 2. సో దెన్ 5 lambda by 2, రైట్? సో దెన్ 7 lambda by 2. సో ఇట్ గోస్ ఆన్. సో ఇఫ్ యూ డిరైవ్ ద జనరల్ పొజిషన్, సో ద x ఈజ్ ఈక్వల్స్ టు, సో దీనికి జనరల్ ఫార్ములా రాస్తే, సో షెల్ ఐ రైట్ 2n minus 1 ఇంటూ lambda by 2, x ఈజ్ ఈక్వల్స్ టు 2n minus 1 ఇంటూ lambda by 2, క్లియరా? సో విచ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ అ పొజిషన్ వేర్ యూ గెట్ ద యాంటీ నోడ్స్. సో ఇక్కడ n షుడ్ బి ఈక్వల్స్ టు 1, 2, 3, సో గోస్ ఆన్. n షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 1, 0 తీసుకోకండి, 0 తీసుకుంటే ఇది మైనస్లో వస్తుంది, అవునా? సో 1, 2, 3, 4, 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 1, 2 ఇంటూ 1, 2 minus 1, 1 ఇంటూ lambda by 2, lambda by 2. సో 2 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, 4 minus 1, 3 lambda by 2, 3 సబ్స్టిట్యూట్ చేస్తే 6 minus 1, 5 lambda by 2. సో అట్లా, క్లియరా? సో నోడ్స్కి యాంటీ నోడ్స్కి అవి ఎక్కడ ఫామ్ అవుతాయో జనరల్ ఫార్ములా తీసుకున్నాం, క్లియర్ దిస్ పార్ట్? సో ఇప్పుడు సో వాట్ ఎవర్ ద టర్మ్స్ దట్ వీ డిస్కస్డ్, సో వాటిని ఇక్కడ పాయింట్స్ వైజ్ లిస్ట్ చేశాను చూడండి. సో ఫస్ట్ స్టాండింగ్ వేవ్ ఫామ్ అవ్వాలంటే ఏం కండిషన్ చెప్పాను? ద ఏ షుడ్ బి సేమ్, ఫ్రీక్వెన్సీ షుడ్ బి సేమ్.
ఫ్రీక్వెన్సీ సేమ్ కాబట్టి ఒమేగా సేమ్ అవుతుంది, అవునా. మీడియం సేమ్ కాబట్టి వెలాసిటీ సేమ్ అవుతుంది. సో నౌ వెలాసిటీ ఫ్రీక్వెన్సీ రెండు సేమ్ కాబట్టి ల్యాండా సేమ్ అవుతుంది. సో ల్యాండా సేమ్ కాబట్టి కే సేమ్ అవుతుంది. అన్ని ఇంటర్లింక్డ్, మనకు ఆ ఫార్ములాస్ గుర్తుండాలి, అంతేనా. సో నౌ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఈక్వేషన్ ఆఫ్ ద స్టాండింగ్ వేవ్స్ కెన్ బి ఆఫ్ ద ఫార్మ్, సో ఒకటి సైన్ ఒకటి కాస్ ఉండొచ్చు, అండ్ ఒకటి కాస్ ఇంకోటి సైన్ ఉండొచ్చు, రెండు సైన్ ఫంక్షన్స్ అయినా ఉండొచ్చు, రెండు కాస్ ఫంక్షన్స్ అయినా ఉండొచ్చు. బట్ కేఎక్స్ ఒమేగా టీ సపరేట్ ఉండాలి, అలాగలాగా ఉండాలి, ఓకేనా. చలో, దిస్ ఈజ్ ద సెకండ్. సో నౌ ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ద ఫార్మ్ ట్రావెలింగ్ వేవ్. సో ట్రావెలింగ్ వేవ్ ఏ ఫామ్లో ఉంటుంది మనకి, ఎఫ్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ అండ్ టైం, అవునా. సో బట్ ఇక్కడ ఇట్ ఈస్ y ఈజ్ ఈక్వల్స్ టు 2a. సో kx డిఫరెంట్ టర్మ్ అండ్ ఒమేగా డిఫరెంట్ టర్మ్, ఒమేగా టీ డిఫరెంట్ టర్మ్ స్టాండింగ్ వేవ్లో. సో అండ్ దెన్ ఇన్ స్టాండింగ్ వేవ్ ఆల్ ద పార్టికల్స్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ SHM ఆఫ్ డిఫరెంట్ యాంప్లిట్యూడ్. సో ఇంతకుముందు చెప్పాను కదా మీకు. సో ఒక్కొక్క పార్టికల్, అన్ని పార్టికల్స్ కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్ ఎగ్జిక్యూట్ చేస్తాయి, బట్ దే హ్యావ్ ద డిఫరెంట్ యాంప్లిట్యూడ్. సో ఇక్కడ ఉన్న పార్టికల్కి ఇంత యాంప్లిట్యూడ్ ఉండొచ్చు, ఇక్కడ ఉన్న పార్టికల్కి సో యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉండొచ్చు, సో దాని పక్కన ఉన్న పార్టికల్కి యాంప్లిట్యూడ్ తక్కువ ఉండొచ్చు. సో ఆల్ ద పార్టికల్స్ ఎగ్జిక్యూట్ SHM విత్ డిఫరెంట్ యాంప్లిట్యూడ్, ఓకేనా. సో నౌ పార్టికల్స్ విత్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆర్ కాల్డ్ యాంటీనోడ్స్. సో యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉంటే దే ఆర్ కాల్డ్ యాంటీనోడ్. సో ఇఫ్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 దే ఆర్ కాల్డ్ nodes, right. So then the distance between two consecutive nodes we have already seen. So the distance between two consecutive nodes, so ఇలా తీసుకున్నారు అనుకోండి మీరు వేవ్. సో ఇక్కడ నోడ్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి, సో ఇది నోడ్, ఇది యాంటీ నోడ్, సో ఇది నోడ్, యాంటీ నోడ్, అండ్ దిస్ ఈజ్ నోడ్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ టూ నోడ్స్ ఈజ్ λ/2, అండ్ దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ two antinodes is also λ/2. సో అదే డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ అండ్ యాంటీనోడ్ అడిగారు అనుకోండి, సో ద డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ అండ్ యాంటీనోడ్ ఈస్ λ/4. క్లియర్. చలో, సో నెక్స్ట్, సో ఇది, సో ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కన్సర్వేటివ్ యాంటీనోడ్స్ ఈస్ λ/2, ద డిస్టెన్స్ బిట్వీన్ ఎ నోడ్ అండ్ కన్సర్వేటివ్ యాంటీనోడ్ ఈస్ λ/4, రైట్. సో నెక్స్ట్, సో నౌ ఆల్ ద పార్టికల్స్ బిట్వీన్ టూ కన్సర్వేటివ్ నోడ్స్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్. ఇంతకుముందు చెప్పాను కదా. సో మీకు టూ కన్సర్వేటివ్ నోడ్స్ మధ్యలో ఉన్న పార్టికల్స్ అన్నీ ఈ నోడ్కి మధ్యలో ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా సేమ్ ఫేజ్లో ఉంటాయి, అండ్ ఆపోజిట్ విత్ ద అదర్ ఫేజ్, బట్ ఆర్ ఆపోజిట్ ఫేజ్ విత్ అడ్జసెంట్ సెగ్మెంట్. సో ఇవన్నీ ఒక ఫేజ్లో ఉంటాయి, ఇవన్నీ ఇంకొక ఫేజ్లో ఉంటాయి, ఈ రెండు ఫేజ్లో ఆపోజిట్. క్లియర్. చల్, సో నో ఎనర్జీ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్టాండింగ్ వేవ్. ఎందుకంటే స్టాండింగ్ వేవ్ అన్నది ఒక 2 పాయింట్స్ మధ్యలో కన్ఫైన్డ్ ఉంటుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఈ సెగ్మెంట్ తీసుకున్నారనుకోండి, ఈ సెగ్మెంట్కి లైక్ యాక్చువల్గా ఇలా ఫామ్ అవుతుంది స్టాండింగ్ వేవ్. సో ఈ సెగ్మెంట్లో ఎనర్జీ కన్ఫైన్డ్, ఈ సెగ్మెంట్లో ఎనర్జీ కన్ఫైన్డ్. సో బిట్వీన్ 2 పర్టికులర్ పాయింట్స్ మధ్యలో స్టాండింగ్ వేవ్ అనేది కన్ఫైన్డ్ ఉంటుంది అనమాట. ఇలా ఆ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. క్లియర్. చలో నెక్స్ట్, సో ద వెలాసిటీ ఆఫ్ ద స్టాండింగ్ వేవ్ ఈజ్ నాట్ 0. సో సార్ ఇప్పుడు స్టాండింగ్ వేవ్ లైక్ అక్కడే ఉంటుంది కదా, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు కదా, దాని వెలాసిటీ 0 అంటే నో. సో ద సేమ్ ఫార్ములా ఏది, సో ద y ఈజ్ ఈక్వల్స్ టు వి గాట్ 2a సైన్ ఆఫ్ kx ఇంటూ కాస్ ఒమేగా టీ కదా ఫార్ములా. సో మనకి హార్మోనిక్ వేవ్లో వేవ్ వెలాసిటీకి ఏదైతే ఫార్ములా ఉందో ద సేమ్ ఫార్ములా. సో ద వేవ్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు, సో కోఎఫిషియంట్ ఆఫ్ t బై కోఎఫిషియంట్ ఆఫ్ x, coefficient of t by coefficient of x, still it's same. So what is coefficient of t? Omega. Coefficient of x k. సో బట్ ఈ రెండు ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ ఫంక్షన్స్తో ఉంటుంది. ఒకటేమో కాస్తో ఉండొచ్చు, ఇంకోటి సైన్తో ఉండొచ్చు, లేదంటే రెండు కాస్తో ఉండొచ్చు, రెండు సైన్తో ఉండొచ్చు. క్లియర్. చల్ నెక్స్ట్, సో నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కంపారిజన్ బిట్వీన్ ద ప్రోగ్రెసివ్ వేవ్ అండ్ ద స్టాండింగ్ వేవ్. సో మనం లాస్ట్ క్లాస్లో ప్రోగ్రెసివ్ వేవ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీ క్లియర్లీ డిస్కస్డ్ అబౌట్ ద స్టాండింగ్ వేవ్. సో ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ నోట్ చేశాను చూడండి. సో ద ప్రోగ్రెసివ్ వేవ్ అండ్ స్టాండింగ్ వేవ్కి, సో దీస్ వేవ్స్ ట్రావెల్ ఇన్ ద మీడియం విత్ డెఫినెట్ వెలాసిటీ, అవునా. ట్రావెలింగ్ వేవ్, ప్రోగ్రెసివ్ వేవ్, సో అది ఒక పర్టికులర్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది,
రైట్. సో వేర్ దీస్ వేవ్స్ డు నాట్ ట్రావెల్, అవి కన్ఫైన్డ్ ఉంటాయి, 2 పాయింట్స్ మధ్యలో కన్ఫైన్డ్ ఉంటాయి కాబట్టి దే డు నాట్ ట్రావెల్. ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఆల్సో విల్ నాట్ టేక్స్ ప్లేస్. క్లియర్. సో దీస్ వేవ్స్ ట్రాన్స్మిట్ ఎనర్జీ ఇన్ ద మీడియం. అవునా, ఇంత ఇప్పుడే చెప్పుకున్నాం. సో వేర్ యాజ్ దీస్ వేవ్స్ డు నాట్ ట్రాన్స్మిట్ ఎనర్జీ ఇన్ ద మీడియం. దీస్ వేవ్స్ డు నాట్ ఎందుకంటే ఎనర్జీ అనేది కన్ఫైన్డ్ ఉంటుంది 2 పాయింట్స్ మధ్యలో. ద ఫేజ్ ఆఫ్ వైబ్రేషన్ వ్యారీస్ కంటిన్యూస్లీ ఫ్రమ్ పార్టికల్ టు పార్టికల్. సో అంటే ఇక్కడున్న పార్టికల్కే ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది దేంట్లో, ప్రోగ్రెసివ్ వేవ్లో. బట్ ది స్టాండింగ్ వేవ్లో ఒక సెగ్మెంట్లో ఉన్న పార్ట్స్ అని, ఒక సెగ్మెంట్లో ఉన్నవన్నీ కూడా సేమ్ ఫేజ్లో ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఉన్నవి మళ్ళీ సేమ్ ఫేజ్లో ఉంటాయి. ఈ రెండు కూడా ఆపోజిట్ ఫేజ్లో ఉంటాయి. దట్స్ వాట్ వీ హ్యావ్ సీన్. ద ఫేజ్ ఆఫ్ ఆల్ ద పార్టికల్స్ బిట్వీన్ 2 nodes, 2 consecutive nodes మధ్యలో ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా దే విల్ బీ ఇన్ ద సేమ్ ఫేజ్ అండ్ ఇన్ ఆపోజిట్ ఫేజ్ విత్ ద నెక్స్ట్ 2 nodes. అవునా, నెక్స్ట్ 2 nodes మధ్యలో ఉన్న పార్టికల్స్, ఫస్ట్ 2 nodes మధ్యలో ఉన్న పార్టికల్స్ ఆపోజిట్ ఫేజ్లో ఉంటాయి. క్లియర్. నెక్స్ట్. సో నౌ నో పార్టికల్ ఆఫ్ మీడియం ఈజ్ పర్మనెంట్లీ ఎట్ రెస్ట్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఏ పార్టికల్ కూడా రెస్ట్లో ఉండదు ప్రోగ్రెసివ్ వేవ్లో. సో ఈచ్ పార్టికల్ ఆసిలేట్ అబౌట్ ఇట్స్ మీన్ పొజిషన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టాండింగ్ వేవ్లో ద పార్టికల్స్ విచ్ ఆర్ ఎట్ ద నోడ్స్, ఏవైతే పార్టికల్స్ నోడ్స్ దగ్గర ఉన్నాయో అవి ఇక కంప్లీట్గా రెస్ట్ దగ్గరే ఉంటాయి. సో మీకు ఆల్రెడీ ఇక్కడ ఈక్వేషన్లో చూశారు. సో గ్రాఫ్లో ప్రీవియస్గా, సో ఇఫ్ యూ సీ ద గ్రాఫ్, సో పార్టికల్స్, సో దే అటైన్ ఒకనొక టైంలో అవన్నీ కూడా ద పార్టికల్స్ దే అటైన్ ద జీరో డిస్ప్లేస్మెంట్. సో నోడ్ దగ్గర ఉన్న పార్టికల్స్ అన్నీ జీరో డిస్ప్లేస్మెంట్ ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్. సో ఆల్ ద పార్టికల్స్ ఆఫ్ ద మీడియం వైబ్రేట్ అండ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వైబ్రేషన్ ఈజ్ సేమ్. సో ప్రతి పార్టికల్ కూడా ఇట్ వైబ్రేట్స్ ఇట్స్ అబౌట్ ఇట్స్ మీన్ పొజిషన్ and each particle will reach to a maximum amplitude and each particle will reach to the maximum amplitude downside. Okay na, minimum amplitude anukondi ledante. So minimum amplitude, maximum amplitude. So right, whereas ee standing wave lo so okokka particle ki okokka amplitude untadi. ikkada unna particle ki inta amplitude unte dan pakkana unna daniki inkoncham ekku undochu. Okay na, ante particle to particle amplitude annadi differ avutadi. But progressive wave lo ala gaadu. అన్ని పార్టికల్స్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్కి వెళ్తాయి, అన్ని పార్టికల్స్ మినిమం యాంప్లిట్యూడ్కి వస్తాయి. అండర్స్టాండింగ్? క్లియర్? నెక్స్ట్. సో అండ్ ఆల్ ద పార్టికల్స్ డు నాట్ అటైన్ ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ పొజిషన్ సైమల్టేనియస్లీ. ఆల్ ద పార్టికల్స్ డు నాట్ అటైన్ ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ సైమల్టేనియస్లీ. సో ఫస్ట్ ఒక పార్టికల్ ఉంది, ఇలా రోప్ ఉందనుకోండి, దాంట్లో మీరు ప్రోగ్రెసివ్ వే క్రియేట్ చేస్తే ఫస్ట్ ఒక పార్టికల్ మ్యాక్సిమం దగ్గరికి వెళ్తుంది. సో ఇంకొక పార్టికల్ ఇంకొక దగ్గర ఉంటుంది. అవునా. సో ఇంకొక పార్టికల్ ఇంకో దగ్గర ఉంటుంది. బట్ స్టాండింగ్ వేవ్లో ఏమవుతుందంటే అన్ని పార్టికల్స్ వాటి మ్యాక్సిమం, ఆ మ్యాక్సిమం అన్నది యాంప్లిట్యూడ్కి ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, అంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్కి ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఒక పార్టికల్కి ఇంతే మ్యాక్సిమం ఉంటుంది, ఇంకో పార్టికల్కి ఇంకొకటి. సో ఈ 2 nodes మధ్యలో ఉన్న పార్టికల్స్ అన్ని కూడా దే అటైన్ దేర్ మ్యాక్సిమం ఎట్ ద సేమ్ టైం. సో దాని పక్కన ఉన్న మళ్ళీ 2 nodes మధ్యలో ఉన్న పార్టికల్స్ అన్ని కూడా దే అటైన్ దేర్ మినిమం ఆర్ మ్యాక్సిమం ఎట్ ద సేమ్ టైం. క్లియర్? సో ఇక్కడ ఏంటంటే ఒక పార్టికల్ మ్యాక్సిమంకి వెళ్ళినప్పుడు ఇంకో పార్టికల్ కిందికి వస్తుంది, లేదంటే ఇంకో పార్టికల్ కింద ఉన్నప్పుడు మళ్ళీ పార్టికల్ పైకి వెళ్తుంది. సో దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ప్రోగ్రెసివ్ వేవ్. స్టాండింగ్ వేవ్లో అన్ని ఒక్కసారి మ్యాక్సిమం యాంప్లిట్యూడ్, అన్ని ఒకసారి మినిమం, అట్లా. క్లియర్? అండ్ యాంప్లిట్యూడ్ మళ్ళీ డిఫర్ ఫ్రమ్ పార్టికల్ టు పార్టికల్. సార్ అన్ని పైకి వెళ్తే అన్ని ఒకటే దగ్గర ఉండాలి కదా సార్? కాదు, ఏ పార్టికల్కి యాంప్లిట్యూడ్ దానికి డిఫరెంట్ ఉంటుంది. దట్స్ వాట్ వీ స్టడీడ్. క్లియర్? చలో నెక్స్ట్. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, ద స్టేషనరీ వేవ్స్ ఇన్ ద స్ట్రింగ్స్. సో ఈ కాన్సెప్ట్ని మనం ఆర్గాన్ పైప్ కూడా లింక్ చేయబోతున్నాం నెక్స్ట్. సో అక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ షార్ట్ కట్ ఒకటి ఇస్తాను. సో యూ కెన్ రిమెంబర్ ద కాన్సెప్ట్స్ వెరీ ఈజీలీ. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో లెట్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ ద ఫిక్స్డ్ ఎండ్, దిస్ సైడ్ ఆల్సో ఫిక్స్డ్ ఎండ్. ఓకేనా. So and then if I take one side fixed end and then the other side free end, so ఇది వచ్చేసి fixed end and then this is the free end. సో ఈ రెండు కూడా ఇక్కడ ఇది ఫిక్స్డ్ ఎండ్, సో దిస్ ఈజ్ ఆల్సో ఫిక్స్డ్ ఎండ్. సో ఇక్కడ మీరు నోట్
at fixed end the node will form. At fixed end the node will form. Okay na? At free end antinode will form. ఓకేనా. సో ఇంకొక షార్ట్ కట్ మీరు ఒక పాయింట్ సింపుల్గా ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఆర్గాన్ పైపు డిస్కస్ చేసినప్పుడు మీకు క్లియర్గా రెండింటిని ఇంటర్లింక్ చేస్తాను. సో if a string is fixed at both the ends, so consider it as open argon pipe. ఓకేనా. సో అదే ఒక పైప్, ఒక పార్టికల్ లైక్ ఒక స్ట్రింగ్ వన్ సైడ్ ఫిక్స్డ్, అనదర్ సైడ్ ఫ్రీ ఎండ్, సో దాన్ని క్లోజ్డ్ ఆర్గాన్ పైప్, దీన్ని క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ ఈక్వాలెంట్గా తీసుకోవచ్చు. సో ఎట్ ప్రెజెంట్ ఈ రెండు ఇలా రాసుకోండి, వీటికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఒకటి ఆర్గాన్ పైప్ డిస్కస్ చేసినప్పుడు ఈ రెండింటిని లింక్ చేస్తాను. ఓకేనా. ఈ కాన్సెప్ట్ క్లియరా? ఎక్కడైతే ఫిక్స్డ్ ఎండ్ ఉంటుందో అక్కడ నోడ్, ఎక్కడైతే ఫ్రీ ఎండ్ ఉంటుందో అక్కడ యాంటీ నోడ్. ఓకేనా. నెక్స్ట్ సో ఇప్పుడు ద నార్మల్ మోడ్స్ ఆఫ్ ద స్ట్రింగ్స్. సో లైక్ మనం ఏమంటాం అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఇట్స్ అ మినిమమ్ ఫ్రీక్వెన్సీ. ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ అ minimum frequency. It's a minimum frequency that we get. Okay. So for example, first ఒక స్ట్రింగ్ ఆఫ్ లెంత్ తీసుకుంటున్నాను. లెట్ సపోజ్ దిస్ ఈజ్ అ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ ఎల్. ఈ స్ట్రింగ్ లెంత్ వచ్చేసి ఎల్. సో విచ్ ఈస్ ఫిక్స్డ్ ఎట్ బోత్ ద ఎండ్స్. ఫిక్స్డ్ ఎట్ బోత్ ద ఎండ్స్. సో ఈ ఫిక్స్డ్ ఎట్ బోత్ ద ఎండ్స్ అయినప్పుడు ఐఎమ్ ఫండమెంటల్ అంటే ఫస్ట్ కాబట్టి ఓన్లీ వన్ సెగ్మెంట్ యూ కెన్ టేక్. ఫస్ట్ ఇది కాబట్టి. ఓకేనా. సో దీంట్లో టెన్షన్ టీ ఉంది అనుకోండి, దీని లెంత్ ఎల్, టెన్షన్ టీ అనుకుంటే, సో ఇప్పుడు సి షల్ ఐ సే ద లెంత్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఇక్కడ నోడ్ ఫామ్ అవుద్దా, ఫిక్స్డ్ ఎండ్ దగ్గర నోడ్, ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ దగ్గర నోడ్. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ టు నోడ్, నోడ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, λ/2, అంతేనా. సో దట్ λ/2 ఈజ్ ఈక్వల్స్ టు ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎంత అనుకున్నాం మనం ఇక్కడ, ఎల్, అంతేనా. λ/2 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి యాక్చువల్గా, ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని, సో కొన్ని బుక్స్లో F0 రాస్తారు, కొన్ని బుక్స్లో F1 రాస్తారు. సో లెట్ మీ టేక్ F1. ఓకే, ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో ద F1 ఈజ్ ఈక్వల్స్ టు F1 ఫైండ్ చేయాలి. సో మనకి వి నో దట్ V ఈజ్ ఈక్వల్స్ టు F λ. Right. So from here, shall I write? So the F is equals to V by lambda. Right. So ఇప్పుడు frequency place లో what I am writing is V by lambda. So ఇక్కడ lambda is equals to 2L. Right. So now frequency, the fundamental frequency F1 is the minimum frequency where you get the sound. So which is equals to V. V place lo what we can substitute, V place lo V ne unchandi. By lambda place lo can we substitute 2L. This is a fundamental frequency for normal modes of the string. So okay na, fundamental frequency or which is also called the fundamental tone ani kuda antaru. Clear ah? సో ఇక్కడ మీరు షార్ట్ కట్ ఏంటంటే, సో ఒక్క సెగ్మెంట్ ఉందనుకోండి, 2 నోడ్స్ మధ్యలో ఒక సెగ్మెంట్, వన్ కంప్లీట్ సెగ్మెంట్కి, సో టేక్ దట్ యాజ్ ద V/2L. ఫ్రీక్వెన్సీ ఆఫ్ వన్ సెగ్మెంట్, వన్ కంప్లీట్ సెగ్మెంట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మీరు ఏమనుకోండి అంటే V/2L. సో వన్ కంప్లీట్ సెగ్మెంట్లో the frequency consider it as V/2L. సో ఇది మీకు షార్ట్ కట్, ఇంకా ముందుకు వెళ్తుంటే మీకు ఇంకా అర్థం అవుతుంది క్లియర్గా. సో జస్ట్ రైట్ ఇట్ డౌన్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. సో నోట్ చేసుకున్నారా? ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫండమెంటల్ టోన్ ఆఫ్ ఏ స్ట్రెచ్డ్ వైర్ ఫిక్స్డ్ ఎట్ బోత్ ద ఎండ్స్. రైట్. నెక్స్ట్, సో దీన్ని ఇంకొక ఫామ్లో కూడా రాయొచ్చు. ఎలా? ఇప్పుడు మనకి సో దీని టెన్షన్ T. సో టెన్షన్ T అయినప్పుడు shall I write, we know that
the velocity on a transverse wave, the velocity of wave on a string, or velocity of a transverse wave, which is nothing but v is equals to square root of t by mu. V is equals to square root of t by mu కదా. సో ఇక్కడ v ప్లేస్లో ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ప్లేస్లో యూ కెన్ రైట్, సో ద 1/2L v ప్లేస్లో ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ రైటింగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ t by mu. 1/2L ఇంటూ v కదా, v ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ రూట్ ఓవర్ t by mu. సో ఈ ఫార్ములా కూడా యూస్ చేయవచ్చు. సో లేదు ఇంకొక ఫార్ములా కావాలి అంటే, సో యూ కెన్ ఆల్సో రైట్, సో ఇఫ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ సర్క్యులర్ క్రాస్ సెక్షనల్ ఏరియా, ఆ స్ట్రింగ్కి సర్క్యులర్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఉందనుకోండి, ఇంకొక ఫార్ములా ఏం రాస్తారు, ద F1 ఈజ్ ఈక్వల్స్ టు 1/2L ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ t బై పై ఆర్ స్క్వేర్ రో. గుర్తుంది ఈ ఫార్ములా? ఏరియా ఇంటూ ద డెన్సిటీ, పై ఆర్ స్క్వేర్, ఏరియా ఇంటూ రో. ఏ ఈజ్ లైక్ ఏరియా ప్లేస్లో పై ఆర్ స్క్వేర్ రాసింది, ఎందుకు స్ట్రింగ్ది మనం క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ అనుకుంటున్నాం, లైక్ సర్క్యులర్ క్రాస్ సెక్షనల్ ఏరియా అనుకుంటున్నాం, అందుకనేసి పై ఆర్ స్క్వేర్ రాశాను. ఒకవేళ వేరే ఏరియా అయితే, వేరే క్రాస్ సెక్షన్ అయితే యూ కెన్ జస్ట్ రైట్ ద ఏరియా ఇంటూ డెన్సిటీ. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? చలో నెక్స్ట్. సో నెక్స్ట్, సో ద ఫస్ట్ ఓవర్టోన్ ఆర్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద సెకండ్ హార్మోనిక్. సో యాక్చువల్గా హార్మోనిక్ అంటే ఏంటంటే, ద కాన్సెప్ట్ ఆఫ్ హార్మోనిక్ ఏంటంటే, ఇట్ ఈస్ ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ fundamental frequency. It is the integral multiple of the fundamental frequency. సో ఇక్కడ ఫస్ట్ ఓవర్టోన్ కావాలి మనకి. సో ఫస్ట్ ఓవర్టోన్ కావాలంటే, సో ఐఎమ్ టేకింగ్ ద సేమ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఫిక్స్డ్ ఎట్ బోత్ ద ఎండ్స్. సో ఇక్కడ నోడ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ నోడ్ ఫామ్ అవుతుంది, అవునా? సో నోడ్ ఇక్కడ నోడ్. సో ఇప్పుడు ఇంకొక నోడ్ తీసుకోండి, ఫస్ట్ ఓవర్టోన్ అన్నారు కదా, అంటే నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ దగ్గర వీ హ్యావ్ టు ఫైండ్ ద what is the next frequency that you get the sound. So now I am taking, this is one segment and then this is one more segment, right? So this is one more node. So ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది టోటల్? దిస్ టోటల్ లెంత్ ఆఫ్ ద వైర్ ఈజ్ L. ద టోటల్ లెంత్ ఆఫ్ ద వైర్ విల్ నాట్ చేంజ్ L. సో వేరాస్ ఇక్కడ నుంచి ఇక్కడికి నోడ్ టు నోడ్ డిస్టెన్స్ ఈజ్ λ/2. సో ఇక్కడ నోడ్ టు నోడ్ డిస్టెన్స్ ఈజ్ λ/2. నోడ్ టు నోడ్ λ/2, నోడ్ టు నోడ్ λ/2. సో ఇప్పుడు ద టోటల్ λ/2 ప్లస్ λ/2 ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ L. ఈ టోటల్ లెంత్ వచ్చేసి ఇది L కదా, λ/2 ప్లస్ λ/2 ఈజ్ ఈక్వల్స్ టు L. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 2λ/2 ఈజ్ ఈక్వల్స్ టు L. 2λ/2 ఈజ్ ఈక్వల్స్ టు L. సో దాన్ని అలానే ఉంచండి. సో ఇక్కడ ద λ రాస్తున్నాను, సో వీ నీడ్ λ కదా. సో ద λ ఈజ్ ఈక్వల్స్ టు 2L/2. సో ద 2 క్యాన్సిల్ చేయకండి, అలానే ఉంచండి. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ మీకు జనరల్ ఫార్ములా డిరైవ్ చేద్దాం. సో నెక్స్ట్ వీ నీడ్ ఫ్రీక్వెన్సీ. సో ద ఫస్ట్ ఓవర్టోన్ ఈజ్ ద F2. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద V బై ఫార్ములా λ. సో V అలానే ఉంచండి ఇంటూ λ ప్లేస్లో షెల్ వి రైట్ 2L/2. λ ప్లేస్లో 2L/2. సో ఇప్పుడు ఈ 2 పైకి వెళ్తే 2 ఇంటూ V/2L, ఈ 2 పైకి వెళ్తుంది. సో 2 టైమ్స్ V/2L. సో వాట్ ఈజ్ V/2L? V/2L ఈజ్ నథింగ్ బట్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. V/2L ఈజ్ నథింగ్ బట్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, రైట్? సో ఇప్పుడు ద F2 ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ద ఫస్ట్ ఓవర్టోన్ ఆర్ ద సెకండ్ హార్మోనిక్. హార్మోనిక్ అంటే ఏం చెప్పాను మీకు? ఇట్ ఈస్ ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో సెకండ్ హార్మోన్, ద F2 హార్మోనిక్ ఈజ్ నథింగ్ బట్ సో సెకండ్ అంటున్నాం కాబట్టి 2 ఇంటూ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. వాట్ ఈస్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ? V/2L. సో ఇట్లయినా డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో మీకు కింద ముందు షార్ట్ కట్ ఏం చెప్పాను? వాట్ ఈస్ ద షార్ట్ కట్ దట్ వీ డిస్కస్డ్? సో ఒక సెగ్మెంట్కి, నోడ్ టు నోడ్ మధ్యలో ఉండే ఒక సెగ్మెంట్కి ఎంత ఉంటుందని చెప్పాను ఫ్రీక్వెన్సీ? V/2L, అంతేనా?
v/2l. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ v/2l, ఇక్కడ v/2l, అంతే, v/2l, v/2l, 2v/2l డైరెక్ట్. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, అంతేనా. ఒక కంప్లీట్ సెగ్మెంట్కి v/2l గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది v/2l, ఇది v/2l. ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది ఫ్రీక్వెన్సీ? 2v/2l. సో 2 into v/2l is nothing but the fundamental frequency, 2 into f1. క్లియర్? చలో నెక్స్ట్. సో ఇప్పుడు మీరు పాస్ ద వీడియో, డూ ఫర్ ద సెకండ్ ఓవర్టోన్ ఆర్ థర్డ్ హార్మోనిక్. సెకండ్ ఓవర్టోన్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద థర్డ్ హార్మోనిక్. సో లెట్స్ డూ ఫర్ దిస్. సో హియర్ ఐ ఎమ్ టేకింగ్ ద పాస్ ద వీడియో. మీరు వీడియో పాస్ చేసి మీ ఓన్గా ట్రై చేయండి. ద సెకండ్ ఓవర్టోన్ ఆర్ ద థర్డ్ హార్మోనిక్. నోడ్, ఇక్కడ నోడ్. సో ఇప్పుడు ఎన్ని రావాలి? సో సెకండ్ అంటే ఇంకో రెండు, ఇక్కడ ఇక్కడ, అవునా. సో దెన్ సో దిస్ ఈస్ హౌ ఇట్ ఫార్మ్స్, రైట్. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ వచ్చేసి λ/2, మీకు ఆల్రెడీ క్లియర్ ఐడియా వచ్చే ఉంటుంది. సో λ/2, ఇది λ/2, రైట్. సో ఇప్పుడు టోటల్ లెంత్ వచ్చేసి L. The total length is L. So now can we say the 3 λ/2 is equals to L. λ/2 plus λ/2 plus λ/2, which is 3 λ/2 is equals to L. From here the lambda is equals to 2L/3. 2L/3 lambda is equals to. So ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? The third harmonic. So which is F3. The third harmonic F3. So which is equals to, shall I write the V by lambda? So what is V? ఇక్కడ V అంటే V నే, lambda place లో you can write 2L/3 for this. 2L/3. సో ఈ 3ని పైకి సెండ్ చేస్తే 3 times. So shall I write V/2L? 3 times V/2L. So which is nothing but 3F1. So the third harmonic is 3 times the fundamental harmonic. The third harmonic is 3 times the fundamental harmonic. సో ఇదంతా చేయకుండా ఒక షార్ట్ కట్ ఏంటి? ఒక కంప్లీట్ లూప్కి v/2l, దీనికి v/2l, దీనికి v/2l, దీనికి v/2l. సో ఇప్పుడు టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది? టోటల్ ఫ్రీక్వెన్సీ 1 2 3 3v/2l. 3v/2l. What is 3v/2l? 3 into f1. 3 into fundamental frequency. v/2l అంటే fundamental frequency. సో అండర్స్టూడా ఎవ్రీవన్? క్లియర్ దిస్ పార్ట్? సో ఇక్కడ షార్ట్ కట్ ఆర్ ఒకసారి సమ్మరైజ్ చేయండి. సో యూ కెన్ రైట్ ద సమ్మరీ ఫర్ ద waves on a stretched string key. So if you want to find the frequencies, so the fundamental frequency f1, which is equals to v/2l. So where the second one f2, which is equals to 2v/2l, 2 into v/2l, which is nothing but 2f1. So which is called the first second harmonic, the first overtone or second harmonic, right? So next the second overtone or third harmonic. Second overtone or third harmonic will be 3 times v/2l. So which is 3 times f1. Oh no. So if you take the till n, it becomes n times f1. The nth harmonic will be equals to n times the fundamental harmonic. అంతేనా? క్లియర్? సో ఒకవేళ మీకు ఓవర్టోన్స్లో కావాలనుకుంటే ఓవర్టోన్స్లో ఎలా రాస్తారు? సో ద nth overtone is equals to n plus 1th harmonic. The nth overtone is equals to n plus 1th harmonic. Okay na? So which is nothing but the n plus 1 into the frequency of the nth overtone is equals to n plus 1 into the v/2l or fundamental frequency. Clear? So frequency of the nth overtone will be equals to n plus 1 into v/2l. Clear? Understood everyone? Fine. Chalo, this is the summary that you should remember. If they ask you to find the ratio of the frequencies, so what is the ratio of f1 is to f2 is to f3? ఇక్కడ రాస్తా చూడండి from here. So the f1 is to f2 is to f3. So which is going to be 1 is to 2 is to 3, shall I write?
1:2:3. Clear? Understood this part? Chalo. Let's move on to the next concept, that is the sound waves. సో మనం ఇప్పటివరకు చదివింది కూడా కంప్లీట్గా ద ట్రాన్స్వర్స్ వేవ్. సో అంటే వేవ్ ఇలా ట్రావెల్ అవుతుంది అండ్ పార్టికల్స్ పర్పెండిక్యులర్గా ఆసిలేట్ అవుతాయి, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ ద ట్రాన్స్వర్స్ వేవ్. సో ఇప్పుడు లాంగిట్యూడినల్ వేవ్. సో సౌండ్ వేవ్ ఈజ్ ఏ లాంగిట్యూడినల్ వేవ్. ద సౌండ్ వేవ్ ఈజ్ ఏ లాంగిట్యూడినల్ వేవ్, రైట్? సో ఈ లాంగిట్యూడినల్ సౌండ్ వేవ్ ఎలా ట్రావెల్ అవుతుంది? ద లాంగిట్యూడినల్ ఆర్ సౌండ్ వేవ్ ఇట్ ట్రావెల్స్ డ్యూ టు pressure and density variance. Travels due to pressure and density variance. It travels due to the pressure and density variance. So pressure density vary అవుతుంటే the sound wave travels. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, సో కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్, కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్. సో అంతే కదా సౌండ్ వేవ్ ట్రావెల్ అయ్యేది, కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్, కంప్రెషన్ రేర్ ఫ్రాక్షన్. సో కంప్రెషన్ అయినప్పుడు లైక్, సో యాక్చువల్గా ఇట్ ట్రావెల్స్ యాజ్ ద కంప్రెషన్ in the form of compression and rarefaction. So compression అయినప్పుడు the pressure will be maximum and then the density also will be maximum. అవునా? సో అదే రేర్ ఫ్రాక్షన్లో, అదే రేర్ ఫ్రాక్షన్ కేసులో the pressure will be minimum whereas the density also will be minimum. The pressure will be minimum and the density also will be minimum. Clear? So note this one once. Next. So now so ఈ లాంగిట్యూడినల్ వేవ్లో సో ఆల్ ద లాంగిట్యూడినల్ వేవ్స్ ఆర్ నాట్ ఆడిబుల్. సో మనకు ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత ఉండాలి? సో ద ఆడిబుల్ లాంగిట్యూడినల్ వేవ్, ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ audible sound wave, so which is nothing but so 20 Hz to 20 kilohertz అంటే 20,000 Hz వరకు ఉండాలి. 20 Hz to 20,000 Hz వరకు ఉండాలి, అవునా? సో దీనికంటే తక్కువ ఉంటే ఇన్ఫ్రాసోనిక్ అంటాం, దీనికంటే ఎక్కువ ఉంటే అల్ట్రాసోనిక్ అంటాం, అవునా? సో ఆల్రెడీ మీరు 9th క్లాస్లో నేర్చుకున్నారు అవి, ఇన్ఫ్రాసోనిక్, ఆడిబుల్ రేంజ్, దెన్ అల్ట్రాసోనిక్. సో ఇప్పుడు ఈ సౌండ్ వేవ్ అన్నది ఇట్ ట్రావెల్స్ డ్యూ టు ద ప్రెషర్ అండ్ డెన్సిటీ డిఫరెన్సెస్. సో ఇప్పుడు ఈ సౌండ్ వేవ్ని హౌ డు యూ రిప్రజెంట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సౌండ్ వేవ్? సో ద ఈక్వేషన్ ఆఫ్ ద సౌండ్ వేవ్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, డెన్సిటీ అండ్ ప్రెషర్, డెన్సిటీ, డిస్ప్లేస్మెంట్, ఓకేనా? సో వాటి ద్వారానే ద సౌండ్ వేవ్ ట్రావెల్స్. సో ఫస్ట్ లెట్స్ రిప్రజెంట్ ద సౌండ్ వేవ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ వేవ్ ఈక్వేషన్. సౌండ్ వేవ్కి డిస్ప్లేస్మెంట్లో ఎలా రిప్రజెంట్ చేస్తాం? సో ద ఈక్వేషన్ ఈజ్ గోయింగ్ టు బి సేమ్. సో ఇక్కడ నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ రావలేదు, సో జస్ట్ లెట్ మీ గో త్రూ ఇట్ క్విక్లీ. సో ద కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. సార్ సౌండ్ వేవ్ ఇలా హార్జాంటల్గా ట్రావెల్ అవుతుంది కదా సార్, సౌండ్ ఇలా ట్రావెల్ అవుతుంది అండ్ పార్టికల్స్ కూడా హార్జాంటల్గా ట్రావెల్ అవుతాయి. సో హౌ డూ యూ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ వై వర్సెస్ ఎక్స్ ఇక్కడ? సో ఇక్కడ వై అంటే ఏంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అని అర్థం, వై అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అని అర్థం. సో అంటే లెట్ మీ రైట్. సో దీని గ్రాఫ్ డ్రా చేస్తే ఎట్లా ఉంటుంది చూడండి, హౌ ద గ్రాఫ్ లుక్స్ లైక్. సో ఇంతేనా? దిస్ ఈజ్ అ వై వర్సెస్ ఎక్స్ గ్రాఫ్, దిస్ ఈజ్ అ వై వర్సెస్ ఎక్స్ గ్రాఫ్. సో ఇక్కడ లెట్ సపోజ్ పార్టికల్ ఇక్కడికి వెళ్ళింది అనుకుంటున్నాను. సో పార్టికల్ ఇక్కడున్న పార్టికల్ ఇక్కడికి వెళ్ళింది. సో వాట్ డస్ ఇట్ మీన్? సో ఇక్కడున్న పార్టికల్ ఇక్కడికి వెళ్ళిందంటే సో లెట్ మీ రిప్రజెంట్. సో ఇక్కడ వై వచ్చేసి వై ఈజ్ అలాంగ్ ద ఎక్స్ డైరెక్షన్ అనే అర్థం, లేదంటే టేక్ ఇట్ యాజ్ సమ్ అదర్ పాయింట్ తీసుకోండి. సో లెట్ ఇట్ బి సమ్ అదర్ పాయింట్ కే తీసుకోండి. సో సమ్ కే అంటే మళ్ళీ ఇక్కడ ఇది వస్తుందేమో, లైక్ లెట్స్ టేక్ సమ్ పాయింట్ ఎం. సో వేర్ ఎం రిప్రజెంట్స్ ద ఎక్స్ డైరెక్షన్ ఓన్లీ. సో ఇలా పైకి వెళ్ళిందంటే సో లైక్ వెన్ ఎవర్ ఇట్ గోస్ అప్ ఇట్ మూవ్స్ ఫార్వర్డ్ అని అర్థం, అంటే పార్టికల్ ఫార్వర్డ్ మూవ్ అయింది. నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక పార్టికల్ ముందుకు వెళ్ళింది, సో ఇంకో పార్టికల్ వెనక్కి రావచ్చు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కంప్రెషన్, దెన్ రేర్ ఫ్రాక్షన్ అప్పుడు ఏమవుతుంది, పార్టికల్స్ మళ్ళీ దూరం వస్తాయి, కొన్ని పార్టికల్స్ ముందుకు వెళ్తాయి, కొన్ని పార్టికల్స్ బ్యాక్ వస్తాయి ఇట్లా, అవునా?
సో ఇది కిందికి అన్నప్పుడు ద బ్యాక్వర్డ్, ఓకేనా, అంటే పార్టికల్ సో ఇలా ఫ్రంట్ బ్యాక్, సో ఇలా ట్రావెల్ అవుతాయి అనమాట. సో ఇలా క్లియర్, దిస్ ఈజ్ అ ఎం. అండర్స్టూడ్ దిస్ పార్ట్? క్లియర్? చలో. సో నౌ ఇది డిస్ప్లేస్మెంట్ వేవ్లో రిప్రజెంట్ చేస్తాం. సో దెన్ ప్రెషర్ వేవ్లో, దెన్ కమింగ్ టు ద ప్రెషర్ వేవ్, సో ఐఎమ్ టేకింగ్ ద సేమ్ డిస్ప్లేస్మెంట్ వేవ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కన్సిడర్ సమ్ పాయింట్స్. సో ఇక్కడ మనం ఎం తీసుకున్నాం వర్సెస్ ఎక్స్. సో ఇక్కడ లెట్ మీ టేక్ ద ప్రెషర్ వర్సెస్ ఎక్స్, అంటే పార్టికల్ మూవ్ అవుతున్న కొద్దీ ప్రెషర్ ఎలా చేంజ్ అవుతుంది. సో దాన్ని ఎలా అర్థం చేసుకుందాం అంటే, సో లెట్స్ టేక్ సమ్ పాయింట్స్ ఆన్ ద గ్రాఫ్ అండ్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నా, లెట్ దిస్ పాయింట్ బి ఏ, లెట్ దిస్ పాయింట్ బి బి, లెట్ దిస్ పాయింట్ బి సి. సో ఇది డి పాయింట్ అనుకోండి అండ్ ఇది ఈ పాయింట్ అనుకోండి. సో ఈ పాయింట్స్ని మనం ఇప్పుడు ప్రెషర్ వేవ్ మీద రిప్రజెంట్ చేద్దాం. కొంచెం క్లియర్గా వినండి. ఇక్కడ పార్టికల్ ఏ దగ్గర, ఇక పొజిషన్ ఏ దగ్గర పార్టికల్స్ ఎలా బిహేవ్ చేస్తాయి చూడండి. ఇటువైపు ఉన్న పార్టికల్ ఏమో ఇలా అప్ వెళ్తుంది. సో ఏ పార్టికల్కి ఇటువైపు ఉన్నది డౌన్ వెళ్తుంది కదా. అంటే ఏ పార్టికల్ తీసుకున్నారనుకోండి మీరు, సో ఏ పార్టికల్కి ఒక సైడ్ ఇటు వెళ్తుంది, ఇంకో సైడ్ ఇటు వెళ్తుంది, అంతేనా? ఒక పార్టికల్ ఫార్వర్డ్, ఒక పార్టికల్ బ్యాక్వర్డ్, ఒక పార్టికల్ ఫార్వర్డ్, ఒక పార్టికల్ బ్యాక్వర్డ్. సో అప్పుడు ఏమవుద్ది, ప్రెషర్ మినిమం అవుద్ది కదా. రెండు ఒక సైడ్ వస్తే ప్రెషర్, పార్టికల్స్ అన్నీ క్లోజ్గా వచ్చాయనుకోండి ఒక సైడ్, అప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, అవునా? సో అలా కాకుండా ఒక పార్టికల్ ఏమో ఫార్వర్డ్, ఇంకో పార్టికల్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. సో ద ప్రెషర్ ఈజ్ గోయింగ్ టు బి మినిమం. ఇక్కడ ద ప్రెషర్ ఈజ్ గోయింగ్ టు బి మినిమం. సో ప్రెషర్ మినిమం అంటే సైన్ వేవ్లో ప్రెషర్ మినిమం అంటే ఎలా రాస్తాం? సో -1, రైట్? సో దెన్ ఇది ఈ పాయింట్, సో దిస్ రిప్రజెంట్ దిస్ పాయింట్. సో ఇప్పుడు బి పాయింట్ దగ్గర తీసుకోండి. బి పాయింట్ దగ్గర ఈ పాయింట్, ఇక్కడ పార్టికల్ ఇటువైపు వెళ్తుంది ఫార్వర్డ్, ఇక్కడ పార్టికల్ కూడా ఫార్వర్డే. సో బి పార్టికల్ తీసుకుంటే, సో ఈ పార్టికల్ ఫార్వర్డే, ఈ పార్టికల్ ఫార్వర్డే, అంటే దెర్ ఈజ్ నో ప్రెషర్ డిఫరెన్స్. ఇది వెళ్తుంది, ఇది వెళ్తుంది, ఆ రెండింటి మధ్యలో ప్రెషర్ డిఫరెన్స్ లేదు కదా, ఎప్పుడు ఈక్వలే, రైట్? సో అప్పుడు షల్ వి సే ఈ పార్టికల్ దగ్గర ద ప్రెషర్ ఈజ్ గోయింగ్ టు బి 0, దెర్ ఈజ్ నో ప్రెషర్ వేరియన్స్. దగ్గరికి రావట్లేదు, దూరం పోవట్లేదు, సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి కాబట్టి ప్రెషర్కి డిఫరెన్స్ లేదు. నెక్స్ట్ సి పాయింట్ దగ్గర తీసుకోండి. ఒక పార్టికల్ ఇక్కడ ఉంది, రైట్? సో అప్, ఇంకొక పార్టికల్ డౌన్. సో అంటే సి పాయింట్ తీసుకుంటే అప్ అంటే ఫార్వర్డ్, సో డౌన్ అంటే బ్యాక్వర్డ్, సారీ అప్ ఫార్వర్డ్, డౌన్ బ్యాక్వర్డ్, సో డౌన్ బ్యాక్వర్డ్. సో మళ్ళీ ఏమైంది, సో సి హియర్ ఈ పార్టికల్ మీరు కనెక్ట్ చేశారనుకోండి. సో ద ప్రెషర్ ఈజ్ గోయింగ్ టు బి సారీ మై బ్యాడ్, 1 minute. సో సి పార్టికల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. సో సి పార్టికల్ని మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడున్న పార్టికల్ ఇది అప్ వెళ్తుంది, అవునా? సో ఇక్కడున్న పార్టికల్ డౌన్ వెళ్తుంది. సో అప్ మీన్స్ ఫార్వర్డ్, డౌన్ మీన్స్ బ్యాక్వర్డ్. సో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, సో రెండు ఇలా వస్తున్నాయి పార్టికల్స్, అవునా? ఒకటి ఫార్వర్డ్, ఒకటి బ్యాక్వర్డ్, రైట్? సో అప్పుడు పార్టికల్ ఏమవుతుంది, సి పార్టికల్కి సో ఒకటి వచ్చేసి బ్యాక్వర్డ్, ఇంకొకటి వచ్చేసి ఫార్వర్డ్. ఈ పార్టికల్ ఫార్వర్డ్ అవుతుంది, సో ఈ పార్టికల్ బ్యాక్వర్డ్ అవుతుంది. సో అంటే రెండు సేమ్ సైడ్ వస్తున్నాయి కదా, దే ఆర్ కమింగ్ క్లోజ్. సో కమింగ్ క్లోజ్ అయినప్పుడు ద ప్రెషర్ విల్ ఇంక్రీజ్, ద ప్రెషర్ విల్ బికమ్ మ్యాక్సిమం. సో ద ప్రెషర్ విల్ బికమ్ మ్యాక్సిమం, రైట్? సో మళ్ళీ డి దగ్గర చూడండి, ఈ పార్టికల్ ఇక్కడే, ఈ పార్టికల్ ఇక్కడే, రెండు బ్యాక్ సైడ్. సో కాబట్టి మళ్ళీ ప్రెషర్ 0 అవుద్ది ఇక్కడ. సో డి పార్టికల్ దగ్గర మళ్ళీ ప్రెషర్ 0 అవుద్ది, రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి. సో ఈ పార్టికల్ దగ్గర చూడండి, సో కమింగ్ టు ద ఈ పార్టికల్. సో దెన్ ఇఫ్ యూ లైక్, మీకు ఇప్పుడు ఆల్రెడీ ఐడియా వచ్చింది. సో దెన్ ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్, సో దీనికి గ్రాఫ్ డ్రా చేయండి ఇప్పుడు అయిన పాయింట్స్ వరకు. నెక్స్ట్ ఎలా వస్తుంది, డౌన్, ఇది ఈ పాయింట్. సో దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఫర్ ద ప్రెషర్ వేవ్. అంటే మీరు ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లైక్ మీకు ఇక్కడ డైరెక్ట్గా ఇది ఎవరు అడగరు. సో విచ్ పాయింట్ యూ హ్యావ్ టు డిరైవ్ ఫ్రమ్ దిస్. సో ఇక్కడ వచ్చేసి నోడ్, సో ఇక్కడ యాంటీ నోడ్. అంటే డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్లో డిస్ప్లేస్మెంట్ అప్పుడు ఎక్కడైతే నోడ్ వస్తుందో ద ప్రెషర్ దాంట్లో అక్కడ యాంటీ నోడ్, ఓకే?
So the displacement node is equals to pressure antinode. Very very important. సో ఆర్గాన్ పైప్లో మనం ఈ పాయింట్ దగ్గరే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో కొన్ని బుక్స్లో ఓపెన్ ఎండ్ని యాంటీనోడ్ తీసుకుంటారు, కొన్ని బుక్స్లో ఓపెన్ ఎండ్ని నోడ్ తీసుకుంటారు. ఓకేనా? సో అది డిపెండ్స్ ఆన్ ద ప్రెషర్ అండ్ డిస్ప్లేస్మెంట్. అంటే వాళ్ళు ప్రెషర్ వేవ్ని కన్సిడర్ చేసుకొని తీసుకున్నారా లేదంటే డిస్ప్లేస్మెంట్ వేవ్ని కన్సిడర్ చేసుకొని తీసుకున్నారా అన్న దాని మీద ఆధారపడుతుంది. ఓకేనా? సో ప్రెషర్ డిస్ప్లేస్మెంట్లో ఎప్పుడైతే నోడ్ ఫామ్ అయిందో ప్రెషర్లో యాంటీనోడ్ ఫామ్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ యాంటీనోడ్ అండ్ ప్రెషర్ నోడ్, వైస్ వర్సా. So vice versa, or you can write, so the displacement antinode, the pressure node. Okay na? So ఇప్పుడు pressure sound wave pressure form లో ఎలా రాస్తారు? So how do you write? అంటే there is a change in pressure. So ఇది -1 అంటే కాస్ గ్రాఫ్ కదా, డౌన్. సో డౌన్ వచ్చింది కాబట్టి సో ద ప్రెషర్ వేవ్ సో మైనస్ డెల్టా పీ నాట్. సో ఇది కాస్ గ్రాఫ్ ఇంటూ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. సో ఇప్పుడు దీన్ని సైన్లోకి చేంజ్ చేయండి. మనకు స్టాండర్డ్ కన్వెన్షన్ సైన్ ఉంది కాబట్టి సో లెట్స్ సైన్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ కాస్ ఆఫ్ 90 ప్లస్ టీటా ఆర్ π/2 ప్లస్ టీటా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మైనస్ ఉంది. So minus cos of so this minus sign kavali. Minus sign is equals to, I can write, so minus sin theta is equals to idi minus ikkada minus sin theta, so which is equals to cos of π/2 minus theta, right? So theta minus π/2, sorry, my bad. So theta minus π/2 raskocha, right? So ipudu direct ga so what we can write, so the delta p naught sin of kx minus omega t, ఇది మొత్తం టీటా మైనస్ π/2. సో అంటే ఈ రెండింటికి ఇప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఎంత? సో అంటే దీన్ని కూడా మనం సైన్లో కన్వర్ట్ చేసాం. సో వేవ్ డిస్ప్లేస్మెంట్ వేవ్ ఎలా తీసుకున్నారు ఇంతకుముందు? సో ద డిస్ప్లేస్మెంట్ వేవ్ m ఈజ్ ఈక్వల్స్ టు a sin kx మైనస్ ఒమేగా టీ. సో ఈ రెండింటికి ద ఫేజ్ డిఫరెన్స్ ఎంత? ద ప్రెషర్ వేవ్కి డిస్ప్లేస్మెంట్ వేవ్కి ఇది డిస్ప్లేస్మెంట్ వేవ్ సౌండ్ ఈక్వేషన్. ఇది ద ప్రెషర్ వేవ్ సౌండ్ ఈక్వేషన్. క్లియర్? సో ఈ రెండింటికి ఫేజ్ డిఫరెన్స్ వచ్చేసి π/2. క్లియర్? సో ఎక్కడైతే ప్రెషర్ వేవ్లో యాంటీనోడ్ ఫామ్ అవుతుందో డిస్ప్లేస్మెంట్ దాంట్లో నోడ్. సో ఎక్కడైతే డిస్ప్లేస్మెంట్ దాంట్లో యాంటీనోడో ప్రెషర్ దాంట్లో నోడ్. క్లియర్ దిస్ పార్ట్? సో ఇక్కడ వీ కెన్ రైట్, సో డెల్టా పీ నాట్ ప్లేస్లో డెల్టా పీ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు సో BKA. సో వేర్ B ఈజ్ ద బల్క్ మాడ్యులస్. సో వేర్ దిస్ ఈజ్ ద బల్క్ మాడ్యులస్. సో అండ్ K మీకు ఆల్రెడీ తెలుసు, ద యాంగులర్ వేవ్ నెంబర్ ఆర్ సింప్లీ ద వేవ్ నెంబర్, అండ్ A ఈజ్ ద యాంప్లిట్యూడ్, రైట్? సో ఇప్పుడు B ఈజ్ ఈక్వల్స్ టు, సో యూ కెన్ ఆల్సో రైట్ సో డెల్టా P బై సో మైనస్ delta V by V naught. So this is a bulk modulus, so which we already know. So and K మీకు already తెలుసు and amplitude కూడా తెలుసు. సో ఇది ప్రెషర్ ఈక్వేషన్. క్లియర్? ప్రెషర్ ఈక్వేషన్. సో ప్రెషర్ ఈక్వేషన్లో ప్రెషర్కి ద డిస్ప్లేస్మెంట్ వేవ్ ఈక్వేషన్. సో ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్ ఇట్ ఈస్, సో ప్రెషర్లో యాంటీనోడ్ అయితే డిస్ప్లేస్మెంట్లో నోడ్. సో డిస్ప్లేస్మెంట్లో యాంటీనోడ్ అయితే ప్రెషర్లో నోడ్. క్లియర్? అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రెషర్ వేవ్ అండ్ డిస్ప్లేస్మెంట్ వేవ్ డిఫర్ బై 90 degrees. సో π/2, రైట్? నెక్స్ట్, సో ద డెన్సిటీ వేవ్ ఈక్వేషన్ ఆఫ్ ద సౌండ్. సో జనరల్గా సో వెన్ ఎవర్ ద సౌండ్ ట్రావెల్స్, సో సౌండ్ ట్రావెల్స్ డ్యూ టు ద వేరియన్స్ ఇన్ ద ప్రెషర్ అండ్ డెన్సిటీ. సో ఎక్కడైతే ప్రెషర్ మ్యాక్సిమం ఉందో అక్కడ డెన్సిటీ మ్యాక్సిమం ఉంటుంది. ఓకేనా? అండ్ ఎక్కడైతే ప్రెషర్ తక్కువ ఉందో డెన్సిటీ కూడా అక్కడ తక్కువ ఉంటుంది, మినిమం ఉంటుంది. సో దట్ మీన్స్ the density wave equation will be similar to pressure wave equation. Will be equals to pressure wave equation.
ఓకేనా. సో ఇక్కడ సి మనకు ప్రెషర్ వేవ్ ఈక్వేషన్ ఎలా రాసాం, డెల్టా పి ఈజ్ ఈక్వల్స్ టు పి, ద ప్రెషర్ వేవ్ ఈక్వేషన్ పి ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా పి నాట్ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ మైనస్ పై బై 2, రైట్. సో ఇప్పుడు డెన్సిటీ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు, ద రో ఈజ్ ఈక్వల్స్ టు, సో ద రో నాట్ ఇంటూ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ మైనస్ పై బై 2, ఓకేనా. సో ఎందుకంటే డెన్సిటీ ఎక్కడైతే మ్యాక్సిమం ఉంటుందో ప్రెషర్ అక్కడ మ్యాక్సిమం ఉంటుంది. సో ఇఫ్ యూ టేక్ ద కంప్రెషన్లో డెన్సిటీ మ్యాక్సిమం ఉంటుంది కదా, ద డెన్సిటీ ఈజ్ మ్యాక్సిమం అండ్ ద ప్రెషర్ విల్ ఆల్సో బీ మ్యాక్సిమం, రైట్. సో అండ్ రేర్ ఫ్రాక్షన్ తీసుకున్నారనుకోండి, సో ఇన్ ద కేస్ ఆఫ్ రేర్ ఫ్రాక్షన్లో సో ద ప్రెషర్ విల్ బీ లెస్, ప్రెషర్ విల్ బీ మినిమం అండ్ దెన్ డెన్సిటీ ఈజ్ ఆల్సో మినిమం, అంతేనా. సో అందుకనేసి ప్రెషర్ వేవ్ డెన్సిటీ వేవ్ రెండు సేమ్ ఉంటాయి, ఓకేనా, క్లియర్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వేవ్ సౌండ్ వేవ్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెషర్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ, ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెషర్ వేవ్ అండ్ డిస్ప్లేస్మెంట్ వేవ్ దే డిఫర్ బై పై బై 2, ఫేజ్ డిఫరెన్స్ పై బై 2, ఓకే. అండ్ ప్రెషర్ వేవ్ అండ్ ప్లేస్మెంట్ వేవ్, సో ఎక్కడైతే నోడ్ ఫామ్ అయిందో దీంట్లో యాంటీ నోడ్, దీంట్లో నోడ్ అయితే దాంట్లో యాంటీ నోడ్, అది గుర్తుపెట్టుకోండి, ఓకే, క్లియర్. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, ద స్పీడ్ ఆఫ్ సౌండ్. సో మనం ఇంతకుముందు లైక్ లాస్ట్ క్లాస్లో ద స్పీడ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్, ద స్పీడ్ ఆఫ్ వేవ్ అనే స్ట్రింగ్ చూసాం విచ్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్వర్స్ వేవ్. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ సౌండ్ విచ్ ఈస్ ద లాంగిట్యూడినల్ వేవ్, అంతేనా. పార్టికల్స్ అదే డైరెక్షన్లో ఉంటాయి అండ్ దెన్ వేవ్ కూడా అదే డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది, బోత్ విల్ బీ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో ఇక్కడ ద ఫార్ములా ఈజ్ గివెన్ బై V is equals to E by rho. So where E is called the coefficient of elasticity, the coefficient of elasticity, and then so rho is called density, rho is the density. So E by rho. సో ఇక్కడ ఈ వచ్చేసి ఎలాస్టిసిటీ. సో సాలిడ్స్కి ఎలాస్టిసిటీ చాలా ఎక్కువ ఉంటుంది, అవునా. సో సాలిడ్స్కి ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ పెరుగుతున్న కొద్దీ సో ద వి ఆల్సో ఇంక్రీజెస్. సార్ మరి సాలిడ్స్కి డెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది కదా సార్ అంటే, సో కంపేర్ టు డెన్సిటీ ఎలాస్టిక్ ప్రాపర్టీ డామినేటింగ్ ఉంటుంది, ఓకేనా. సో ఈ విల్ బీ మచ్ గ్రేటర్ దాన్ డెన్సిటీ. సో అంటే ఇది పెరుగుతుంది అండ్ ఇది పెరుగుతుంది. సో న్యూమరేటర్ పెరిగినంతగా డినామినేటర్ పెరగట్లేదు కాబట్టి సో వి విల్ బీ more in solids. So the velocity of sound will be more in solids, so then liquids, then gases. గుర్తుపెట్టుకోండి, ఇది అంటే ఆపోజిట్ టు ద లైట్. లైట్ ఏమో ఎక్కువగా గ్యాసెస్లో ఉంటుంది స్పీడ్, తర్వాత లిక్విడ్స్, తర్వాత సాలిడ్స్. సో ఇది రివర్స్, ఓకే. సౌండ్ వేవ్ ఇది, దిస్ ఈజ్ అ సౌండ్ వేవ్. సో ఇక్కడ సో హియర్ V ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ లిక్విడ్స్లో తీసుకుంటే, ఇన్ లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్లో, ఇన్ లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్లో V ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ ఈ ప్లేస్లో ద బల్క్ మాడ్యులస్ వీ కెన్ రైట్. సో ద బల్క్ మాడ్యులస్ బై రో, సో B బై రో, వేర్ బల్క్ మాడ్యులస్ ఫార్ములా మీకు ఇంతకుముందు తెలుసు కదా ఆల్రెడీ. సో ద డెల్టా P బై మైనస్ డెల్టా V బై V నాట్. సో ఇది బల్క్ మాడ్యులస్, క్లియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బల్క్ మాడ్యులస్, క్లియర్ దిస్ పార్ట్. చలో, సో ఇప్పుడు ఈ స్పీడ్ ఆఫ్ సౌండ్ గురించి దేర్ ఆర్ 2 scientists who worked on speed of sound. సో ఫస్ట్ న్యూటన్ అండ్ దెన్ లాప్లాస్. సో న్యూటన్ సార్ ఏం చెప్పారంటే, సో న్యూటన్, సో he said that the speed of sound travels in air, or sound wave travels in air, better write it like this. So the sound wave travels in air isothermally, travels in air isothermally. So isothermally అంటే at constant temperature. So isothermally means the temperature is constant. So constant temperature దగ్గర ఏమవుతుందంటే, so the bulk modulus at isothermal condition will be equals to pressure, రైట్. సో అప్పుడు
velocity of sound in air, velocity of sound in air, what's the formula we have got? Air అంటే గ్యాస్ కదా, గ్యాస్కి బల్క్ మాడ్యులస్ బై రో. సో ఇప్పుడు బల్క్ మాడ్యులస్ ఎట్ ఐసోథర్మల్ టెంపరేచర్ ఈస్, ఎట్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఈస్ బీటా ప్లేస్లో పీ సబ్స్టిట్యూట్ చేయొచ్చా, పీ బై రో. సో ఇది ఫార్ములా వచ్చిందనమాట. సో బట్ తర్వాత ఎక్స్పెరిమెంటల్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చూస్తే ఏమైందంటే పీ ప్లేస్లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ 10⁵ ATM, రో ప్లేస్లో 1.29 kg/m³ ఎయిర్ది. సో అవి సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, సో ద V ఈజ్ కమింగ్ అవుట్ టు బి అప్రాక్సిమేట్లీ 280 m/s. సో బట్ ఇది యాక్చువల్ వాల్యూకి ఎక్స్పెరిమెంటల్గా ఫైండ్ చేసిన వాల్యూకి చాలా దూరంగా ఉంది, అంటే చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. యాక్చువల్ వాల్యూకి న్యూటన్ సార్ చేసిన తర్వాత వచ్చిన దానికి సో చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, సో తర్వాత దీన్ని కరెక్ట్ చేయడానికి, సో ఈ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది కాబట్టి సో దీన్ని కరెక్ట్ చేయడానికి ద సైంటిస్ట్ నేమ్ లేప్లాస్. సో లేప్లాస్ సైంటిస్ట్, సో వాట్ హీ డిడ్ వాస్, సో హీ గేవ్ సమ్ కరెక్షన్. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ ద లేప్లాస్ కరెక్షన్ అంటారు. సో సౌండ్ వేవ్ ట్రావెల్స్ ఇన్ ఎయిర్, ఐసోథర్మల్ అన్నారు కదా న్యూటన్ సారు. సో లేప్లాస్ సార్ ఏమన్నారంటే, సో సౌండ్ వేవ్ travels in air adiabatically, travels in air adiabatically. So travels in air adiabatically, travels in air adiabatically. So kabatti, so adiabatical conditions lo, so the bulk modulus in adiabatic situations so will be equals to gamma into pressure, గామా ఇంటూ ప్రెషర్. సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఆర్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఏమవుతుంది, యాక్చువల్గా ఫార్ములా వచ్చేసి ఎయిర్లో సో బీటా బై రో. సో బీటా ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఈస్ గామా ఇంటూ పి బై రో. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ద గామా వాల్యూ అండ్ పి వాల్యూ అండ్ రో వాల్యూ, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ద వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ వాజ్ అప్రాక్సిమేట్లీ కేమ్ అవుట్ టు బి సమ్ 328 or 329 m/s. సో విచ్ ఈస్ pretty close to the actual value. Okay na. So this is the correction given by the scientist Laplace. So ikkada Newton sir chesindi fail ayindi. Clear? Understood? So ee equations gurtu pettukondam. Next, so in terms of absolute temperature kuda manam rayochu. So see here, just now we have seen so beta by rho. So beta place lo em rayochu ani cheppanu, gamma p by rho. So ikkada p by rho place lo can we write RT by M? Can we write so RT by M? And then rho is equals to actually PM by RT kada. Rho is equals to PM by RT. Gurtunda. So ikkada దీంట్లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, లైక్ ఇఫ్ యూ రీఅరేంజ్ ద టర్మ్స్, సో P by rho ఏమవుతుంది, RT by M. సో ఇక్కడ P by rho ప్లేస్లో సో V is equals to square root of gamma అలానే ఉంచుతున్నాను. P by rho ప్లేస్లో I am writing RT by M. So RT by M. So that means the velocity of sound in air in terms of absolute temperature is given as V is equals to square root of gamma RT by M. Square root of gamma RT by M. So the based question is important. Okay na? So remember this formula. The based questions adugutar manaki. Clear? Chalo. Let's move on to the next part. So ipudu what are the factors so that affecting the speed of sound in air? So there are three factors which affects the speed of sound in air. So the first vachesi temperature. So just now we have seen equation. So what is the equation that we have seen? V is equals to square root of gamma RT by M. So where V is directly proportional to root T. Antena. So ipudu shall we write V1 by V2 is equals to square root of T1 by T2, లేదంటే V2 by V1 is equals to square root of T2 by T1. సో జనరల్గా ఎక్స్పెరిమెంటల్ పరంగా ఏం అబ్జర్వ్ చేశారంటే, సో 1 degree టెంపరేచర్ రేజ్ అయితే ఫర్ ఈచ్ డిగ్రీ టెంపరేచర్ రేజ్ సో దేర్ ఈస్ 0.6 m/s చేంజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్. ఓకేనా, ఎట్ ఫ్రమ్ 0 degrees. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ 0 degrees నుంచి అయితే సో 1 degree సెంటీగ్రేడ్కి 0.6 m/s స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి.
సో ప్రెషర్ వచ్చేసేసరికి ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. సో ఇఫ్ ద టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే, ఇఫ్ temperature is constant, if temperature is constant, so then the pressure will have no effect, then pressure has no effect on the pressure has no effect on the pressure has no effect on the speed of sound in air and in air. Clear? సో ప్రెషర్ టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటే ప్రెషర్ వలన ఏం డిఫరెన్స్ ఉండదు అనమాట, ఏం ఎఫెక్ట్ ఉండదు. ఓకే, సో హ్యూమిడిటీ వచ్చేసరికి సో జనరల్గా మనకి ఎయిర్, సో డ్రై ఎయిర్ ఉంటుంది అండ్ హ్యూమిడ్ ఎయిర్ ఉంటుంది, అవునా. సో డ్రై ఎయిర్, ద డెన్సిటీ ఆఫ్ ద డ్రై ఎయిర్ విల్ బీ గ్రేటర్ దాన్ ద డెన్సిటీ ఆఫ్ ద హ్యూమిడ్ ఎయిర్, సో అందుకనేసి సో మనకు velocity వచ్చేసి the velocity in the humid air will be greater than velocity in the dry air. So velocity in the humid air will be greater than the velocity in the dry air. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే డ్రై ఎయిర్ కన్సిస్ట్ ఆఫ్ ఆక్సిజన్, నైట్రోజన్ ఇవన్నీ ఉంటాయి. హ్యూమిడ్ ఎయిర్ అంటే ఓన్లీ వాటర్ వేపరే, 18 ఉంటుంది దాని వెయిట్, ఓకేనా. సో దీంట్లో ఆక్సిజన్, నైట్రోజన్, అదర్ గ్యాసెస్ కూడా ఉంటాయి కాబట్టి మేజర్గా ఆక్సిజన్, నైట్రోజన్. సో ఓన్లీ ఆక్సిజన్దే 32 ఉంటుంది, అవునా. సో నైట్రోజన్ది 14 వరకు ఉంటుంది, రైట్. సో దట్స్ వై సో హియర్ ద ఆక్సిజన్ లైక్ ద డ్రై ఎయిర్ డెన్సిటీ ఈజ్ గ్రేటర్ దాన్ ద హ్యూమిడ్ ఎయిర్. సో వెలాసిటీ అన్నది రివర్స్ ఉంటుంది. క్లియర్? డెన్సిటీకి వెలాసిటీకి ఆపోజిట్ కదా, ఇన్వర్స్ ప్రపోర్షన్గా. సో దట్స్ వై సో ద వెలాసిటీ ఇన్ ద హ్యూమిడ్ ఎయిర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద వెలాసిటీ ఇన్ ద డ్రై ఎయిర్. క్లియర్ దిస్ పార్ట్? సో సింపుల్ థింగ్స్, సో ఫార్ములా బేస్డ్ అనమాట. సో చిన్న చిన్న పాయింట్సే, బట్ ఎగ్జామ్లో మీకు ఈజీ క్వశ్చన్స్ మేక్ చేయడానికి ఆస్కారం ఉంది, ఓకేనా. సో నోట్స్ మేక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీరు నోట్స్ మేక్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే ఎక్కడ ఏవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు ఈజీగా అర్థం అవుతాయి. సో వాటిని ఎమ్మటే బాక్స్ కొట్టుకొని తర్వాత రివిజన్కి ఈజీగా అవుతుంది. ఓకే, చలో నెక్స్ట్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ద ఆర్గాన్ పైప్. సో ఆర్గాన్ పైప్లో సో వీ హ్యావ్ ఓపెన్ ఆర్గాన్ పైప్ అండ్ దెన్ ద క్లోజ్డ్ ఆర్గాన్ పైప్. సో ఓపెన్ ఆర్గాన్ పైప్ అంటే ఏంటంటే ఓపెన్ ఎట్ బోత్ ద ఎండ్స్, సో క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ అంటే ఏంటంటే వన్ సైడ్ క్లోజ్, వన్ సైడ్ ఓపెన్, సో మీకు లైక్ సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఎట్ ఓపెన్ ఎండ్స్ ద యాంటీనోడ్ విల్ ఫామ్, and then at closed end the node will form, and here at open end the antinode will form. So node, antinode, closed end దగ్గర antinode, node, and open end దగ్గర antinode. So these two are open ends, so antinode. Clear this part? Chalo. So ఇప్పుడు let's see how the fundamental frequency comes for fundamental overtone. So next first overtone, second overtone. సో ఈ రెండిట్లో ఎలా వస్తాయో ఈక్వేషన్ చూద్దాం. ఆల్రెడీ మనం స్ట్రెచ్డ్ స్ట్రింగ్ మీద చూసాం ఇంతకుముందు, అవునా. సో ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ క్లోజ్డ్ పైప్ తీసుకున్నాం చూడండి. సో ఫస్ట్ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్లో సో లెట్స్ సీ ఫర్ ద ఫండమెంటల్ టోన్ ఆర్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద ఫస్ట్ హార్మోనిక్, ఫండమెంటల్ టోన్ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. సో క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ అంటే ఎలా ఉండాలి? దిస్ ఈజ్ అ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ హ్యావింగ్ సమ్ లెంత్ ఎల్ అనుకుందాం, హ్యావింగ్ సమ్ లెంత్ ఎల్. సో ఇప్పుడు ఇక్కడ నోడ్, సో ఇక్కడ వచ్చేసి యాంటీనోడ్, సో నోడ్ అండ్ యాంటీనోడ్. సో ఎలా ఫామ్ అవుతుంది? సో దిస్ ఈజ్ హౌ ద సెగ్మెంట్ విల్ ఫామ్, హాఫ్ సెగ్మెంట్. సో నౌ షెల్ వి సే దట్ ద టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది హాఫ్ సెగ్మెంట్కి? నోడ్ టు యాంటీనోడ్ డిస్టెన్స్ ఎంత? నోడ్ నుంచి యాంటీనోడ్కి డిస్టెన్స్ λ/4 ఉంటుంది కదా, రైట్. సో ఇప్పుడు షెల్ వి రైట్, సో ద ఎల్ λ/4 is equals to L, λ/4 is equals to L, అంతేనే. ఈ డిస్టెన్స్ వచ్చేసి లెంత్ ఆఫ్ ద ఆర్గాన్ పైప్కి ఈక్వల్. సో దెన్ ఫ్రమ్ దేర్ λ is equals to 4L, సింపుల్, ఓకేనా. సో నెక్స్ట్ shall I write? సో we know that the velocity is equals to frequency into λ. సో మనకి ఇప్పుడు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కావాలి. సో ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లెట్ ఇట్ బి F1 which is equals to V by lambda. So from here the F1 is equals to V by lambda ప్లేస్లో ఏం రాయొచ్చు ఇక్కడ?
4L. So lambda by 4L. So the fundamental frequency of the closed argon pipe which is equals to V by 4L. సో మీకు ఇంతకుముందు స్ట్రెచ్డ్ స్ట్రింగ్ మీద చెప్పినప్పుడు ఒక షార్ట్ కట్ చెప్పాను. సో ఎప్పుడైతే మీకు ఫుల్ సెగ్మెంట్ కనిపించిందో, ఫుల్ సెగ్మెంట్ కనిపిస్తే సో దట్స్ V by 2L. ఇట్స్ ఫ్రీక్వెన్సీ ఈస్ గోయింగ్ టు బి V by 2L. సో ఇక్కడ ఏముంది చూడండి, హాఫ్ సెగ్మెంటే కదా, ఈ సెగ్మెంట్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా. సో ఇది హాఫ్ సెగ్మెంటే, హాఫ్ సెగ్మెంట్కి V by 4L. అంటే ద ఫండమెంటల్ టోన్ ఆఫ్ ద క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ ఈస్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ద హాఫ్ సెగ్మెంట్ విచ్ ఈజ్ నథింగ్ బట్ V by 4L. షార్ట్ కట్ ఈజీ గుర్తుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఓవర్ టోన్కి మీరు ట్రై చేయండి. ట్రై ఫర్ ద ఫస్ట్ ఓవర్ టోన్. సో ఫస్ట్ ఓవర్ టోన్ అంటే ఫస్ట్ ఓవర్ టోన్. సో దిస్ ఈజ్ ద నోడ్, దిస్ ఈజ్ ద యాంటీనోడ్. సో నోడ్, యాంటీనోడ్, అండ్ ఇక్కడ ఒక నోడ్ రావాలి, అవునా? సో ఇప్పుడు ఎలా వస్తుంది చూడండి ఇది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఫార్మ్స్, అంతేనా? సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఫార్మ్స్. సో ఇప్పుడు టోటల్ డైరెక్ట్ ఏం క్యాల్కులేట్ చేయకుండా ఆన్సర్ చెప్పండి. ఏం క్యాల్కులేట్ చేయకుండా ఆన్సర్ చెప్పండి నాకు. షార్ట్ కట్ యూజ్ చేయండి, యూజ్ ద షార్ట్ కట్. ఫస్ట్ లెంతీ ప్రొసీజర్ చేద్దాం, తర్వాత షార్ట్ కట్ యూజ్ చేద్దాం. చూడండి, సో ఇక్కడ నోడ్ నుంచి నోడ్కి ఎంత డిస్టెన్స్ మనకి? నోడ్ టు నోడ్ మనకి లాంబ్డా బై 2, రైట్? సో నోడ్ టు యాంటీ నోడ్ లాంబ్డా బై 4, రైట్? సో లెట్ ద లెంత్ ఆఫ్ దిస్ closed argon pipe is L. So now we know that the lambda by 2 plus lambda by 4, lambda by 2 plus lambda by 4 is equals to length of the argon pipe, closed argon pipe. So ఇప్పుడు వచ్చేసి 4 is the LCM. So 2 lambda plus lambda which is equals to L. So which is nothing but 3 lambda by 4 is equals to L. Calculation చేయాలి మీరు. So then lambda is equals to 4L by 3. Lambda is equals to 4L by 3. So ఇప్పుడు the fundamental, the first overtone. So the first overtone F2 is equals to the F2 is equals to, we can write it as, so the I can write, so V by lambda, అంతేనా? So what is V? V అలానే ఉంచండి. Lambda place లో what we can write? 4L by 3. So which will become 3V by 4L. 3V by 4L. So అంటే it's 3 times, so it's 3 times multiple of the fundamental frequency, అంటే which is nothing but I can say the third harmonic 3 times integral multiple of the fundamental frequency is called the harmonic. అంతేనా? హార్మోనిక్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం మనం? సో ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ఇంటిగ్రల్ మల్టిపుల్, ఇంటీజర్ ఎంత? 3. సో దట్ మీన్స్ ద థర్డ్ హార్మోనిక్ ఇది. సార్ మరి సెకండ్ హార్మోనిక్ ఎటు పోయింది సార్? ఫండమెంటల్ చెప్పారు, ఫస్ట్ ఓవర్ టోన్ అంటున్నారు, థర్డ్ హార్మోనిక్ అంటున్నారు. సో రిమెంబర్ ద సెకండ్, ద ఈవెన్ హార్మోనిక్స్ నోట్ అని రాసుకోండి, నోట్. సో ద ఈవెన్ హార్మోనిక్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్, ఆబ్సెంట్ ఇన్ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్. క్లియరా? సో ఇది మీరు లెంతీ ప్రొసీజర్. సో బట్ మీరు ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ ఓవర్ టోన్ అనగానే క్లోజ్డ్ ఆర్గాన్ పైప్కి ఇట్లా డయాగ్రామ్ డ్రా చేస్తారు కదా. ఫస్ట్ ఓవర్ టోన్ అంటే మధ్యలో ఒక నోడ్ రావాలి, సో నోడ్, యాంటీ నోడ్, రైట్? సో ఇప్పుడు మీరు ఇది చూడగానే యూ కెన్ టెల్ దిస్ ఆన్సర్. ఇది ఎలా చెప్తారు చూడండి. సో దిస్ టోటల్ ఈజ్ 1 సెగ్మెంట్. సో 1 సెగ్మెంట్కి షల్ ఐ సే V by 12, ఒక కంప్లీట్ సెగ్మెంట్కి V by 12 ఫ్రీక్వెన్సీ. సో ఒక హాఫ్ సెగ్మెంట్కి V by 4L, హాఫ్ సెగ్మెంట్కి V by 4L, అంతేనా? సో దెన్ డూ ద క్యాల్కులేషన్. సి హియర్, లేదంటే ఇట్లా తీసుకోండి. సో V by 4L, V by 4L, V by 4L, మీకు ఇంకా సింపుల్గా అర్థం కావడానికి. సో లెట్స్ డూ వన్ థింగ్. సో 3 హాఫ్ సెగ్మెంట్లు అనుకోండి. సో ఇదొక హాఫ్ సెగ్మెంట్, ఇదొక హాఫ్ సెగ్మెంట్, ఇదొక హాఫ్ సెగ్మెంట్, 3 హాఫ్ సెగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి V by 4L, V by 4L, V by 4L, అంతేనా? ఇది V by 4L, ఇది V by 4L, ఇది V by 4L. సో అప్పుడు ఎంత అవుద్ది? 3V by 4L, అంతేనా? సో విచ్ ఈజ్ నథింగ్ బట్ థర్డ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్, థర్డ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్. క్లియర్? అండర్స్టూడ్? నెక్స్ట్. సో సెకండ్ హార్మోనిక్ మీరు చేయండి. సెకండ్ ఓవర్టోన్ ఆర్ ఫిఫ్త్ హార్మోనిక్. సో ఫిఫ్త్ హార్మోనిక్కి
సో ఐ షుడ్ గెట్ 5v/4l 5v/4l రావాలి. ఎలా చేస్తారు? సో ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేయండి. పాస్ ద వీడియో అండ్ ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. పాస్ ద వీడియో. సో ఇక్కడ నోడ్, ఇక్కడ యాంటీ నోడ్ తీసుకుంటున్నాను. సో సెకండ్ ఓవర్టోన్ కాబట్టి సో 2 నోడ్స్ రావాలి మధ్యలో. సెకండ్ ఓవర్టోన్ అంటే మధ్యలో 2 నోడ్స్ రావాలి. సో ఇప్పుడు ఏమవుతుంది? సో ఇది నోడ్. సో నోడ్ నుంచి వీ కెన్ రైట్ 1 సెగ్మెంట్. సో 1 more సెగ్మెంట్. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి యాంటీ నోడ్, రైట్? సో ఇప్పుడు డైరెక్ట్గా షార్ట్ కట్ అయితే ఎలా చేస్తారు? సో హౌ డు యూ డూ ద షార్ట్ కట్? సో ఐ కెన్ సే దట్ 1 half segment, 1 half segment, 2, 3, 4, 5 half segments. టోటల్ 5 half segmentsలో ఇదంతా ఫిల్ అయి ఉండాలి. సో ఇక్కడ మీకు చిన్న డ్రా చేశాను, ఇదంతా ఫిల్ అయి ఉండాలి. ఓకేనా? సో నౌ టోటల్ 5, 1, 2, 3, 4, 5. సో డైరెక్ట్లీ షల్ ఐ సే ద 5v/4l which is nothing but 5th harmonic. 5 into fundamental frequency means 5th harmonic. This is a 5th harmonic. Understood? క్లియర్ అయిపోయి ఐడియా వచ్చిందా? సో లేదంటే ప్రొసీజర్ చేయండి. ప్రొసీజర్ ఎలా చేస్తారు? λ/2 ఇక్కడ నుంచి ఇక్కడికి λ/2. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి λ/2. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి నోడ్ టు యాంటీ నోడ్ λ/4. సో నౌ షల్ ఐ రైట్ λ/2 plus λ/2 plus λ/4. So which is equals to the total length of the argon pipe. So ఇక్కడ నుంచి మీరు lambda ఫైండ్ చేయండి. సో you'll get the lambda, రైట్? సో దాని తర్వాత సో ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ చేస్తారు? v is equals to f/λ. Understanding? So which you'll get it as the f is equals to v/λ. F is equals to v/λ. My bad. F is equals to v/λ, right? So then the fundamental frequency of the second overtone or 5th harmonic, which you get it as 5v/4l. So which is nothing but the 5th harmonic. Clear? Understood everyone? So చాలా సింపుల్. అర్థమైందా? సో ఫస్ట్ ఒకసారి చూడండి. ఫండమెంటల్ ఏమో వి గాట్ v/4l. ఫండమెంటల్ అంటే క్లోజ్డ్ ఆర్గాన్ పైప్లో నోడ్ యాంటీ నోడ్ ఉంటుంది, అంటే హాఫ్ సెగ్మెంటే ఫామ్ అవుతుంది. సో v/4l డైరెక్ట్గా. సో నెక్స్ట్ ఫస్ట్ ఓవర్టోన్కి 3 half segments. సో 3v/4l, రైట్? సో నెక్స్ట్ 5 half segments. సో 5 half segmentsకి 5v/4l. అండర్స్టూడా? క్లియర్? సో దట్ మీన్స్ యూ కెన్ రైట్. సో థర్డ్ ఓవర్టోన్ మీరు చేయండి. థర్డ్ ఓవర్టోన్ ఆర్ థర్డ్ ఓవర్టోన్, కామెంట్ యువర్ ఆన్సర్. థర్డ్ ఓవర్టోన్ షార్ట్ కట్ చేయండి అండ్ టోటల్ ప్రొసీజర్ కూడా చేయండి. సో ప్రొసీజర్ చేస్తే మీకు ఈజీగా అవుతుంది. సో టోటల్ డూ ద ప్రొసీజర్ యాజ్ ద సేమ్ ప్రీవియస్ వన్ అండ్ ఆల్సో డూ ద షార్ట్ కట్. ఓకేనా? సో కామెంట్ యువర్ ఆన్సర్. ఇది మీకే వదిలేస్తున్నా నేను. నెక్స్ట్ సో నౌ సో ఫర్ ద క్లోజ్డ్ ఆర్గాన్ పైప్కి సో ఇక్కడ షార్ట్ కట్స్ రాద్దాం. క్లోజ్డ్ ఆర్గాన్ పైప్, ఫర్ ద క్లోజ్డ్ ఆర్గాన్ పైప్కి సో వీ కెన్ రైట్ the fundamental frequency f1 is equals to v/4l, right? So and the first overtone f2 is equals to 3v/4l. So whereas the third overtone which is equals to 5v/4l. So whereas fourth overtone which is equals to 7v/4l. And then so which is nothing but I can write here. So this is a fundamental. This is a first one, fundamental frequency. So whereas f2 is nothing but first overtone or third harmonic, 3 into integral multiple of the 3 into multiple of fundamental. So that's why it's called the third harmonic, right? So where ikkada this is a second overtone. So summary laga rastunnanu. So 5 into v/4l which is nothing but fifth harmonic. So next ikkada vachesi 7v/4l which is a third overtone
are seventh harmonic. Okay na? So if you find their frequency ratios, so if you want to find the f1 is to f2 is to f3 or f3 f4, so if you find their ratios, so 1 is to 3 is to 5 is to 7, 1 is to 3 is to 5 is to 7 and goes on, right? So this is a frequency ratio. Clear this part? Chalo. So and one more thing, ikkada meeru if you want to find the frequency of nth overtone, so which is nothing but, shall I say general formula lo 2n plus 1 harmonic, frequency of 2n plus 1 harmonic, antena? So frequency of 2n plus 1 harmonic. ఎందుకంటే సో ఇక్కడ మీరు 1 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, సో ఫస్ట్ ఓవర్టోన్ కావాలనుకుంటే 2 into 1 2 plus 1 3, సో థర్డ్ హార్మోనిక్. ఫస్ట్ ఓవర్టోన్ ఈజ్ నథింగ్ బట్ థర్డ్ హార్మోనిక్. సో ఒకవేళ మీరు ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, సెకండ్ ఓవర్టోన్ n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 2 4 plus 1 5, సో ఫిఫ్త్ హార్మోనిక్. అంటే సెకండ్ ఓవర్టోన్ ఫిఫ్త్ హార్మోనిక్, థర్డ్ ఓవర్టోన్ సెవెంత్ హార్మోనిక్, so fifth overtone ninth harmonic, like that. Clear? Understood everyone? Fine? Chalo, next. So this is about the closed organ pipe. So now let's move on to the open organ pipe. Open organ pipe lo see ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ, సో మనం ఏవైతే కన్సిడర్ చేసుకున్నామో ఇది యాజ్ పర్ డిస్ప్లేస్మెంట్ వేవ్, యాజ్ పర్ డిస్ప్లేస్మెంట్ వేవ్స్. సో ప్రెషర్ వేవ్ తీసుకున్నారనుకోండి, కొన్ని బుక్స్లో ఏం చేస్తారంటే ఓపెన్ ఆర్గాన్ పైప్ ఆర్ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ చేసేటప్పుడు సో దే విల్ కన్సిడర్ ప్రెషర్ నోడ్. ప్రెషర్ నోడ్ తీసుకుంటే ఏమవుతుంది, ఫిక్స్డ్ ఎండ్ దగ్గర యాంటీ నోడ్ వస్తుంది, ఇక్కడ నోడ్ వస్తుంది. ఓపెన్ ఎండ్ దగ్గర నోడ్ వస్తుంది, ఫిక్స్డ్ ఎండ్ దగ్గర యాంటీ నోడ్ వస్తుంది. అంతేనా? ఇది డిస్ప్లేస్మెంట్ కాబట్టి నోడ్ దగ్గర ఫిక్స్డ్ ఎండ్ నోడ్, సో ఓపెన్ ఎండ్ యాంటీ నోడ్. క్లియర్? చల్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది డిస్ప్లేస్మెంట్ వేవ్. ప్రెషర్ వేవ్ అయితే డిఫరెంట్, రివర్స్. సో నెక్స్ట్, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద ఓపెన్ ఆర్గాన్ పైప్. సో ఈ ఓపెన్ ఆర్గాన్ పైప్లో ఫస్ట్ ఫైండ్ ద ఫస్ట్ హార్మోనిక్. సో దిస్ ఈజ్ ద ఓపెన్ ఆర్గాన్ పైప్. సో ఓపెన్ ఆర్గాన్ పైప్ కూడా నేను ఐఎమ్ కన్సిడరింగ్ ద డిస్ప్లేస్మెంట్ వేవ్ ఈక్వేషన్ తీసుకున్నాను. డిస్ప్లేస్మెంట్ అన్నప్పుడు ఓపెన్ దగ్గర యాంటీ నోడ్, క్లోజ్డ్ దగ్గర నోడ్. సో ఇక్కడ ఒక యాంటీ నోడ్, సో ఇక్కడ ఒక యాంటీ నోడ్, సో యాంటీ నోడ్, రైట్. సో ఇప్పుడు ఈ రెండింటిని డైరెక్ట్ యూ కెన్ ఓపెన్గా కలపలేం కదా, సో దేర్ మస్ట్ బి సో యాంటీ నోడ్ టు నోడ్, సో యాంటీ నోడ్ టు నోడ్. సో దట్ మీన్స్ దేర్ షుడ్ బి ఏ నోడ్, అంతేనా? సో దేర్ షుడ్ బి ఏ నోడ్ ఇన్ బిట్వీన్. ఫండమెంటల్ అన్నప్పుడు కంపల్సరీ నోడ్ ఉండాలి మధ్యలో, రైట్. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, సో లెట్ ద లెంత్ ఆఫ్ ద ఆర్గాన్ పైప్ బి ఎల్. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, యాంటీ నోడ్ టు యాంటీ నోడ్, ద డిస్టెన్స్ ఈజ్ గోయింగ్ టు బి లాంబ్డా బై టూ, రైట్. సో ఇప్పుడు షల్ ఐ రైట్, సో ద టోటల్ లాంబ్డా బై టూ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్. ద లాంబ్డా బై టూ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్. ఫ్రమ్ హియర్ lambda is equals to 2L. So ఇప్పుడు the fundamental frequency F1 which is equals to V by 4L. So V by 4L. So if it is V by 4L, so my bad. So V by lambda. So which is equals to V by lambda place lo what we can write 2L. So ante in case of open organ pipe lo, so can we say the first fundamental harmonic, the fundamental tone or first harmonic is going to be V by 12. So దీన్ని షార్ట్ కట్ లో చేయండి మీరు. షార్ట్ కట్ లో ఎలా చేస్తారు, సో యూజ్ ద షార్ట్ కట్. సో ఇఫ్ యూ యూజ్ ద షార్ట్ కట్, సో దిస్ ఈజ్ హాఫ్, సో టోటల్ 1 సెగ్మెంట్ కదా. సో వన్ సెగ్మెంట్కి ఆల్వేస్ V by 12, వన్ సెగ్మెంట్కి ఆల్వేస్ V by 12, రైట్. సో V by 12 అంటే
అదే కదా మనకు వచ్చింది, 1 సెగ్మెంట్కి V/12. క్లియర్? నెక్స్ట్, సో ఇప్పుడు ఫస్ట్ ఓవర్టోన్ మీరు చేయండి. డూ ద ఫస్ట్ ఓవర్టోన్ ఎవ్రీవన్. ఫస్ట్ ఓవర్టోన్ ఫాస్ట్గా. ఫస్ట్ ఓవర్టోన్ ఆర్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ సెకండ్ హార్మోనిక్. సో డైరెక్ట్గా నేను తీసుకుంటున్నాను లైక్, సో ఇక్కడ సొల్యూషన్ అంతా చేయకుండా, సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్, సో లేదంటే ప్రొసీజర్ చేద్దాం చూడండి. సో దిస్ ఈజ్ ఓపెన్ యాంటీనోడ్, సో దిస్ ఈజ్ ఓపెన్ యాంటీనోడ్, రైట్. సో ద ఫస్ట్ ఓవర్టోన్కి సో నోడ్ అండ్ దెన్ నోడ్, సో విచ్ మస్ట్ బి ఈక్వల్స్ టు రైట్. సో దిస్ లెంత్, టోటల్ లెంత్ లెట్ ఇట్ బి ఎల్. సో ఇప్పుడు డిస్టెన్స్ ఎంత ఉంటుందో చూడండి ఇక్కడ. సో ఈ డిస్టెన్స్ వచ్చేసి యాంటీనోడ్ టు నోడ్ λ/4, సో నోడ్ టు నోడ్ λ/2, λ/2. సో దెన్ నోడ్ టు యాంటీనోడ్ λ/4, రైట్. సో ఇప్పుడు ఇలా కాకుండా సింపుల్గా షార్ట్ కట్లో చెప్పేసేయండి మీరు ఒకసారి. సింపుల్గా షార్ట్ కట్లో టెల్ మీ the first overtone, the frequency of the first overtone F2 or the second harmonic. So which is equals to, so ఇది హాఫ్ సెగ్మెంట్, ఇది ఫుల్ సెగ్మెంట్, ఇది హాఫ్ సెగ్మెంట్. సో రెండు హాఫ్లు కలిపితే 1 సెగ్మెంట్ ప్లస్ దిస్ ఈజ్ 1 more సెగ్మెంట్. సో అంటే టోటల్ 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. సో 2 into 2 ఫుల్ సెగ్మెంట్స్. సో 2 ఫుల్ సెగ్మెంట్స్కి ఈచ్ ఫుల్ సెగ్మెంట్స్కి V/12 కదా ఫ్రీక్వెన్సీ. సో 2 into V/12. సో అదే రావాలి మీకు ఇప్పుడు. సో ఇక్కడ మీరు ప్రొసీజర్ చేశారనుకోండి, λ/4 ప్లస్ λ/2 ప్లస్ λ/4, సో విచ్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎల్. λ/4 ప్లస్ λ/2 ప్లస్ λ/4 మస్ట్ బి ఈక్వల్స్ టు ఎల్. సో ఇక్కడ నుంచి మీరు λ ఫైండ్ చేయండి, ఓకేనా. సో λ ఫైండ్ చేసి దెన్ ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు V/, ఇక్కడ వచ్చిన λ సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు F2 ఏం రావాలి, the F2 should be equals to 2 times V/12. ఈ 2 క్యాన్సిల్ చేయకండి. సో the F2 is equals to, I can write 2F1. The F2 is equals to 2F1. Clear this part? Understood? సో ఇప్పుడు సెకండ్ ఓవర్టోన్కి చేస్తారా మీరు? వెరీ ఈజీ. సెకండ్ ఓవర్టోన్ ఆర్ థర్డ్ హార్మోనిక్. సో సెకండ్ ఓవర్టోన్ ఆర్ థర్డ్ హార్మోనిక్. సో థర్డ్ హార్మోనిక్ అంటే ఓపెన్ యాంటీనోడ్. సో మధ్యలో థర్డ్ హార్మోనిక్ కాబట్టి సో 1, 2, 3 నోట్స్ తీసుకోండి. సో హియర్ if I form the nodes, so right, so this is how it forms. So ఇప్పుడు you can write, so this is λ/4 ఇక్కడి నుంచి ఇక్కడికి. సో దెన్ λ/2, then λ/2, then node to antinode λ/4. సో రైట్. సో ఆల్రెడీ మీకు ప్రొసీజర్ అర్థమయ్యే ఉంటుంది క్లియర్గా, రైట్. సో ఇప్పుడు టోటల్ లెంత్ ఎల్. సో దట్ ఎల్ మస్ట్ బి ఈక్వల్స్ టు λ/4 ప్లస్ λ/2 ప్లస్ λ/2 ప్లస్ λ/4 must be equals to L. So from here what you do is find the lambda value. So then do for the frequency. So the F3 is equals to V/λ. ఆ lambda ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. So that F3 you will get it as, so ఎంత వస్తుందో చెప్పండి ఇప్పుడు. షార్ట్ కట్లో చేయండి ఒకసారి. షార్ట్ కట్లో చేసి ఎంత వస్తుందో క్విక్గా. ద థర్డ్ వన్, ద షార్ట్ కట్ వచ్చేసి, ద షార్ట్ కట్ ఈస్, సో ఇక్కడ హాఫ్, ఇక్కడ హాఫ్, సో టోటల్ 1. సో ఈ రెండు కలిపి 1, సో 2, 3. సో అంటే టోటల్ 3 సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, టోటల్ 3 సెగ్మెంట్స్. సో 3 ఫుల్ సెగ్మెంట్స్. సో ఈచ్ ఫుల్ సెగ్మెంట్స్కి V/12. సో దిస్ మస్ట్ కమ్ అవుట్ టు బి 3 times V/12. అర్థమైందా ప్రొసీజర్? సో చాలా సింపుల్. క్లియరా? సో ఇక్కడ మీరు కెన్ వి సే నౌ ఓపెన్ ఆర్గాన్ పైప్కి, సో ద F1 వి గాట్ ఇట్ యాజ్ V/12. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో చేస్తా చూడండి, లేకపోతే లెట్స్ డూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. అర్థమవుతుందా లెక్చర్? సో హియర్, సో ఓపెన్ ఆర్గాన్ పైప్కి, సో ద F1, ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ V/12. సో F2,
V by 2L into 2. F3 is equals to 3 into V by 2L, right? So F4 is equals to 4 into V by 2L. So like that. So till Fn, if you take till Fn, so which is equals to n into V by 12, n into V by 12. Clear? So ante the fundamental one vachesemo V by 12. So where first overtone, this is called first overtone or second harmonic, first overtone or second harmonic. So ఇది second overtone or third harmonic, second overtone or third harmonic. Clear? So ఇక్కడ మీరు if you want to find the frequency of the nth overtone, so which will be equals to frequency of n plus 1 harmonic, అంతేనా? nth overtone is nothing but n plus 1 harmonic, అలా రాసుకోండి బెటర్. సో nth overtone is equals to n plus 1 harmonic, nth overtone is equals to n plus 1 harmonic, ఓకేనా? సో ఇక్కడ ఈజీగా మీకు గుర్తుపెట్టుకోవడానికి, సో లెట్స్ అండర్స్టాండ్ ద షార్ట్ కట్. సో ఇంకొకటి ఏం చేయండి అంటే ఫ్రీక్వెన్సీస్ రేషియో తీసుకోండి. సో ద ఫ్రీక్వెన్సీస్ రేషియో ఇన్ ద కేస్ ఆఫ్ ద ఓపెన్ ఆర్గాన్ పైప్, సో ద ఓపెన్ ఆర్గాన్ పైప్ ఈజ్ సో F1 is to F2 is to F3 which is equals to 1 is to 2 is to 3 is to 4 and so on. క్లియర్? సో ఇప్పుడు ఈ ఆర్గాన్ పైప్ కాన్సెప్ట్ని కొంచెం సింపుల్గా, సో ఇదంతా క్లమ్జీగా ఈక్వేషన్స్ అన్ని గుర్తుపెట్టుకోకుండా, సో ఒక షార్ట్ కట్లో, సో ద కంప్లీట్ ఆర్గాన్ పైప్ కాన్సెప్ట్ని షార్ట్ కట్లో చూద్దాం. చూడండి, ద సింపుల్ షార్ట్ కట్. సో అంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావాల్సిందే షార్ట్ కట్స్ కదా, మనం టైం సేవ్ చేసుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో షార్ట్ కట్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో ఇప్పుడు జనరల్గా మీకు ఇంతకుముందు స్టార్టింగ్ కేసులో ఏం చెప్పాను, ద స్ట్రింగ్ ఇఫ్ ఇట్ ఈస్ టైడ్ ఎట్ 2 ends which will be equals to the open argon pipe అన్నాను, open argon pipe. And then so if the string is fixed at one end is equals to the closed argon pipe, సో ఈ లాజిక్ గుర్తుపెట్టుకుంటారా మీరు? ఈ లాజిక్ గుర్తుపెట్టుకుంటే ద కాన్సెప్ట్ విల్ బి వెరీ ఈజీ. సో బట్ ఓపెన్ ఆర్గాన్ పైప్ అన్నప్పుడు, సో సార్ ఇది ఓపెన్ అన్నప్పుడు ఇక్కడ స్ట్రింగ్ కేసులో ఇక్కడ నోడ్ ఫామ్ అవుతుంది సార్, ఇక్కడ నోడ్ ఫామ్ అవుతుంది. సో దెన్ ఓపెన్ ఆర్గాన్ పైప్లో సో రెండింటికి నోడ్ ఉండదు కదా సార్, యాంటీ నోడ్ ఉంది కదా సార్, ఇక్కడ యాంటీ నోడ్, ఇక్కడ యాంటీ నోడ్. ఎలా సార్ అక్కడే కొంచెం థింక్ చేయండి. సో ఇంతకుముందు మీకు చెప్పినప్పుడు ఆర్గాన్ పైప్ చెప్పినప్పుడు ఏం చెప్పాను, ద డిస్ప్లేస్మెంట్ వేవ్ ఈక్వేషన్ తీసుకున్నా అని చెప్పాను. సో మీరు ఇక్కడ ఈ షార్ట్ కట్ చేసేటప్పుడు ఏం చేయండి అంటే సింపుల్గా ప్రెషర్ నోడ్ అజ్యూమ్ చేసుకోండి. సో ప్రెషర్ నోడ్లో ఇక్కడ యాంటీ నోడ్, ఇక్కడ యాంటీ నోడ్, అవునా? సో ప్రెషర్ దాంట్లో ఎట్ ఓపెన్ ఎండ్స్ యూ విల్ గెట్ ద నోడ్. సో నోడ్ ఫిక్స్డ్, రెండు సైడ్లు ఫిక్స్డ్ ఉన్న స్ట్రింగ్కి ఈక్వల్ ఉందా? రెండు సైడ్లు ఫిక్స్డ్ ఉన్న దానికి ఈక్వల్ ఉందా? అంతేనా? సో దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్ ఫిక్స్డ్ నోడ్, ఓపెన్ వన్ నోడ్. అండర్స్టూడ్ ద కాన్సెప్ట్? సో ఇప్పుడు ఇదేమవుద్దంటే ద క్లోజ్డ్ ఆర్గాన్ పైప్. సో ద క్లోజ్డ్ ఆర్గాన్ పైప్, సో ఒక సైడ్ వచ్చేసి క్లోజ్డ్ సైడ్ యాంటీ నోడ్, ప్రెషర్ వేవ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓపెన్ సైడ్ నోడ్, ప్రెషర్ వేవ్ తీసుకుంటున్నాను. క్లియర్? ఈజీగా అనమాట. సో ఇప్పుడు స్ట్రింగ్కి ఓపెన్ ఆర్గాన్ పైప్కి, సో ఈ రెండింటికి కూడా, సో ద ఓపెన్ ఆర్గాన్ పైప్కి స్ట్రింగ్కి ద F1 is to F2 is to F3 is to F4. So which is going to be 1, 2, 3, 4, 5. 1 is to 2 is to 3 is to 4 is to 5. Where the nth overtone in this case, will be equals to the n plus 1 harmonic. Antena? So if you want the frequency of the nth overtone,
nth ఓవర్టోన్ ఆర్ nth హార్మోనిక్ అని రాసుకోండి బెటర్. సో nth హార్మోనిక్, సో nth హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ కావాలంటే మీకు nth హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ కావాలంటే సో ద n ఇంటూ సింప్లీ v/2l, n ఇంటూ v/2l. సార్ v/2l అని ఎలా చెప్తున్నారు సార్? నోడ్కి మధ్యలో ఉండేది ఏంటి? ఒక సెగ్మెంటే కదా, ఓన్లీ స్ట్రింగ్ తీసుకుంటున్నాను. నోడ్కి మధ్యలో ఉండేది ఏంటి? వన్ సెగ్మెంట్కి v/2l కదా. అర్థమైందా షార్ట్ కట్ ఈజీగా? సో ఇప్పుడు క్లోజ్డ్ దానికి ఎలా గుర్తుపెట్టుకుంటారు? యాంటీనోడ్ నోడ్. సో యాంటీనోడ్కి λ/4, యాంటీనోడ్కి ఎలా ఫామ్ అవుతుంది? నోడ్ నుంచి యాంటీనోడ్కి హాఫ్ సెగ్మెంట్ ఓన్లీ. ఫండమెంటల్ తీసుకోండి, ఎప్పుడైనా ఫండమెంటల్ కన్సిడర్ చేసుకుంటే, ఫండమెంటల్ అంటే ఫస్ట్ అనమాట. ఫస్ట్ దానికి ఒక నోడ్ యాంటీనోడ్. సో కంపల్సరీ హాఫ్ సెగ్మెంటే ఉంటుంది, ఇంకా వేరే పాసిబిలిటీ లేదు కదా. సో హాఫ్ సెగ్మెంటే ఉంటే ఏంటి? v/4l. సో అంటే ఫండమెంటల్ వచ్చేసి ద f1 v/4l. సో f1 వచ్చేసి v/4l. సో నెక్స్ట్ f2 వచ్చేసి 3v/4l. సో f3 వచ్చేసి 5v/4l. సో అంటే ఇక్కడ nth ఓవర్టోన్ in this case is equals to 2n+1 harmonic. nth overtone is equals to 2n+1 harmonic. అర్థమవుతుంది లాజిక్? సో దిస్ ఈస్ ద షార్ట్ కట్ దట్ యూ కెన్ రిమెంబర్. సో స్ట్రింగ్ ఫిక్స్డ్ at both the ends is equals to open organ pipe. So where v/2l is n times the v/2l, the nth harmonic the n times the v/2l. Okay na? So fixed string fixed at one end and other end is free, so which is equals to closed organ pipe. So the fundamental frequency v/4l. Okay, so and nth overtone the 2n+1 harmonic. Clear? Understood? So this is the simple shortcut to solve the organ pipe or stretched string questions. And మనం ఇప్పటివరకు చదువుకుంది మొత్తం ఇక్కడే ఉంది చూడండి. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఎండ్ కరెక్షన్ అంటే ఏంటంటే, సో ఎండ్ కరెక్షన్కి ఐఎమ్ కన్సిడరింగ్ ద ప్రెషర్ వేవ్. సార్ ఒక దగ్గర ప్రెషర్ వేవ్ తీసుకుంటున్నారు, ఒక దగ్గర డిస్ప్లేస్మెంట్ వేవ్ తీసుకున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నాను సార్. అది మీ ఇష్టం, ఏది ప్రెషర్ వేవ్ తీసుకుంటారా లేదంటే డిస్ప్లేస్మెంట్ వేవ్ తీసుకుంటారా, క్వశ్చన్ బట్టి యూ కెన్ ప్రొసీడ్. ఓకే, సో మీరు ఎలా తీసుకున్నా కూడా ఆ ప్రొసీజరే ఫాలో అవ్వండి. అంటే నోట్ తీసుకుంటే లైక్ ప్రెషర్ నోట్ తీసుకున్నారనుకో, ప్రెషర్ వేవ్ తీసుకుంటే ప్రెషర్ వేవ్ ప్రకారమే క్వశ్చన్ సాల్వ్ చేయండి. సో డిస్ప్లేస్మెంట్ వేవ్ తీసుకుంటే డిస్ప్లేస్మెంట్ వేవ్ ప్రకారమే క్వశ్చన్ సాల్వ్ చేయండి. సో ఈజీ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎండ్ కరెక్షన్లో ఏం చేస్తున్నా అంటే, సో ఇఫ్ ఐ టేక్ ద ఓపెన్ ఆర్గాన్ పైప్, సో ఓపెన్ ఆర్గాన్ పైప్లో సో ప్రెషర్ వేవ్కి ఏమవుతుంది? సో ద ఓపెన్ సైడ్ నోడ్ అండ్ దెన్ సో ద అదర్ ఓపెన్ సైడ్ షుడ్ బి నోడ్ అండ్ నోడ్, అంతేనా? సో ఇలా ఫామ్ అవ్వాలి. సో యాక్చువల్గా ఓపెన్ ఆర్గాన్ పైప్లో ఏమవుతుందంటే ఈ నోడ్ ఎగ్జాక్ట్గా ఎండ్ దగ్గర ఫామ్ అవ్వదు. సో అంటే దేర్ విల్ బి సమ్ లెంత్ ఈ ఉంటుంది అనమాట. సో ఈ టోటల్ లెంత్ ఎల్ అనుకుంటే ఈ ఓపెన్ ఆర్గాన్ పైప్ది. సో ఈ ఓపెన్ ఆర్గాన్ పైప్ లెంత్ కంటే బయట నోడ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా బయట లెంత్ ఫామ్ అవుతుంది. అంటే ద ఓవరాల్ లెంత్, ద లెంత్ ఎఫెక్టివ్ విల్ బికమ్ L+2E. ద ఓవరాల్ లెంత్ L effective will become L+2E. Okay na? So where, understanding? So where E is equals to 0.6 times the R, where R is the radius of the organ pipe. Clear? E is equals to 0.6 into R. ఇది దేనికి? ఓపెన్ ఆర్గాన్ పైప్కి. సో ఇఫ్ యూ టేక్ ద క్లోజ్డ్ ఆర్గాన్ పైప్, సో క్లోజ్డ్ ఆర్గాన్ పైప్కి సో వన్ సైడ్ క్లోజ్డ్, ద అదర్ సైడ్ ఓపెన్. సో క్లోజ్డ్ ఉన్న సైడ్ ప్రెషర్ వేవ్ తీసుకుంటాను, క్లోజ్డ్ ఉన్న సైడ్ యాంటీనోడ్, ఓపెన్ ఉన్న సైడ్ నోడ్. సో ఇప్పుడు నోడ్ టు యాంటీనోడ్ ఎలా ఫామ్ అవుతుంది? సో దిస్ ఈస్ హౌ ద నోడ్ టు యాంటీనోడ్ విల్ ఫామ్, రైట్? సో ఇప్పుడు ఈ నోడ్ ఎప్పుడైనా కూడా సో కొంచెం బయట ఫామ్ అవుద్ది అనమాట. సో ఈ కేసులో ద ఎఫెక్టివ్ లెంత్ విల్ బికమ్, సో లెట్ ఇట్ బి సమ్ లెంత్ L ఆర్ L1 అనుకోండి. సో దట్ L1 + E.
So the length effective will be equals to L1 plus E. So this is called end correction in argon pipes. Closed argon pipe కావచ్చు, open argon pipe కావచ్చు. Clear? చలో. Next. So one more important concept, that is sonometer. సో ఇక్కడ సోనోమీటర్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, సోనోమీటర్ ఎక్స్పెరిమెంట్లో సో ఇక్కడ స్ట్రింగ్ ఉంది కదా, దిస్ ఈజ్ ద స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్కి ఏంటంటే వన్ సైడ్ ఇక్కడ పుల్లీ అటాచ్ చేశారు. సో ఈ పుల్లీకి ఇటు సైడ్ వెయిట్, సో ద స్లాటెడ్ వెయిట్స్ వేశారు. అంటే సో ఎప్పుడైతే దీని మీద వెయిట్ వేసారో, సో ఇయర్ ఎంజీ, సో ఎప్పుడైతే వెయిట్ ఉందో, సో దిస్ సైడ్ ఎంజీ విల్ బి దేర్. సో ఎంజీ, సో ద టెన్షన్ విల్ క్రియేట్ ఇన్ దిస్. సో టెన్షన్ విల్ క్రియేట్. సో ఇక్కడ ఇది ఫిక్స్డ్ ఎండ్, ఇది వచ్చేసి ఫిక్స్డ్ ఎండ్. సో ఫిక్స్డ్ ఎండ్కి ఫిక్స్డ్ ఎండ్కి అంటే దిస్ ఈజ్ ద నోడ్ అండ్ నోడ్, బిట్వీన్ నోడ్ అండ్ నోడ్. సో షెల్ ఐ సే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద లెంత్ ఆఫ్ ద వైర్ అవుతుంది. దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద లెంత్ ఆఫ్ ద వైర్, రైట్. సో ఇప్పుడు ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద టోటల్ లైక్ ఫ్రీక్వెన్సీ, సో ద ఫ్రీక్వెన్సీ ఇక్కడ ట్యూనింగ్ ఫోర్క్ ఉంది చూసారా. సో ఈ ట్యూనింగ్ ఫోర్క్ సో దీంతో మ్యాచ్ అయినప్పుడు ద రెజొనెన్స్ వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్, సో హౌ డూ యూ ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ చేస్తారు? నోడ్కి మధ్యలో ఎలా ఉంటుంది? నోడ్కి మధ్యలో సమ్ ఎన్ది ఫామ్ చేస్తున్నాను. సో ఎన్ ఇంటూ వి బై 2L, ఎన్ ఇంటూ వి బై 2L. సో ఇక్కడ ఎఫ్ ఈజ్ అంతేనా, సమ్ ఎన్ ఫ్రీక్వెన్సీది నేను లైక్ nth ఓవర్ 2 ఉంది ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేయాలి, nth ఓవర్ 2 ఉంది ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాను, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ వి బై 2L. nth హార్మోనిక్ అన్నారనుకోండి, n+1, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎఫ్ nth ఓవర్ టోన్ will be equals to n into v by 2L. So now nth over tone f nth is equals to, so n into, so n by 2L into v place lo what we can write. So v place lo ikkada shall I write square root of t by mu. So square root of t by mu raskocha. So then the frequency of some nth overtone in this case so will be equals to, so the n by 2L into square root of t place lo you can write mg by mu. So t place lo you can write mg by mu. This is the frequency of nth overtone, so that occurs in the sonometer. అంటే ఈ ఫిక్స్డ్ ఎండ్స్ చేంజ్ చేశారనుకోండి, లెంత్ చేంజ్ అవుతుంది. ఓకే, సో ఈ వెయిట్ని బట్టి దీని ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు రెజోనెన్స్ వస్తుంది. క్లియర్? సో అలా కాకుండా లైక్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఇది nth ఓవర్టోన్ అన్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఫర్ nth హార్మోనిక్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద nth హార్మోనిక్ ఫైండ్ చేయాలనుకుంటే ద nth హార్మోనిక్, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఆ ఓవర్టోన్ n అయితే ద హార్మోనిక్ విల్ బి n+1 by 2L times square root of mg by mu. సో ఈ mu ప్లేస్లో సమ్ టైమ్స్ దే మైట్ గివ్ ద డెన్సిటీ టర్మ్స్లో ఇవ్వచ్చు, రైట్. ఆర్ లేదంటే దే మైట్ గివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఏరియా. ఓకేనా? సో ఏరియా ఇంటూ డెన్సిటీ కూడా రాసుకోవచ్చు మ్యూ ప్లేస్లో, మనకు ఆల్రెడీ తెలుసు అది ఏరియా ఇంటూ డెన్సిటీ. లేదంటే ఒకవేళ దానికి సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఉందనుకోండి, πr² ఇంటూ డెన్సిటీ, πr² రో, ఆర్ ఏ రో మీన్స్ πr² రో. ఆల్రెడీ అది మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. ఓకేనా? చలో. సో దిస్ ఈజ్ ద సోనోమీటర్. సో రిమెంబర్ దిస్ ఫార్ములా, ఇంపార్టెంట్. Remember the formula. Chalo. Next. So the resonance in the column tube. So the resonance column tube. So ikkada jagrata vinanamma. So ee resonance column tube lo entante, so ikkada here I am taking the displacement wave. So displacement wave are adi ela cheptunnaru sir meer antara? Ela cheptunnam manam? Open end lo antinode icharu. Open end lo antinode ante displacement. సో ఇది క్లోజ్ ఎండ్లో నోడ్ ఇచ్చారు, ఇది నోడ్, ఇది యాంటీ నోడ్, అవునా? సో ఇక్కడ ఇది యాంటీ నోడ్ అండ్ దిస్ ఈజ్ అ నోడ్ అండ్ దిస్ ఈజ్ అ నోడ్, రైట్. సో ఇప్పుడు ఈ రెజోనెన్స్ కాలమ్ ట్యూబ్లో సో మనం ఫ్రీక్వెన్సీ లైక్ ఈ అండ్ వి ఫైండ్ చేయాలి. సో ఈ అండ్ వి ఎలా ఫైండ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఈ అండ్ వి అంటే ఏంటో చూద్దాం, చూడండి. సో ఇక్కడ ఒక like let's suppose if we place a tuning fork here, so tuning fork place cheste, so ee column lo, ee column unda air column, so ee column tube lo
ఈ వాటర్ లెవెల్ తగ్గుతున్నప్పుడు లెట్ సపోజ్ దీని ఫ్రీక్వెన్సీ, ఈ వాటర్ లెవెల్ ఇంత ఉన్నప్పుడు దీని ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అయినాయి అనుకోండి, దీని ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అయినాయి అనుకోండి. సో అప్పుడు ఏమవుద్ది, రెజొనెన్స్ అవుద్దా? సో రెజొనెన్స్ అయినప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ ఎక్కువ వినిపిస్తుంది. సో ద ప్లేస్ ఎట్ విచ్ ద రెజొనెన్స్ హ్యాపెన్స్, లెట్ సపోజ్ ఎట్ ద లెంత్ L1 దగ్గర రెజొనెన్స్ అయిందని అనుకుందాం. దిస్ ఈజ్ లెట్ సపోజ్ ద లెంత్ L1 దగ్గర రెజొనెన్స్ అయింది అనుకుందాం. సో L1 దగ్గర రెజొనెన్స్ అయితే సో ద ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్స్ ద ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఇన్ ద కేస్ ఆఫ్ నోడ్ టు యాంటీనోడ్, నోడ్కి యాంటీనోడ్కి సో షల్ ఐ సే V/4L. సో ఎండ్ కరెక్షన్ కూడా తీసుకున్నారనుకోండి ఒకవేళ, షల్ ఐ సే L1 plus E, ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు V/4L యాక్చువల్గా. సో ఇది L1 కదా, సో దీన్ని L1 అనుకున్నాం. సో ఎండ్ కరెక్షన్ కూడా యాడ్ చేస్తే E వస్తుంది అక్కడ, అర్థమవుతుందా? నోడ్కి యాంటీనోడ్కి హాఫ్ సెగ్మెంట్కి V/4L యాక్చువల్గా ఫ్రీక్వెన్సీ. సో V/4L అంటే ఎండ్ కరెక్షన్ తీసుకున్నాను, L1 plus E. సో ఇది ఎగ్జాక్ట్ ఇక్కడ ఫామ్ అవుతుంది, కొంచెం బయటికి ఫామ్ అవుతుంది. ఓకే, సో దెన్ ఇప్పుడు ఏం చేశారంటే వాటర్ లెవెల్ని ఇంకా డిక్రీజ్ చేశారు. సో వాటర్ లెవెల్ని ఇంకా డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సో ఇప్పుడు నెక్స్ట్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ ట్యూనింగ్ ఫోర్క్ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఇక్కడ ఈ దీని ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు ఎక్కువ సౌండ్ వచ్చింది, దీని ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు ఎక్కువ సౌండ్ వచ్చింది. సో తర్వాత మళ్ళీ తగ్గుకుంటూ వెళ్ళింది. సో ఈ వాటర్ లెవెల్ తగ్గుతున్నప్పుడు మళ్ళీ ఒక ప్లేస్లో ఏదో ఒక ప్లేస్లో సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఈ ట్యూనింగ్ ఫోర్ ఫ్రీక్వెన్సీ రెండు మ్యాచ్ అయ్యి మళ్ళీ సేమ్ సౌండ్ వచ్చింది, మళ్ళీ పెద్దగా సౌండ్ వచ్చింది. సో అంటే రెజొనెన్స్ అక్కర్డ్. సో అంటే దేర్ ఎగ్జిస్టెడ్ సో వన్ మోర్ ఫ్రీక్వెన్సీ. సో దీనిది ఏమవుతుందో చూడండి. సో దీనిది ఎలా రాస్తారు, సో లెట్ ఇట్స్ లెంత్ బి L2. సో దీని లెంత్ L2 తీసుకోండి. సో దీని లెంత్ వచ్చేసి L2. సో ఇప్పుడు షల్ ఐ రైట్ సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్. సో మీకు ఒకవేళ ఇది ఎలా చేయాలో గుర్తు లేకపోతే ఈ గుర్తుపెట్టుకోండి, హాఫ్ సెగ్మెంట్ టోటల్ 3 హాఫ్ సెగ్మెంట్స్. హాఫ్ సెగ్మెంట్కి ఫార్ములా ఏంటి, ఒక హాఫ్ సెగ్మెంట్కి V/4L. సో ఇక్కడ ఎన్ని హాఫ్ సెగ్మెంట్లు ఉన్నాయి, 3 హాఫ్ సెగ్మెంట్స్. సో 3V/4 ఇంటూ L2 plus E ఎండ్ కరెక్షన్ L2, దాని టోటల్ లెంత్ L2 ప్లస్ E తీసుకున్నాను, 3V/4 ఇంటూ L2 plus E. సో ఇప్పుడు ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ని ఈక్వేట్ చేయవచ్చా? సో వీ హ్యావ్ టు ఫైండ్ E and V. సో మీరేం చేయండి అంటే ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేయండి. V/4 times L1 plus E is equals to 3V/4 times L2 plus E. సో ఈ రెండు ఈక్వేట్ చేసి సో ఫస్ట్ ఫైండ్ ద E వాల్యూ. సో ఈ వాల్యూ ఫైండ్ చేయండి. సో దాని తర్వాత ఈ వాల్యూ వచ్చిన దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ వాల్యూ వచ్చిన దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే you'll get the V. సో V ఫైండ్ చేయాలి, E ఫైండ్ చేయాలి, E and V. సో ఈ రెండు ఫైండ్ చేసి కామెంట్ యువర్ ఆన్సర్. ఈ వాల్యూ ఎంత వచ్చింది, V వాల్యూ. జస్ట్ సబ్స్టిట్యూషన్, మీకు ఇది ఆల్రెడీ చెప్పాను నేను, ఈ రెండు చెప్పాను ఎలా ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ చేయాలో. సో జస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ E ఫ్రమ్ హియర్. సో ఈ వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు V వస్తుంది. V ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది F1 అనుకోండి, ఇది F2 అనుకోండి. సో రెండు F1 అండ్ F2 కన్జర్వేటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటాం. సో ద F1 ఈజ్ ఈక్వల్స్ టు F2. ఇక్కడ F1 ఈజ్ ఈక్వల్స్ టు F2 ఎందుకంటే సేమ్ ఫ్రీక్వెన్సీ, ఈ ట్యూనింగ్ ఫోర్ ఫ్రీక్వెన్సీ మారట్లేదు, సేమ్ ఉంటుంది. సో ఆ ఫ్రీక్వెన్సీకి ఇది మ్యాచ్ అయింది అంటే ఇక్కడ మ్యాచ్ అయిన ఫ్రీక్వెన్సీ ఇక్కడ మ్యాచ్ అయిన ఫ్రీక్వెన్సీ ఈక్వల్ కదా. సో అంటే ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్, F1 ఈజ్ ఈక్వల్స్ టు F2. క్లియర్? సో ఇది ఫైండ్ చేసి చెప్పండి, మీరే చేయాలి అది. ఓకేనా? సో క్లియర్ దిస్ కాన్సెప్ట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ బీట్స్. సో బీట్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అండ్ ఎలా ఫామ్ అవుతాయి? సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫస్ట్ బీట్స్ అంటే ఏంటో. సో మనం ఒక ప్లేస్లో నిల్చొని లైక్ ఒక పొజిషన్ ఫిక్స్డ్. సో ఆ పొజిషన్లో అబ్జర్వర్ ఉండి సో ఆ అబ్జర్వర్కి సౌండ్ హై లో వినిపిస్తుంది అనుకోండి. సో దట్ సౌండ్ ఈజ్ కాల్డ్ బీట్స్ అంటారనమాట. సో అంటే పొజిషన్ ఫిక్స్ ఉండాలి, సౌండ్లో వేరియేషన్స్ ఉండాలి, లైక్ హై లో ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంబులెన్స్ సైరన్ తీసుకున్నారనుకోండి. సో అంబులెన్స్ సైరన్ ఎలా వస్తుంది, హై వాయిస్ హై పిచ్ లో పిచ్ అలానే వస్తుంది కదా. సో దట్ ఈజ్ నథింగ్ బట్ బీట్స్. సో ఈ బీట్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే, సో బీట్స్ విల్ ఫామ్
when two sound waves having small difference in frequency. So frequency different undali. That means omega should be different. Two waves ki omega different undi, ఆ two waves they should travel in the same direction. ఓకేనా, ఆ రెండు వేవ్స్ సూపర్పోజ్ అయినప్పుడు సో దెన్ ద సౌండ్ దట్ వీ గెట్ ఈస్ కాల్డ్ బీట్స్ అంటారనమాట. సో ఇప్పుడు దీన్ని మ్యాథమెటికల్గా చూద్దాం చూడండి. సో ఐఎమ్ టేకింగ్ టూ వేవ్స్. సో లెట్ సపోజ్ ద ఫస్ట్ వేవ్ ఏ సైన్ ఒమేగా సేమ్ ఉండాలిగా, ఒమేగా డిఫరెంట్ ఉండాలి కాబట్టి ఒమేగా 1t మైనస్ లెట్స్ రైట్ k1x. సో ద సెకండ్ వేవ్ లెట్స్ కన్సిడర్ y2 is equals to a sin omega 2t minus k2x. రైట్. సో ఇది దీస్ ఆర్ ద టూ వేవ్స్. సో ఈ టూ వేవ్స్ సూపర్పోజ్ అయినప్పుడు ఇక్కడ మనం పొజిషన్ ఫిక్స్ చేస్తున్నాం. అంటే ఒకటే పొజిషన్, అబ్జర్వర్ ఒకటే పొజిషన్లో ఉండి వింటున్నప్పుడు సౌండ్లో వేరియేషన్స్ ఉంటాయి. సో పొజిషన్ లెట్ ఇట్ బి ఆరిజిన్, ఎట్ ద ఆరిజిన్. సో పొజిషన్ ఫిక్స్ చేసి లెట్ దట్ పొజిషన్ బి ఆరిజిన్ అనుకుంటున్నాను. సో ఆరిజిన్ అంటే ద ఎక్స్ టర్మ్ 0 అయిపోతుంది కదా. సో దీంట్లో ఎక్స్ టర్మ్ 0, దీంట్లో ఎక్స్ టర్మ్ 0 అయిపోతుంది. సో ఇప్పుడు ఈ టూ వేవ్స్ని వెన్ ఎవర్ దీస్ టూ వేవ్స్ సూపర్ ఇంపోజ్, సో y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్స్ టు సో ఏ సైన్ ఆఫ్ ఒమేగా 1t ప్లస్ ఏ సైన్ ఆఫ్ ఒమేగా 2t. ఓకేనా. సో ఇప్పుడు ఫర్దర్గా సో ద y1 ప్లస్ y2 which is equals to a కామన్ తీసుకుంటే, if you take a కామన్, so from here I can write sin of omega 1t plus sin of omega 2t, sin of omega 1t plus sin of omega 2t. సో ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేశారనుకోండి క్లియర్గా. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin c ప్లస్ sin d. sin c ప్లస్ sin d ఫార్ములా ఏంటి? sin c ప్లస్ సో sin d which is equals to 2 sin of c plus d by 2 into cos c minus d by 2. అంతేనా? సో దిస్ ఈజ్ అ ఫార్ములా ఫర్ sin c ప్లస్ sin d ఫార్ములా ఇదే కదా. సో ఆ ఫార్ములా ఎక్స్పాండ్ చేయండి దీన్ని. సో వీడియో పాస్ చేసి ట్రై చేయండి మీ ఓన్గా. సో y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్స్ టు, సో షల్ ఐ రైట్ a ఇంటూ సో ఐఎమ్ రైటింగ్ 2 sin c ప్లస్ d బై 2. సో c అంటే ఏంటి ఇక్కడ? ఇది c, ఇది d అవుతుంది. సో ఒమేగా 1t ప్లస్ ఒమేగా 2t బై 2 ఇంటూ కాస్ c మైనస్ d. వాట్ ఈస్ c మైనస్ d? ఒమేగా 1t మైనస్ ఒమేగా 2t బై 2. సో దిస్ ఈస్ c మైనస్ d బై 2. రైట్. సో ఇప్పుడు y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్స్ టు, ఫర్దర్గా సింప్లిఫై చేయండి దీన్ని, 2 ఇంటూ సైన్ ఆఫ్, సో ఇక్కడ t కామన్ తీస్తున్నాను. సో ఐ కెన్ రైట్ ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 బై 2 ఇంటూ t. సో t కామన్ తీసాయి రెండిట్లో. సో దెన్ ఇంటూ ద కాస్ ఆఫ్ ఒమేగా 1 మైనస్ ఒమేగా 2 బై 2 ఇంటూ t. సో ఇక్కడ కూడా t బయటికి రాశాను. ఓకేనా. సో వీ నో దట్ ద ఒమేగా ప్లేస్లో షెల్ వి సబ్స్టిట్యూట్ 2πf. ఒమేగా ప్లేస్లో కెన్ వి సబ్స్టిట్యూట్ 2πf? అవునా. సో ఇప్పుడు 2πf సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ 2 ఆఫ్ సైన్. సో ఇక్కడ ఒమేగా 1 ప్లేస్లో ఐఎమ్ రైటింగ్ 2πf1 ప్లస్ ఇక్కడ 2πf2 బై 2 ఇంటూ t. సో ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా 1 ప్లేస్లో 2πf1 మైనస్ ఒమేగా 2 ప్లేస్లో 2πf2 బై 2 ఇంటూ t. ఓకేనా. సో ఇప్పుడు 2π కామన్ తీసుకోండి దీంట్లో. సో ఇఫ్ యూ టేక్ 2π కామన్, సో ద y1 ప్లస్ y2, సో ద y1 ప్లస్ y2, సో ఇఫ్ ఐ టేక్ a ఇంటూ 2 ఇంటూ సైన్ ఆఫ్, సో లెట్స్ టేక్ 2π అవుట్, 2π ఇంటూ f1 ప్లస్ f2 బై 2, f1 ప్లస్ f2 బై 2. సో ఇక్కడ 2 గెట్స్ క్యాన్సిల్ ఇంటూ t ఇంటూ కాస్ ఆఫ్, ఇక్కడ కూడా 2π కామన్ తీసుకోండి దీంట్లో. 2π కామన్ తీసుకుంటే సో ఐ కెన్ రైట్ f1 మైనస్ f2 బై 2 ఇంటూ t. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫైనల్ ఈక్వేషన్ రాస్తాను చూడండి. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్
we can write this as, so the y1 plus y2 is equals to 2 into, so ee 2 ni ikkada rastunnaru, 2a sin of pi into f1 plus f2 into t, pi into f1 plus f2 into t, and into cos of pi into f1 minus f2 into t, f1 minus f2 into t. So ikkada if you observe this equation, jagrata equation observe cheyandi. So oka daggara emo sum ostundi frequencies di, right? So inkoka daggara we are getting the difference. So some difference వస్తుంది. So ఇప్పుడు can we understand one thing from here? So ఇప్పుడు ఒక 2 frequencies తీసుకున్నాను అనుకోండి. So the f1 let it be some 400 Hz. So let's suppose if I take f2, so some 395 Hz తీసుకున్నాను అనుకోండి. So 395 Hz. So ఈ frequencies if you observe in this and if you substitute in this, so then what happens, see here, e value sin of pi into f1 plus f2, so which is going to be 400 plus 395. So e value ekku ostadi kada, avuna? So ikkada f1 minus f2 ఎంత అవుతుంది, 400 minus 395. So e value low ostadi, antena? So this is going to be high and this is going to be low. So ante ikkada, like if you understand it graphically, so is sin pi of f1 plus f2 into t. So if you understand this graphically, so ee graph ela untadi, so number of beats annayi so ekku untayi ikkada ee first case lo. So if you observe the second one, so the cos pi into the f1 plus f2 into t into t. So ఇది దీన్ని సబ్స్టిట్యూట్ చేశారనుకోండి cos ది, so then in that case this is going to be low. So cos value starts from here, అంతేనా? సో ఇప్పుడు ఈ రెండింటిది మల్టిప్లికేషన్ ద రిజల్టెంట్ కదా. సో which is nothing but the resultant, so that we can write, so when you multiply these two, so we get so this kind of, so ఇది ఎలా వచ్చింది మనకి, సో when you multiply these two, see here, సో ఇక్కడ వాల్యూ ఒకవేళ ఎంత సమ్ 0.4 ఉంది అనుకోండి. సో ఈ 0.4 ని దీని మాక్సిమం వాల్యూతో 1 తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది మాక్సిమం 0.4 కదా. సో అట్లా, సో ఎక్కడ పాయింట్ ఏ పాయింట్ తీసుకున్నా కూడా, సో ఇక్కడ తీసుకొని మల్టిప్లై చేస్తే, సో దీని మాక్సిమం వాల్యూ 1. సో ఇక్కడ 0.3 తీసుకున్నాను అనుకోండి, సో 0.3 into 1 ఈజ్ ఈక్వల్స్ టు 0.3. అంటే సో మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయొచ్చు బీట్స్లో, సో ఇక్కడ హై పిచ్ వస్తుంది, దెన్ సౌండ్ డిక్రీజ్ అవ్వకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ 0 అయిపోయింది, సో మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, సో మళ్ళీ ఇక్కడ హై, సో మళ్ళీ ఇక్కడ లో. సో లైక్ దిస్ సౌండ్ అన్నది వ్యారీ అవుతుంటుంది అనమాట. సో ఇంక్రీజెస్, సీ హియర్, డిక్రీజింగ్ బికమింగ్ 0, సో మళ్ళీ ఇంక్రీజింగ్, సో మళ్ళీ మ్యాక్సిమం, సో మళ్ళీ డిక్రీజింగ్. సో ఇట్లా పిచ్, ద సౌండ్ పిచ్ అనేది చేంజ్ అవుతుంది. సో దిస్ ఫినామినా ఈజ్ కాల్డ్ బీట్స్. అండర్స్టూడా బీట్స్ కాన్సెప్ట్? సో ఇప్పుడు దీంట్లో సో ద maxima to maxima, so this is called beat period. So that TB, this is called the beat period. So beat period ఏమవుతుంది, so the TB which is equals to the beat period, which ఇక్కడ రాస్తా చూడండి. So the beat period which is given as, so I can write 1 by f1 minus f2, 1 by f1 minus f2, 1 by f1 minus f2 is called the beat period. So where the beat frequency, the number of beats per second is called beat frequency. So where beat frequency is given as, beat frequency will be equals to 1 by beat period, 1 by beat period. So which is nothing but 1 by
f1 1 by 1 by f1 minus f2. So mod. So which is nothing but, so mod of f1 minus f2. This is called the beat frequency. This is called the beat frequency. Understood? Beats lo ఇది important మనకి, the final formula. So the beats and beat period, beat frequency and beat period. Clear? Chalo. Let's move on to the next question, next topic. So the very important topic, the next one is the Doppler effect. సో ఈ డోప్లర్ ఎఫెక్ట్ గురించి స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇటు వెళ్ళినప్పుడు ఈ ఫార్ములా, అటు వెళ్ళినప్పుడు ఈ ఫార్ములా, లైక్ సోర్స్ ఇటు వస్తుంది, అబ్జర్వర్ ఇటు వస్తున్నాడు. సో డిఫరెంట్ ఫార్ములాస్ బుక్స్లో ఇస్తారు. సో వాటన్నిటితో కన్ఫ్యూజ్ అవుతుంటారు, అవునా? సో ఇక్కడ వన్ సింగిల్ ఫార్ములా, వీఆర్ గోయింగ్ టు యూజ్ ఓన్లీ వన్ సింగిల్ ఫార్ములా టు సాల్వ్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ డోప్లర్ ఎఫెక్ట్. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఈస్ ద క్వశ్చన్. ఫస్ట్ అసలు డోప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? సో సింపుల్, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, లెట్ సపోజ్. సో ఈ పర్సన్ సమ్ ఫ్రీక్వెన్సీతో మాట్లాడుతున్నాడు. సో హిస్ వాయిస్ ఫ్రీక్వెన్సీ ఈస్ సమ్ ఎక్స్ ఫ్రీక్వెన్సీ, ఎక్స్ హెడ్జెస్. నౌ ద అబ్జర్వర్ ఈస్ దేర్, దిస్ ఈస్ he is a source, he is a source. So then some observer is here, observer is here. So the observer will listen some other frequency. So ఎప్పుడైతే ఈ రెండు రిలేటివ్ మోషన్లో ఉన్నాయో, సో ద డిఫరెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీ, the difference in frequency due to relative motion between source and observer, so the difference or change in frequency, so the difference or change in frequency when the source and observer are in relative motion. సో అప్పుడు సోర్స్ ఒక ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ చేస్తుంటే అబ్జర్వర్ కి ఇంకో ఫ్రీక్వెన్సీ రీచ్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ద డోప్లర్ ఎఫెక్ట్. సో ఈ కేసులో అబ్జర్వర్ రిసీవ్ చేసుకునే ఫ్రీక్వెన్సీని we call it as the apparent frequency. So the f dash is called the apparent frequency. So the observer receive చేసుకునే ఫ్రీక్వెన్సీని we call apparent frequency. సో ఈ అపారెంట్ ఫ్రీక్వెన్సీని మనం ఎలా ఫైండ్ చేస్తాం? సో టు ఫైండ్ ద అపారెంట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద కేస్ ఆఫ్ డోప్లర్ ఎఫెక్ట్, ఓన్లీ వన్ ఫార్ములా, ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సైన్ కన్వెన్షన్స్ కూడా ప్రాపర్గా గుర్తుపెట్టుకోవాలి. సో ద అపారెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ద ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ ఇంటూ V minus V0 by V minus Vs, V minus V0 by V minus Vs. So this is a one single formula, only one formula to solve all the questions of the Doppler effect. Okay na? So ikkada sign convention ela తీసుకోవాలంటే, while taking the sign convention, source నుంచి observer ki, so always from source to observer direction, source to observer direction should be taken as positive, should be taken as positive. సోర్స్ నుంచి అబ్జర్వర్ కి ద డైరెక్షన్ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో V0 వచ్చేసి ద వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్, వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్. సో వేర్ Vs వచ్చేసి వెలాసిటీ ఆఫ్ సోర్స్, వెలాసిటీ ఆఫ్ సోర్స్. వేర్ యాజ్ ద V వచ్చేసి స్పీడ్ ఆఫ్ సౌండ్. సో స్పీడ్ ఆఫ్ సౌండ్. సో ఇక్కడ అర్థమవుతుందా మీకు? ఇది స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటే వీకి సైన్ ఏముండదు, వీకి సైన్ వచ్చేసి కాన్స్టెంట్, ఇక అది ఎప్పుడు ప్లస్ ఏ ఉంటుంది. బట్ V0 అండ్ Vs వెలాసిటీ అంటున్నాను. సో డైరెక్షన్ బట్టి సైన్ చేంజ్ చేయాలి. సో డైరెక్షన్ బట్టి సైన్ ఎలా చేంజ్ చేస్తాం? సోర్స్ నుంచి అబ్జర్వర్ కి ఆల్వేస్ టేకెన్ యాజ్ పాజిటివ్. సో ఇప్పుడు V0 సోర్స్ టు అబ్జర్వర్ వెళ్తుంది అనుకోండి, సో అంటే సోర్స్ టు అబ్జర్వర్ దెన్ పాజిటివ్. ఒకవేళ దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఉందనుకోండి V0, సో దెన్ నెగిటివ్. సో Vs కూడా అంతే. సో ఈ డైరెక్షన్లో సోర్స్ టు అబ్జర్వర్ డైరెక్షన్లో ఉంటే పాజిటివ్, సో ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్. సో దిస్ ఈజ్ ద వన్ ఫార్ములా దట్ యూ షుడ్ రిమెంబర్ ఫర్ డోప్లర్ ఎఫెక్ట్. క్లియర్? అండర్స్టూడా? సో ఈ డోప్లర్ ఎఫెక్ట్ మీద n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ సాల్వ్ ఇట్ ఇన్ ద DPP.
Okay, first understand the concept here. So now ఈ Doppler effect కేసులో, so let's take one question, ఒక simple question తీసుకుంటాను, so then you will understand properly. Let's suppose ఒక 3 persons ఉన్నారు ఇక్కడ. So consider, so 3 persons, let it be the person A, person B, person C. Okay na? So now ఈ person A వచ్చేసి source అనుకోండి, person A source. So now he is producing a frequency of somewhere around 400 hertz అనుకుంటున్నాను. సో మనం జనరల్గా మాట్లాడుకునే ఫ్రీక్వెన్సీ సో 300, 400, 200 to 300, 400 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. సో దెన్ లెట్ ద వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఈజ్ ఈక్వల్స్ టు 320 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? సో నౌ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ హర్డ్ బై ద పర్సన్ బి అండ్ పర్సన్ సి? సో కన్సిడర్ ఆల్ ఆర్ ఇన్ motion. So the first person is moving some 20 meter per second. So this person is moving 30 meter per second. So and this person is moving 10 meter per second. Okay. So these are the relative motions of the 3 persons. So now we have to find the frequency heard by B and C. ఓకేనా? సో B and C కి వినిపించే ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేయాలి. సో సోర్స్ ఎంత ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్ చేస్తుంది? 400. సో సేమ్ ఫ్రీక్వెన్సీ విల్ నాట్ రీచ్ ద అబ్జర్వర్. ఎందుకు? ఆ రెండింటి మధ్యలో రిలేటివ్ మోషన్ ఉంది, ఇది మూవ్ అవుతుంది, ఇది కూడా మూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే రిలేటివ్ మోషన్ ఉందో బాడీస్ మధ్యలో అబ్జర్వర్కి సోర్స్కి, సో దెన్ దేర్ ఎగ్జిస్ట్ ద చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. సో దాన్నే మనం అపారెంట్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో ఫస్ట్ బీకి ఫైండ్ చేద్దాం చూడండి. సో ఫస్ట్ బి కేసులో, సో ఇక్కడ సోర్స్ ఏంటి? ఓన్లీ ఐఎమ్ టేకింగ్ ద సోర్స్ అండ్ ఐఎమ్ టేకింగ్ ద అబ్జర్వర్. సో సోర్స్ వచ్చేసి ఏ అండ్ అబ్జర్వర్ వచ్చేసి బి, రైట్? సో నౌ సోర్స్ ఈజ్ మూవింగ్ at 30 meter per second and then observer is moving 20 meter per second in this direction. So this is the velocity of the observer, this is the velocity of the source. So directions ఇంకేమి ఇవ్వలేదు నేను, జస్ట్ మ్యాగ్నిట్యూడ్ రాశాను. సో ఇప్పుడు వన్ సైన్ కన్వెన్షన్, మనం ఒకటే సైన్ కన్వెన్షన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ? సోర్స్ నుంచి అబ్జర్వర్కి డైరెక్షన్ షుడ్ బి టేకెన్ యాజ్ పాజిటివ్. సోర్స్ ఇది, అబ్జర్వర్ ఇది. సో సోర్స్ టు అబ్జర్వర్ పాజిటివ్, రైట్? నౌ ద అపారెంట్ ఫ్రీక్వెన్సీ, వీ హ్యావ్ టు ఫైండ్ ద అపారెంట్ ఫ్రీక్వెన్సీ heard by the B, the apparent frequency heard by the B. So which is nothing but the original frequency into V minus V naught by V minus Vs. So మనకి VF change అవ్వదు, 400 into V which is 320 minus by ఇది V is 320 minus. సో ఇక్కడ V0 and Vs కేర్ఫుల్గా తీసుకోవాలి, V0 and Vs. సో సోర్స్ టు అబ్జర్వర్ డైరెక్షన్ ఈజ్ దిస్ వన్, సోర్స్ టు అబ్జర్వర్ డైరెక్షన్. సో ఇప్పుడు V0 ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది చూడండి. V0 సోర్స్ టు అబ్జర్వర్, దిస్ ఈజ్ ద సైన్ కన్వెన్షన్. సో V0 ఈజ్ ఆల్సో మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ప్లస్. సో వీ కెన్ టేక్ ఇట్ యాజ్ +20. ఇక్కడ మైనస్ ఆల్రెడీ +20, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో బై 320 మైనస్ Vs. సో వెలాసిటీ ఆఫ్ ద సోర్స్ ఎలా ఉంది చూడండి. హౌ ద వెలాసిటీ ఆఫ్ ద సోర్స్ ఈజ్, సో ఇది సోర్స్ ఈజ్ మూవింగ్ టు ద రైట్. సో అంతేనా? సో ఈ డైరెక్షన్లోనే, సైన్ కన్వెన్షన్ డైరెక్షన్లోనే ఇది కూడా ఉంది, సేమ్ డైరెక్షన్. సో బై 30 మైనస్ 30. క్లియరా? సో ఇది పాజిటివే బికాస్ దే బోత్ ఆర్ ఫ్రమ్ ద డైరెక్షన్ సోర్స్ టు అబ్జర్వర్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి రెండు మైనస్, రెండు ప్లస్. క్లియర్? అండర్స్టూడ్? సో ఇది మీరు క్యాలిక్యులేట్ చేయండి. కామెంట్ యువర్ ఆన్సర్. సింపుల్ క్యాలిక్యులేషన్. సో ఇప్పుడు సెకండ్ కూడా ట్రై చేయండి. పాస్ ద వీడియో అండ్ ట్రై ద సెకండ్ వన్. సో దిస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ హర్డ్ బై ద పర్సన్ బి. సో ఇప్పుడు వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ హర్డ్ బై ద పర్సన్ సి? సో ఇప్పుడు సోర్స్ తీసుకుంటున్నాను అండ్ సో హియర్ ఈస్ ద సోర్స్, ఇది సోర్స్, ఇది అబ్జర్వర్, సోర్స్ అండ్ అబ్జర్వర్, అవునా? సో ఇప్పుడు సోర్స్కి వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సోర్స్ ఈజ్ మూవింగ్ 30 meter per second in this direction
and observer is moving 10 meter per second in this direction. Okay, so ఇప్పుడు source frequency వచ్చేసి same 400, then velocity of the sound వచ్చేసి 320 meter per second, 320 meter per second. సో ఇప్పుడు ఈ కేసులో, so if you want to find the frequency heard by the observer C, the frequency heard by the observer C, so which is equals to the original frequency into V minus V naught by V minus Vs, V minus V naught by V minus Vs. సో ఇప్పుడు సోర్స్ నుంచి అబ్జర్వర్కి షుడ్ బి టేకెన్ యాజ్ పాజిటివ్, సోర్స్ టు అబ్జర్వర్. సో ఇప్పుడు V నాట్ Vs ఎలా ఉన్నాయో చూడండి. సో ఈ డైరెక్షన్లో ఉన్నాయి పాజిటివ్ తీసుకోవాలి, దీనికి అగైనెస్ట్ ఉన్నాయి నెగిటివ్ తీసుకోవాలి, అవునా. సో ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ద అబ్జర్వర్, see here, this is the velocity of the observer. సో యాక్చువల్ సోర్స్ టు అబ్జర్వర్ డైరెక్షన్ ఇలా ఉంది, బట్ అబ్జర్వర్ ఇలా మూవ్ అవుతున్నాడు. సో అగైనెస్ట్ ద సైన్ కన్వెన్షన్, ఇటువైపు అయితే పాజిటివ్. సో ద V నాట్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ నెగిటివ్, సో విచ్ ఈస్ నథింగ్ బట్ -10 మీటర్ పర్ సెకండ్. అర్థమవుతుందా? సోర్స్ టు అబ్జర్వర్ పాజిటివ్, సో ఇది అగైనెస్ట్ ఉంది కాబట్టి అబ్జర్వర్ ఈజ్ మూవింగ్ అగైనెస్ట్ దిస్ సోర్స్ టు అబ్జర్వర్ డైరెక్షన్, దట్స్ వై మైనస్. సో వెలాసిటీ ఆఫ్ ద సోర్స్ ఏమవుతుందో చూడండి. సో సోర్స్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది, సోర్స్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది, అండ్ ద సోర్స్ టు అబ్జర్వర్ డైరెక్షన్ ఈజ్ టు ద లెఫ్ట్. సో వెలాసిటీ ఆఫ్ ద సోర్స్ కూడా -13, వెలాసిటీ ఆఫ్ ద సోర్స్ కూడా -13 అవుతుంది కదా ఇక్కడ, క్లియర్. సో ఇప్పుడు ద ఫ్రీక్వెన్సీ హర్డ్ బై ద పర్సన్ సి ఈజ్ ఈక్వల్స్ టు, ఇదేం చేంజ్ ఉండదు, 400 ఇంటూ వాట్ ఈజ్ V, V ఈజ్ 320 మైనస్ V నాట్. సో V నాట్ అంటే ఇక్కడ -10 యూ షుడ్ టేక్, -10 బై V 320 మైనస్ Vs, వెలాసిటీ ఆఫ్ ద సోర్స్, విచ్ ఈస్ -30. సో ఇది 400 ఇంటూ 320 ప్లస్ 10 బై 320 ప్లస్ 30, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, క్లియరా? సో ఇది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసి కామెంట్ యువర్ ఆన్సర్, ఆన్సర్ కామెంట్లో పెట్టండి, క్లియరా? అర్థమవుతుందా? సో ఇట్లా మీరు ఓన్లీ వన్ సింగిల్ కాన్సెప్ట్, ఒకటే ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇదే. సో ద ఎఫ్ ఇంటూ V minus V naught by V minus Vs is a apparent frequency heard by the observer, clear? చలో, సో ఇప్పుడు లెట్స్ కన్సిడర్ ద echo and reflection problems. సో ఇక్కడ 2 కేసెస్ తీసుకుందాం. ఫస్ట్ కేస్ 1లో, కేస్ 1 వేర్ ద సోర్స్ అండ్ అబ్జర్వర్, the source and observer are different bodies. Source and observer are different bodies. Different bodies. So ante entante, so ikkada first I am taking a wall. So ikkada some vehicle undi anukondi. So now the source is this vehicle, this is the source, and observer is standing, the observer is standing on the ground, so he is at rest. So ఇప్పుడు ఈ కారు it is moving towards a wall, it is moving towards a wall and it is producing a frequency f, it is producing a frequency f, so it is moving towards a wall u. Okay, so now so what is the frequency that is heard by the observer after reflection? What is the frequency that is heard by the observer after reflection? So కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఇది u వెలాసిటీ సౌండ్ రిలీజ్ చేస్తుంది, ఏది? సోర్స్. సో మనం ఇక్కడ ఏం తీసుకోవాలి? ద సోర్స్ టు అబ్జర్వర్ డైరెక్షన్ పాజిటివ్ తీసుకోవాలి, బట్ సౌండ్ ఫస్ట్ ఎటు వెళ్తుంది చూడండి. సౌండ్ ఫస్ట్ ఇట్ నుంచి, లైక్ సోర్స్ నుంచి వాల్కి వెళ్ళి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సోర్స్ నుంచి వాల్కి టచ్ అవుతుంది, ఫస్ట్ వాల్కి స్ట్రైక్ అయ్యి మళ్ళీ రివర్స్ అవుతుంది కదా సౌండ్, అంతేనా? సో అప్పుడు షెల్ వి సే దట్ యూ రిఫ్లెక్ట్స్ బ్యాక్ ఇన్ దిస్ డైరెక్షన్. యూ ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుందా? ఇలా వచ్చి దీనికి టచ్ అయ్యి మళ్ళీ ఇట్లా, అంటే యూ ఈజ్ ద, వాట్ ఈజ్ యూ ఇక్కడ? వాట్ ఈజ్ యూ? సో ద స్పీడ్ ద సౌండ్ స్పీడ్ రిలీజ్డ్ బై ద సోర్స్, అవునా?
So now I can write this as, సో ఇప్పుడు సోర్స్ నుంచి లైక్ ఇప్పుడు యూ అన్నది వాల్ నుంచి వస్తుంది కాబట్టి కెన్ వి కన్సిడర్ వాల్ యాజ్ ద సోర్స్? సో ఈ కేసులో కెన్ వి కన్సిడర్ వాల్ యాజ్ ద సోర్స్? అర్థమవుతుందా? సో ఏం లేదు, ఫస్ట్ సౌండ్ సోర్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా వెళ్ళి సౌండ్ ఇలా వెళ్ళి వాల్ని హిట్ అయ్యి మళ్ళీ సౌండ్ బ్యాక్ వస్తుంది. సో ఈ వాల్ నుంచి వచ్చిన సౌండ్ అబ్జర్వర్కి రీచ్ అవుతుంది. ఈ వాల్ నుంచి రిఫ్లెక్ట్ అయిన సౌండ్ అబ్జర్వర్ని రీచ్ అవుతుంది కాబట్టి సో షెల్ వి టేక్ this wall as a source, so now this is source, here is the observer. Source to observer positive, so ఇప్పుడు the frequency heard by the observer, which is the apparent frequency. So observer is at rest, so shall I say the velocity of observer is going to be 0, right? So now the frequency heard f into v minus v naught by v minus velocity of the source, right? So what is the velocity of the source here? The velocity of the source is nothing but u. So the velocity of the source is u. So ఇప్పుడు sign conventions తీసుకోండి. The f dash is equals to f into v ఏం చేంజ్ అవ్వదు. velocity of observer 0 because observer rest లో ఉన్నాడు, right? By velocity of the sound will not change, speed of sound will not change, minus velocity of the source. సో సోర్స్ వెలాసిటీ ఎలా తీసుకుంటారు? ఇది సోర్స్, ఇది అబ్జర్వర్. సో సోర్స్ టు అబ్జర్వర్ ఈజ్ ద పాజిటివ్, సో మనకి ఇప్పుడు సోర్స్ నుంచి అబ్జర్వర్కి యూ ఇలా వెళ్తుంది కదా. సో యూ ఈజ్ టేకెన్ యాజ్ ప్లస్. సో యూ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్ కదా, యూ ఇలా వచ్చి దీన్ని హిట్ అయ్యి మళ్ళీ ఇటువైపు వెళ్తుంది. సో ఇప్పుడు దీన్నే మనం సోర్స్ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ద యూ ఈజ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ సోర్స్ టు అబ్జర్వర్. దట్స్ వై u should be taken positive here. The u is positive, so which comes out to be, so the f dash is equals to f into v minus v by v minus u. Clear? సో ఇక్కడ మీరు ఏ ఫార్ములాస్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ క్వశ్చన్ని బట్టి ఒకటే ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. జస్ట్ క్వశ్చన్ని బట్టి ఏది సోర్సు ఏది అబ్జర్వర్ అని డిఫరెన్షియేట్ చేసుకోవాలంతే. క్లియర్? సో దిస్ ఈజ్ ద ఫస్ట్ కేస్. సో ఇప్పుడు కేస్ 2లో let's take the case 2 where the source and observer are same bodies. So ante consider, let's suppose this is a wall. So ఇది wall అనుకోండి. సో ఇక్కడ ఓ వెహికల్ ఉంది. సో this vehicle is moving towards a wall, so now this vehicle లో the person is sitting inside the vehicle, so he is the observer and vehicle is the source. సో ఇప్పుడు ఈ వెహికల్ హార్న్ ఇచ్చింది అనుకోండి. సో let's suppose the vehicle produced horn. సో ఈ హార్న్ let's suppose it is moving with a velocity u. సో హార్న్ వెలాసిటీ u తో ఉంది. వెహికల్ కూడా మూవ్ అవుతుంది. వెహికల్ మూవ్ అవ్వకుంటూ the హార్న్ స్పీడ్ ఈస్ u, వెహికల్ స్పీడ్ కూడా యూనే. అర్థమవుతుందా? ఎందుకంటే బోత్ అబ్జర్వర్ అండ్ కార్ బోత్ ఆర్ ఇన్ సేమ్ ప్లేస్, బోత్ ఆర్ సేమ్ బాడీస్. సో కార్లోనే అబ్జర్వర్ ఉన్నాడు. సో కాబట్టి సో కెన్ వి సింప్లీ అండర్స్టాండ్ దట్ ఈ ఫ్రీక్వెన్సీ, వాట్ ఎవర్ ద ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద కార్, సో విల్ గో విత్ సమ్ స్పీడ్ యూ అండ్ హిట్ ద వాల్. దిస్ ఈజ్ అ వాల్. సో ఈ వాల్ని హిట్ అయ్యి మళ్ళీ అబ్జర్వర్ దగ్గరికి వస్తుందా? మళ్ళీ ద అబ్జర్వర్ దగ్గరికి వస్తుంది కదా. అబ్జర్వర్ ఎక్కడ ఉన్నప్పుడు? అబ్జర్వర్ వచ్చేసి మళ్ళీ కార్లోనే ఉన్నాడు, అవునా? సో ఇక్కడ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ హర్డ్ బై ద అబ్జర్వర్ వీ హ్యావ్ టు ఫైండ్. సో ద జనరల్ ఫార్ములా ఈస్ ఎఫ్ ఇంటూ వి మైనస్ వి నాట్ బై వి మైనస్ విఎస్. సో మనకి ఎఫ్ చేంజ్ అవ్వదు, వి చేంజ్ అవ్వదు. ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ వి నాట్ అండ్ విఎస్. సో ఇప్పుడు అబ్జర్వర్కి వినిపించే సౌండ్ ఏ సౌండ్ వినిపిస్తుంది? ఈ కారు హార్న్ కొట్టిన తర్వాత హార్న్ సౌండ్ ఫస్ట్ వెళ్ళి వాల్కి స్ట్రైక్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తుంది, అవునా? సో అంటే షెల్ వి టేక్ దిస్ వాల్ యాజ్ సోర్స్? ఇక్కడి నుంచి వచ్చే సౌండే కదా మళ్ళీ అబ్జర్వర్కి వినిపించేది. ఈ హార్న్ సౌండ్ ఫస్ట్ వాల్కి వెళ్ళి హిట్ అవుతుంది, హిట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో దెన్ ఆ సౌండే కదా అబ్జర్వర్కి వినిపించేది. సో దిస్ ఈజ్ ద సోర్స్ అండ్ హియర్ ఈజ్ ద అబ్జర్వర్. Source to observer, take it as positive.
సోర్స్ టు అబ్జర్వర్ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్. సో అంటే ఈ డైరెక్షన్ పాజిటివ్. సో ఇప్పుడు V0 అండ్ Vsకి చూడండి సైన్ కన్వెన్షన్. సో V0 వెలాసిటీ ఆఫ్ ద అబ్జర్వర్. అబ్జర్వర్ ఎటు మూవ్ అవుతున్నాడు? కార్ ఇటువైపు మూవ్ అవుతుంది కాబట్టి అబ్జర్వర్ కూడా ఇటే మూవ్ అవుతున్నాడా? అబ్జర్వర్ కూడా ఇటే మూవ్ అవుతున్నాడు కాబట్టి సో షెల్ ఐ టేక్ ద వెలాసిటీ ఆఫ్ ద అబ్జర్వర్ ఈజ్ అగైనెస్ట్ ద ఒరిజినల్ లైక్ అవర్ సైన్ కన్వెన్షన్. సోర్స్ టు అబ్జర్వర్ ఈస్ టేకెన్ యాజ్ నెగిటివ్. సోర్స్ టు అబ్జర్వర్ ఈస్ టేకెన్ యాజ్ పాజిటివ్. సోర్స్ టు అబ్జర్వర్ ఈస్ టేకెన్ యాజ్ పాజిటివ్. సో ఇప్పుడు అబ్జర్వర్ ఇటువైపు మూవ్ అవుతున్నాడు. అబ్జర్వర్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో విత్ ఏ స్పీడ్ ఆఫ్ సేమ్ u. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ V0 ఈజ్ మైనస్ u. రైట్. సో దెన్ వాట్ ఈస్ ద సోర్స్? సో సోర్స్ ఈ u వచ్చి దీన్ని హిట్ అయ్యి మళ్ళీ బ్యాక్. సో హిట్ అయ్యి మళ్ళీ బ్యాక్. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ u ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్. అర్థమవుతుందా? క్లియరా? సో ఈ హార్న్ u వెలాసిటీతో వచ్చి వాల్ హిట్ అయ్యి మళ్ళీ సేమ్ వెలాసిటీతో బ్యాక్ వెళ్తుంది కదా. సో దిస్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద సోర్స్. ఇది సోర్స్. ఇప్పుడు సోర్స్ నుంచి ఏది ద వెలాసిటీ ఆఫ్ ద సోర్స్. సో విచ్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సోర్స్ టు అబ్జర్వర్. సోర్స్ ఇక్కడ ఉంది, అబ్జర్వర్ ఇక్కడ ఉంది. సోర్స్ టు అబ్జర్వర్ డైరెక్షన్లోనే వెలాసిటీ ఆఫ్ ద సోర్స్ ఉంది u. సో V0 ఈజ్ మైనస్ u అండ్ Vs ఈజ్ u. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ఇట్ హియర్ f dash is equals to f into so v minus what is V0 minus u by v minus Vs is u. So which comes out to be f into v plus u by v minus u. So v plus u by v minus u. So simple ga v plus u by v minus u ante approaching. So approaching the wall. Wall ni approach అవుతున్నప్పుడు మనకు ఆ సౌండ్ ఇంకెక్కువ వస్తుంది కదా. అబ్జర్వర్ లైక్ యాక్చువల్గా ప్రొడ్యూస్ చేసిన సౌండ్ కంటే అబ్జర్వర్కి ఇంకెక్కువ వినిపిస్తుంది. దట్స్ వై v ప్లస్ యూ బై v మైనస్ యూ. సో ఒకవేళ సపరేషన్ అనుకోండి, సింపుల్గా ఇటువైపు వెళ్తున్నాడు. మీరు సెకండ్ కేసులో మీరు ఏం చేయండి అంటే నెక్స్ట్ కేసులో సో వాట్ యూ డూ ఈస్ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో సో అబ్జర్వర్ కార్ ఇటువైపు వెళ్తుంది అనుకోండి. కార్ ఈజ్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో ఇన్ దట్ కేస్ సో వాట్ హ్యాపెన్ సపరేషన్. అప్పుడు సౌండ్ ఎలా వినిపిస్తుందో చెప్పండి. క్లియర్? అండర్స్టూడ్ దిస్ పార్ట్? సో విత్ దిస్ ద డోప్లర్ ఎఫెక్ట్ ఈస్ డన్. సో ద కంప్లీట్ వేవ్స్ చాప్టర్ వి డిస్కస్డ్. సో వేవ్స్ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని మీకు క్లియర్గా ఉన్నాయనుకుంటున్నాను. సో ఈ లెక్చర్కి సంబంధించి ద పార్ట్ 2కి సంబంధించి క్వశ్చన్స్ దీంట్లో మనం తీసుకోలేదు, ఓన్లీ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ డోప్లర్ ఎఫెక్ట్ కానివ్వండి, బీట్స్, సో ఆర్ స్టాండింగ్ వేవ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా డిపిపిలో మెన్షన్ చేశాను. ఫస్ట్ ట్రై దట్ డిపిపి ఆన్ యువర్ ఓన్. ఓకేనా? సో తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్స్, వీడియో సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. క్లియర్? ఎప్పుడైనా ఒకసారి చాప్టర్ అయిపోయిందంటే మేక్ యువర్ ఓన్ నోట్స్, షార్ట్ నోట్స్ మేక్ చేసుకోండి. ఎందుకంటే అది మీకు టైం సేవింగ్ ప్రాసెస్ అవుతుంది అండ్ రివిజన్కి ఈజీగా ఉంటుంది. సో మీరు ఎప్పుడు రివిజన్ అంటే ఏంటంటే మళ్ళీ ఓన్లీ ఎగ్జామ్ ఇప్పుడు రివిజన్ చేయడం కాదు. సో డైలీ మీరు నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ టాపిక్ చదువుకునే ముందు ప్రీవియస్ దాన్ని కంపల్సరీ రివైజ్ చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్ళాలి. క్లియరా? అండర్స్టూడ్? సో విత్ దిస్ విల్ వైండ్ అప్ టుడేస్ క్లాస్. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ గైస్. థ్యాంక్ యూ.